నమ్ పితామహ దేవుడాను మన తండ్రి అయిన దేవుని నుండి கர்த்தராகிய இயேசு கிறிஸ்துவாலும் ప్రభువైన యేసుక్రీస్తు నుండి உங்கள் அனைவருக்கும் கிருபை சமாதானம் உண்டாவதாக. అందరికీ కృపా సమాధానం కలుగును గాక. நாலு மீண்டும் ஒன்றாக தேவனுடைய சமூகத்தில் கூட தேவன் கிருபை தந்தார். మరలా మనందరము దేవుని సమూహంలో ఏకంగా కూడడానికి దేవుడు కృప చూపారు. సభைக்கான அறிவிப்பை பார்ப்போம். సంఘమునకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చూద్దాం. இந்த சர்வீஸ் முடிந்த பிறகு சண்டே கிளாஸ் இருக்கும். ఈ సర్వీస్ ముగిసిన తర్వాత సండే క్లాస్ ఉంటుంది. பிள்ளைகள் வந்தாங்கன்னா டான்ஸ் ప్రాక్టీస్ இருக்கும். పిల్లలందరూ వచ్చినట్లయితే డాన్స్ ప్రాక్టీస్ ఉంటుంది. பிறகு உபவாச பிரார்த்தனை வழக்கம் போல இருக்கும். తర్వాత ఉపవాస ప్రార్థనలు యథా ప్రకారం ఉంటాయి. பிறகு முக்கியமான காரியம் என்ன, பைபிள் டெஸ்ட் வந்து டிசம்பர் 6ஆம் தேதி இருக்கும். ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే బైబిల్ పరీక్ష డిసెంబర్ 6వ తారీఖున. அதோட சிலபஸ் வந்து எஸ்ரால 10 அத்தியாயம் இருக்கு. దాని సిలబస్ చూసినట్లయితే ఎస్రాలో 10 అధ్యాయములు. அதுல லூக்கால வந்து 25 மனப்பாட வசனங்கள் இருக்கு. లూకాసు వార్తలో 25 కంఠస్థ వాక్యాలు. டோட்டல் மார்க்ஸ் வந்து 50, பாஸ் மார்க்ஸ் 25. మొత్తం 50 మార్కులు, పాస్ మార్క్ 25 మార్కులు. பிறகு டிசம்பர் 25 அன்னைக்கு கிறிஸ்மஸ் வருது, ஃப்ரைடே அன்னைக்கு வருது. డిసెంబర్ 25వ తారీఖున శుక్రవారము క్రిస్మస్ వస్తుంది. సో మార్నింగ్ సర్వీస్ இருக்கும். ఉదయకాల సర్వీస్ ఉంటుంది. அதன் பிறகு நம்ம வந்து అరగమల జనங்களுக்கு టాక్స్ తరచుగా పోவோம். దాని తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మనం కరపత్రికలు ఇవ్వడానికి వెళ్తాము. అன்றைக்கு உள்ள நிலைமை குறித்து அதற்கு நம்ம வந்து முடிவு செய்வோம். ఆ రోజు ఉన్న పరిస్థితులు తగినట్టుగా ఆ రోజు మనం సెట్ చేస్తాము. பிறகு 31 டிசம்பர் அதாவது வியாழக்கிழமை அன்னைக்கு வந்து ఓల్డ్ ఆరాధన இருக்கும். తర్వాత 31వ తారీఖున డిసెంబర్ గురువారము పాత సంవత్సర ఆరాధన ఉంటుంది. பிறகு 1 జనవరి 2021 ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 2:30 న్యూ ఇయర్ ఆరాధన இருக்கும். తర్వాత జనవరి మొదటి రోజున న్యూ ఇయర్ ఆరాధన ఉంటుంది. సో 2:30 మణి వరకు இருக்கும். 2:30 గంటల వరకు ఉంటుంది. సో దేవుడు తన ఓరి కార్యத்தை நேர்த்தியாக செய்து கிருபை தருவாராக. దేవుడే ప్రతి కార్యమును ఆయన సక్రమంగా జరిగించడానికి కృపను అనుగ్రహించును గాక. సో நம்ம முதல்ல வந்து தேசத்திற்காக ஜெபிக்க போகிறோம். మొదటిగా మనం దేశం కోసం ప్రార్థన చేయబోతున్నాం. தேசத்திற்கான பிரார்த்தனை செய்யும்போது நம்முடைய வாழ்க்கையிலும் தேவ சமாதானத்தை கட்டளையிடுவார். మనం దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన దేశంలోను మన జీవితంలోను ఆయన సమాధానం ఆజ్ఞాపిస్తాడు. ஒரு தேசத்திற்காக, మొదటి దేశం కోసము, ஊழியர்களுக்காக, సేవకుల కోసము, நம்முடைய ஊழியர்களுக்காக, మన పరిచర్యల కోసము, நம்முடைய కుటుంబాలకాக ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాము. చిన్నగా ప్రార్థన చేద్దాం. చిన్నగా ప్రార్థన చేద్దాము. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ దేవా కృపగల తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. ఈ సమయంలో నాయన ఇదిగో రాజా మా దేశంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మహాకృప చేత నాయన రాజా ఇదిగో ప్రభా ఎంతో నాయన ప్రభా ఈ లోకాన్ని సృష్టించారు రాజా. సృష్టికర్త లోకరక్షకుడా ఇదిగో మా దేశ సరిహద్దుల్లో ఈ సమాధానాన్ని ఆజ్ఞాపించింది ప్రభా. చైనా, పాకిస్తాన్ అంటూ రాజా భారతదేశం మధ్యలో అయ్యా స్నేహం దయచేయండి. అక్కడ ఉన్న సైనికుల్ని బిడ్డలను కూడా రాజా కాచి కాపాడి రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన ప్రతి ఒక ఆత్మ రాజా మీ రక్షణలో రావడం మీ ఒక చిత్తముగా ఉన్నది రాజా. అవును ప్రభా ఆ సమయంలో ఆ దినంలో అయ్యా నినివే పట్టణం పట్ల ఎలా నాయన కరుణ కృప చూపారో ఆ విధంగా ఈ సమయంలో మా దేశం పట్ల నాయన కృప కనికరం దయ చాలి చూపమని రాజా అవును అయ్యా వేడుకుంటున్నామయ్యా. విగ్రహ ఆరాధన అరికట్టండి. అనేక పాపశాపంలో మునిగి ఉన్న నీ బిడ్డలు అయ్యా దర్శించండి ప్రభా. విచారాలు, వేసితనములు అంటూ, లంచగొండితనములు, మానభంగాలు అంటూ రాజా అవునయ్యా మద్య పానాలతో, మత్తు పదార్థాలతో ప్రభా స్త్రీలు పురుషులతో రాజా ఎంత పాపము ఘోరములు నాయన మునిగి ఉన్నారు. అంధకార నాయన క్రియలు కమ్మి ఉన్నది రాజా మా దేశం మొత్తం రాజా. కృప చూపడం నాయన మీరే జీవం కలిగిన దేవుడిని ఎరగడానికి ప్రతి ఒక్క ఆత్మని దర్శించండి ప్రభా. అవును తండ్రి మిమ్మల్ని నాయన ఎరగడానికి కృప చూపండి రాజా. అయ్యా తండ్రి నాయన ఎంత పాపంలో మునిగి ఉన్నారో అటు నీ బిడ్డని దర్శించి ఆ పాపం నుండి విడిపించుకుని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలయ్యా. అవును తండ్రి నాయన కరోనా వైరస్ చేత ఎంతమంది బిడ్డలు అయ్యా కుప్పకూలిపోయారు నాయన. ఉన్నారు నాయన ఇంకా ఎంతమంది ఉన్నారో అయ్యా అంతమంది దర్శించి అయ్యా ఇంకా హాస్పిటల్లో నాయన ప్రభా ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఆ వ్యాధి బాధల సమస్యల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక స్వస్థత, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమయంలో నాయన మా దేశాధిపతులు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇవ్వబడిన రాజా అవును ప్రభా ఆ అధికారంలో వాళ్ళు నీతి న్యాయంగా నడుచుకోవడానికి కృప చూపండి రాజా. అయ్యా అవినీతికి తోడుకోకుండా రాజా అయ్యా వాళ్ళకి ఇవ్వబడిన పదవిలో నాయన రాజా జనులకు ఏం చేయాలో నాయన ప్రజలలో ఆ ఒక కార్యం చేయడానికి ప్రతి ఒక్క నీ బిడ్డలు నాయన కార్యం పొందుకోవడానికి కృప చూపండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలను దర్శించండి నాయన. ఆ బిడ్డల్ని రక్షించండి, కాచి కాపాడండి నాయన. యవ్వన కాలంలోనే సృష్టికర్తను ఎరగడానికి కృప చూపమని వేడుకుంటూ రాజా మా దేశ సరిహద్దులో రాజా ప్రభా నీ సమాధానం ఆజ్ఞాపించి మా దేశం చుట్టూ మీ కంచా కాపల దయచేయండి. ప్రతి నాయన మా దేశ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఐక్యత నాయన నీ బిడ్డలు రాజా ప్రతి ఒక్కరు కూడా రాజా కుటుంబాల్లో రాజా నేను ఉండడానికి కృప చూపమని వేడుకుంటూ రాజా అవును ప్రభా నీ నాయన నీకంటూ నియమించుకున్న నీ బిడ్డలను కూడా దర్శించింది ప్రభా. ఎక్కడెక్కడ సేవలు చేస్తున్నారో బోధకులుగా ఎంచబడిన వాళ్ళు రాజా అటు వాళ్ళు అందరూ నాయన ప్రభా మా దేశంలో ఎన్ని సంఘములు ఉన్నాయో అన్ని సంఘములు నీ ఉద్యోగం కుమరించండి ప్రభా. అయ్యా రోషం పౌరుషం కలగ చేయండి. నీ రాకడకు పరిశుద్ధ స్వభావాలు కలిగి నీ సేవ చేసి నీ బిడ్డలు ఉన్నదని లేదని ప్రభా ప్రచురించి అవును ప్రభా అయ్యా ఇంకా అనేక చోట్ల ఎక్కడెక్కడ నాయన నీ సువార్త అందపడలేదో అక్కడంతా నీ బిడ్డలు వెళ్ళి నీ సువార్త అందచేసి
జీవాధిపతి నేను ప్రచురించడానికి కృపలు అనుగ్రహించండి. ప్రతి ఒక్క సేవకులు నీ ఆదరణ తీసుకొని ప్రభా. అవును తండ్రి, ఆయన సేవకులు అయినప్పటికీ, విశ్వాసులు అయినప్పటికీ నీ ఎడల నిజత ఉత్తమం కలిగి పాపములకు మరణించి నీతికి బ్రతుకడానికి కృపలు అనుగ్రహించమని రాజా. ప్రతి సేవకులను వాళ్ళు చేసిన ప్రతి సేవలను వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుకుని వేడుకుంటూ తండ్రి, ఇదిగో మా సంఘమును కూడా రాజా, మాకు ఇచ్చిన బోధకులు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన చేసిన ప్రతి ఒక్క పరిచయంలో మీరు ఉండి అయ్యా తండ్రి, ప్రతి పరిచయం దీవించి ఆశీర్వదించమని అయ్యా నా తండ్రి రాజా. ఇదిగో నాయన, మా ఒక రాజా బోధకుడికి ఇచ్చిన 2 సంఘముల చుట్టూ మీ కంచె కాపుదలు దయచేయండి. ఈ 2 సంఘములో ఎవరెవరు మీ సేవకు ఎంచుకున్నారో ప్రభా, నీ బిడ్డల్లో ఒక ఉత్సవం ఆయన రోషం పౌరుషం పుట్టించిన ఆయన పరిశుద్ధ స్వభావాలతో నీ సేవ చేయడానికి కృపను అనుగ్రహించమని 2 సంఘముల కుటుంబాలను కూడా రాజా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటూ ఈ సమయంలో మా దేశం చుట్టూ మీ కంచె కాపుదల మరొకసారి అయ్యా వేడుకుంటూ రాజా, మా దేశమును అయ్యా నీ యొక్క సేవకులు సంఘం పరిచయం మా ఒక సంఘ బోధకుడు సంఘ పరిచయం మీకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. இப்போது நான் வந்து தேவன் இன்றைக்கு நம்மோடு தீர்க்கதரிசனமாக பேசின வார்த்தையை பார்ப்போம். ఇప్పుడు మనము దేవుడు నేడు మనతో ప్రవచనంగా మాట్లాడిన మాటలు మనం చూద్దాం. Today God has spoken as a prophetic word from the book of Hosea. మనం తీసుకుందాం హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 10వ అధ్యాయము 1-4 వచనங்கள், 1-4 వచనాలు, பிறகு 12వ వచనం. మరియు 12వ వచనము. హోషేయ 10వ అధ్యాయం హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1-4 వரை படிப்போம். 1వ వచనం నుంచి 4వ వచనం చదువుకుందాం, మరియు 12వ వచనంగా చదువుకుందాం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయించు వచ్చిరి. ఓకే, సో வந்து இன்னைக்கு தேவன் நம்மோடு பேசின வார்த்தை என்னவென்றால், నేడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే இஸ்ரவேல் ஜனங்களை குறித்து சொல்கிறார். ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నారు. அந்த ஜனங்கள் தங்களுக்கு தாங்கள் மாத்திரமே பலனளிக்கிற திராட்சை செடியாக இருக்கிறார்கள். ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారంటే వాళ్ళకి వాళ్ళే ఆ ఫలం ఇచ్చుకునే ద్రాక్ష చెట్లు వంటి వారు. அப்ப சுயநலமாக தனக்குத்தானே வாழ்வதாக இருக்கிறார்கள் தவிர, అంటే స్వార్థపరులుగా వాళ్ళ కొరకు వాళ్ళే జీవిస్తున్నారే కానీ மக்களை குறித்த எண்ணம் இல்லை. மற்றவர்களுக்கு இரக்கம் செய்வது, மற்றவர்களுக்கு உதவி செய்வதை குறித்த எண்ணம் இல்லை. ఇతరులకి కనికరం చూపించాలి, ఇతరులకు సహాయం చేయాలి అనే ఒక ఆలోచన లేదు. వారి మనసు కపటమైనది కనుక వారి త్వరలోనే తమ అపరాధములకు శిక్షనొందుదురు. இதயம் எப்படி இருக்கு? கபடமுள்ள இதயமாக இருக்கிறது, ஒரு பரிசுத்தமுள்ள இதயமாக இல்லை. వాళ్ళ హృదయం ఎటువంటి హృదయంగా ఉంది? కపటమైన హృదయంగా ఉందే గాని పరిశుద్ధ హృదయంగా లేదు. పలు విధమైన పాపములు செய்கிறார்கள், అనేక రకములైన పాపములు చేయించున్నారు. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయను అని వారికి చెప్పుదురు. సో దేవుడికి ஒரு பயப்படுவதில்லை, தங்களுக்கு தேவன் தந்த ராஜாக்கு பயப்படுவதில்லை. వాళ్ళు దేవుడికి భయపడడం లేదు, దేవుడి ఇచ్చిన రాజునకు భయపడడం లేదు. அப்புறம் தேவனை குறித்த பயம் வாழ்க்கை இல்லாத காரணத்தினால் దేవుని పట్ల భయము వాళ్ళ జీవితంలో లేకపోవడం మూలంగా குடித்து பல பாவங்கள் செய்கிறார்கள், తెగించి అనేక పాపములు చేయించున్నారు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాలలో విషపు కూరలను మలుచున్నట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. என்ன செய்கிறார்கள்? பொய்யான, அதாவது பொய் பேசுகிறார்கள், பொய்யான இடுகிறார்கள், అబద్ధం మాట్లాడుతున్నారు, అబద్ధ ప్రమాణాలు చేయిస్తున్నారు. இப்படி அநேக பாவமான காரியங்கள் செய்கிற காரணத்தினால் ఈ విధముగా అనేక పాపమైన కార్యాలు చేయడం మూలంగా அவர்களுக்கு அதற்கேற்ற நியாய தீர்ப்பு கிடைக்கும். వాళ్ళకి దాని తగిన రీతిగా న్యాయ తీర్పు జరుగుతుంది. எனவே அந்த ஜனங்களை பார்த்து 12வது வசனம் சொல்கிறார், ఆ ప్రజలు చూసి 12వ వచనంలో చెప్తున్నారు, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని మీ బీడు భూమి దున్నుడి. சோ எப்படி ஒரு வயல் எப்படி இருக்கிறது, அதை விதைப்பதற்கு முன்பாக அதை வந்து செய்யறாங்க, பண்படுத்துகிறார்கள். ఏ విధంగా అయితే ఒక పొలం అయితే ఉన్నదో ఆ పొలముని పండించే మునుపు దున్నుతున్నారు. அதை போல இதயம் வந்து என்ன செய்யணும், நம்முடைய இதயமும் பண்படுத்தப்பட வேண்டும், நம்முடைய வாழ்க்கை பண்படுத்தப்பட்டு பிறகு நாம் வசனத்தின்படி வாழ்வதற்கு நம்ம அர்ப்பணிக்க வேண்டும். అదే విధంగా మన జీవితం కూడా ఉపయోగింపబడవలెను, అదే విధంగా మన హృదయం కూడా దున్నపడవలెను. எனவே நாம் முன்பு பார்த்தது போல இதயம் எப்படி இருக்கு, கபடான இதயமாக இருக்கிறது. ముందైతే మన హృదయం ఏ విధంగా ఉంది? కపటమైన హృదయంగా ఉంది. అనేక పాపం செய்கிறார்கள், అనేక పాపం చేస్తున్నారు. வாழ்க்கையில் மனம் திருப்பி சரியான பாதை நடக்க வேண்டும். వాళ్ళ జీవితంలో మారు మనసు పొంది సరైన మార్గం నడవవలెను. பிறகு நீதி கெட்டு அவர்கள் வாழும்போது, அதாவது வேத వచనத்தின்படி வாழும்போது, అంటే నీతికి తగిన విధంగా జీవించినప్పుడు, అంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు அதற்கேற்றபடி தேவனுடைய தயவு கிடைக்கும், அதற்கேற்ற பலனை அவர்கள் அனுபவிப்பார்கள். దానికి తగిన విధంగా వాళ్ళు చేసి ఫలమును దేవుడిచ్చే దయను వాళ్ళు పొందుకుంటారు. సో இன்றைக்கு தேவனை போட்டு பேசின வார்த்தையோட சாராம்சம் என்னவென்றால், నేడు దేవుడు మనతో మాట్లాడిన మాటల యొక్క సారాంశం ఏమిటంటే,
இஸ்ரவேல் ஜனங்கள் தனக்குத்தானே பலனளிக்கிற திராட்சை செடியாக இருக்கிறார்கள். ఇజ్రాయేల్ ప్రజలు తనకు తానే ఫలించుకునే ద్రాక్ష చెట్టు వలె ఉన్నారు. மக்களை குறித்து கவலை இல்லை. ఇతరుల గురించి చింత లేదు. நாம் அப்படி இராதபடிக்கு நாம் நமக்காக வாழாதபடி நாம் மற்றவர்களை குறித்து எண்ணி அவர்களுக்காக நாம் வாழ்வதற்கு பிரயாசப்பட வேண்டும். మనం మన కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు కూడా మనం చూసి మనం ఇతరుల కొరకు కూడా జీవించవలెను. அவர்களுக்கு தேவனை குறித்த பயம் இல்லை. వాళ్ళకి దేవుని పట్ల భయం లేదు. எனவே அநேக பாவங்கள் குறித்து செய்கிறார்கள். అనేక పాపములు తెగించి చేస్తున్నారు. ஆனால் நாம் தேவனை குறித்த பயத்தோடு நாம் வாழ வேண்டும். మనమైతే దేవుని పట్ల భయము కలిగి జీవించాలి. நம்முடைய வாழ்க்கையை என்ன செய்ய வேண்டும்? பண்படுத்தப்பட்டு என்ன செய்ய வேண்டும்? வேத வசனத்தை விட்டு வாழ்வதற்கு அர்ப்பணிக்க வேண்டும். మన జీవితం ఉపయోగింపబడవలెను. అంటే మన దేవుని చిత్త ప్రకారం మనం జీవించవలెను. எனவே நாம் அப்படி நாம் வந்து வேத வசனத்தை விட்டு நாம் வாழும்போது ఆ ప్రకారం వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు தேவனுடைய தயவு நம்ம மேல் இருக்கும். அதற்கேற்ற நமக்கு பலன் கிடைக்கும். దేవుని దయ మన మీద ఉంటుంది. దాని తగిన ప్రతిఫలము మనకు దొరుకుతుంది. ஆமென். ఆమేన్. தேவனை நம்மோடு பேச வார்த்தை புரிந்து கொள்வோம். దేవుడు మనతో మాట్లాడిన మాట అర్థం చేసుకున్నాం. இன்றைக்கு நாம் நேராக செய்திக்குள்ள கடந்துப்போம். దేవుడు దేవుని యొక్క వర్తమానం నేరుగా మనం ప్రవేశిద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోనండి. The book of Jonah chapter 2 verse 9. யோனா தீர்க்கதரிசி புத்தகம் యోనా ప్రవక్త గ్రంథము 2వ அதிகாரம் 2వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనము. The book of Jonah chapter 2 verse 8. I pay what I owe. Salvation is of the Lord. நானும் துதி சத்தத்தோடு உமக்கு பலியிடுவேன். நான் பண்ணின பொருத்தனைகளை செலுத்துவேன். ரட்சிப்பு கர்த்தருடையது என்று சொன்னார். யோனா 2వ அதிகாரம் 9వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. தேவன் இன்றைக்கு பேசின வார்த்தைகளுக்கு நாம் தேவனை ஸ்தோத்திரிப்போம். ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. நமது கண்களை மூடி பிரார்த்தனை செய்வோம். మన కన్నుల మూసుకొని ప్రార్థన చేద్దాం. நீங்கள் அதிகமாக நேசித்து வைக்கின்ற பரலோக பிதாவே, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించి నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, உமது பரிசுத்தமான நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. அன்று யோனா உம்மை நோக்கி பொருத்தனை செய்து ఆ రోజు యోనా మీ వైపు చూచి మొక్కుబడి చేసుకొని ஜெபம் செய்தபோது ప్రార్థించినప్పుడు அவருடைய ஜெபத்தை கேட்ட ரட்சித்த தேவன் వాని ప్రార్థన విని వాని రక్షించిన దేవుడు நாங்கள் உம்மை நோக்கி நாங்கள் பொருத்தனை செய்யும் போது அவருடைய பொருத்தனை ஜெபத்தை கேட்கிறாங்க. అదే విధంగా మా ఒక మొక్కుబడి మీ వైపు చెల్లించి మొక్కుబడి చేస్తున్నప్పుడు మా ఒక మొక్కుబడిని మీరు అంగీకరించును గాక. அதற்கிட்டபடி ரட்சிப்பீராக. దాని తగిన విధంగా మనం రక్షించును గాక. இப்போது ஆவியானவர் சபைக்கு சொல்லி காதிலும் கேட்க கடவுள் என்ற வார்த்தைகளை கேட்ப ఆత్మ చెప్పుచున్నది సంఘములో చెవిగలవాడు వినును గాక అని చెప్పబడిన రీతిగా இந்த வார்த்தை கேட்டு ஒவ்வொருத்தருடைய வாழ்க்கையில அதை கைகொண்டு கிருபைத்தார். ఈ మాటలు విని వాళ్ళ ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో గైకొన్నట్లు కృపను దయచేయండి. நீரே ஒருவரும் இதைப்படி மீறாக தேவனுடைய பாதம் நடத்துவீராக. మీరే ప్రతి ఒక్కరిని కలుసుకొని మీ యొక్క మార్గంలో నడిపించును గాక. தங்க துதிகரமாக அவர்களுக்கு తమ பேசுகிறோம். స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ மீட்பு ரட்சகரமாக இயேசு ஜெபக்கிற நல்ல பிதாவே, విమోచన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామముపేట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த நாமத்திற்கு மகிழ்ந்தாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. சோ இதனால தேவன் நம்மோடு பேசுகிற வசனம் பார்ப்போம். ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం చూద్దాం. மீண்டும் படிப்போம். யோனா தீர்க்கதரிசி புத்தகம் 2వ அதிகாரம் 9వ వచనத்தை படிப்போம். మరలా మరొక మారు మనం ఈ వచనం చదువుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. Again we'll read the book of Jonah chapter 2 verse 9. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం మరొక మారు చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెదను. இல்ல யோனா தீர்க்கதரிசி என்ன செய்கிறான் என்றால், ఇందులో యోనా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే தேவனை நோக்கி ஒரு பொருத்தனை செய்கிறான். దేవుని వైపు చూచి ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. எதற்காக செய்கிறான்? దేని కోసం చేసుకుంటున్నాడు? இதை புரிந்து கொள்வதற்காக దీన్ని అర్థం చేసుకోవడానికి என்னோட எடுத்துக்கொள்ளுங்க. அதே யோனா தீர்க்கதரிசி புத்தகத்துல అదే యోనా ఒక ప్రవక్త గ్రంథంని 16 17 கடைசி 2 வசனத்தை படிப்போம். 16 17. The book of Jonah chapter 1 16 and 17. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 16 17 వచనం చదువుకుందాం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసిరి. இப்போது அது ஒரு ஷிப்ல அவங்க இருக்காங்க, ஒரு கப்பல்ல இருக்காங்க அவங்க. ఇప్పుడు వాళ్ళు ఒక ఓడలో ఉన్నారు. அப்ப அதுல வந்து யோனா தீர்க்கதரிசி இருக்கா. అక్కడ యోనా ప్రవక్త కూడా ఉన్నాడు. அப்ப அந்த ஜனங்கள் தேவனுக்கு பயந்து அதாவது தேவனுக்கு பயந்து என்ன செய்றாங்க? பொருத்தனைகள் వాళ్ళు செலுத்துகிறார்கள். దేవునికి భయపడి వాళ్ళు మొక్కుబడి చేసుకుంటున్నారు. அதே போல தேவனுடைய கோபம் யோனா மூலமாக நம்முடைய எல்லாருமே வந்திருக்கிறது என்பதை புரிந்து கொண்டு అది దేవుని యొక్క కోపము యోనా మూలంగా మనందరి మీద వచ్చున్నది అని వాళ్ళు అర్థం చేసుకొని 15வது வசனத்தை பார்க்கும்போது யோனாவை என்ன செய்றாங்க? எடுத்து சமுத்திரத்தில் வந்து தூக்கி போடுகிறார். 15వ వచనంలో మనం చూసినట్లయితే యోనాని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? సముద్రంలో పడవేస్తున్నారు. இப்போ 17வது வசனத்தை பார்க்கும்போது ఇప్పుడు 17వ వచనంలో మనం చూసినప్పుడు யோனாவை விழுங்கும்படி தேவன் ஒரு பெரிய மீனை ஆயத்தப்படுத்துகிறார். ఎందుకంటే యోనాని మృగినట్టు ఒక
గొప్ప మత్స్యమును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. அந்த மீனுடைய வயிற்றில் யோனா 3 நாட்கள் இரவு பகலும் வாங்கியிருக்கிறார். ఆ మత్స్యం యొక్క కడుపులో యోనా 3 దినములు రాత్రి పగళ్ళు ఉన్నాడు. இப்ப 2வது அதிகாரம் 1-2வது வசனத்தை படிப்போம். ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. The book of Jonah chapter 2 verse 1 and 2. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలా ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. இத நம்ம வந்து பார்க்கும்போது யோனாவுடைய தீர்க்கதரிசியுடைய வாழ்க்கையை பார்க்கும்போது యోనా ప్రవక్త యొక్క జీవితంలో మనం చూసినప్పుడు தேவன் சொன்ன கட்டளைக்கு விரோதமாக அவன் செய்யாத போது దేవుడు చెప్పిన విధంగా అతను చేయనప్పుడు தேவன் என்ன செய்கிறார்? ஒரு பெரிய ஆபத்தை வந்து ஒரு கப்பல் விட்டாக்கிறார். దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక గొప్ప అపాయమును అతనికి కలుగు చేస్తున్నాడు. அப்போது யோனாவை வலுக்கட்டாயமாக சமுத்திரத்தில் போடுவதற்கான ஒரு சூழ்நிலை வருகிறது. యోనాని చాలా కట్టుదిట్టంగా అతని సముద్రంలో పడడానికి వచ్చేస్తున్నారు. எனவே அங்கு தேவன் ஆயத்தப்பட்டிருக்கிற மீனினுடைய வயிற்றில் 3 நாட்கள் இரவு பகலும் இருக்கிறார். అక్కడ దేవుడు సిద్ధపరిచిన ఒక మత్స్యం కడుపులో 3 రాత్రి పగళ్ళు యోనా ఉంటున్నాడు. இப்போது அந்த வயிற்றில் இருக்கிற அந்த யோனா என்ன செய்கிறான்? தேவனை நோக்கி இரவு பகலும் பிரார்த்தனை செய்கிறான். ఆ కడుపులో ఉన్న యోనా ఏం చేస్తున్నాడు? 3 రాత్రి పగళ్ళు ఆ దేవుని వైపు చూసి మొరపెడుతున్నాడు. அந்த மீனோட வயிற்றிலிருந்து வெளியில வந்தா ఇది కడుపు ఈ యొక్క మత్స్యం యొక్క కడుపులో నుంచి బయటికి వస్తే எனக்கு எந்த ஒரு ஆபத்தும் இல்லாம என்ன நீங்க ரட்சித்தீங்கன்னா ఏ అపాయం నాకు కలగకుండా మీరు రక్షిస్తే நான் உங்களுக்கு ஒரு பொருத்தனை செய்யறேன். నేను మీకు ఒక మొక్కుబడి చేసుకుంటాను. என்ன பொருத்தனை செய்யறேன்? ఏం మొక్కుబడి చేసుకుంటాను? நீங்க என்ன எனக்கு சொன்னீங்களோ, அதாவது இந்த ஜனங்கள்ட்ட போய் அறிவிக்க சொன்னீங்க, நினைவே பட்டண மக்களுக்கு போய் சுவிசேஷத்தை அறிவிக்க சொன்னீங்களோ, మీరు ఏదైతే చెప్పారో అంటే నినివే పట్టణ ప్రజలకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించని చెప్పారో அந்த பொருத்தனை அந்த காரியத்தை நான் செய்யறேன். இதை நான் பொருத்தனையா பண்றேன். ఆ కార్యం నేను చేస్తాను. ఇదే నేను మొక్కుబడిగా చేసుకుంటున్నాను. தேவனுடைய பொருத்தனை ஏற்றிக்கொண்டு என்ன செய்கிறார்? மீனுக்கு கட்டளை இடுகிறார். அவன் வந்து மீனோட வயிற்றிலிருந்து வெளியில வந்தார். దేవుడు ఆ మొక్కుబడిని అంగీకరిస్తున్నాడు. ఆ మత్స్యంకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ మత్స్య కడుపు నుంచి అతడు బయటికి పడవేయబడుతున్నాడు. 2வது அதிகாரம் 10ஆம் வசனத்தை பார்க்கும்போது 2వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నప్పుడు கர்த்தர் மீனுக்கு கட்டளையிட்டார், அது யோனாவை கரையிலே கக்கி விட்டது. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. இதிலிருந்து நாம் என்ன புரிந்து கொள்கிறோம்? ఇందులో ఏం అర్థం ஒரு చేసుకుంటున్నాం? ஆபத்தில் யோனா என்ன செய்கிறார்? தேவனை நோக்கி ஒரு பொருத்தனை செய்கிறார். యోనాకు ఒక అపాయం కలిగినప్పుడు దేవుని వైపు చూసి మొరపెడుతున్నాడు. அந்த பொருத்தனை கேட்டு தேவன் ரட்சித்தவனை ரத்தத்தில் விடுதலை செய்கிறார். అతను చేస్తున్న మొక్కుబడి మూలంగా దేవుడు ఏం చేస్తున్నాడు? అతన్ని విడిపిస్తున్నాడు. இன்னைக்கு நாம் பார்க்க போகிற செய்தியோட தலைப்பு என்னவென்றால், ఈ రోజు మనం చూడబోతున్న వర్తమాన యొక్క అంశం ఏంటంటే pay your vows. Today what is the message we are going to see is that pay your vows. अपना मन्नत पूरा करो. தேவனிடத்தில் நாம் என்ன வந்து பொருத்தனை செய்கிறோமோ அதை நாம் செலுத்த வேண்டும். దేవుని యొక్క ఏదైతే మొక్కుబడి చేసుకుంటున్నామో వాటిని చెల్లించాలి. जो मन्नत हम परमेश्वर से मांगेंगे उसको हम पूरा करने का. तो தேவனிடத்தில் நாம் என்ன பொருத்தனை செலுத்துகிறோமோ அதை நாம் முழுமையாக நாம் நிறைவேற்ற வேண்டும். దేవుని యొక్క ఏదైతే మనం మొక్కుబడి చేసుకుంటున్నామో అది పరిపూర్ణంగా మనం చెల్లించాలి. இதை குறித்து என்ன சொல்லப்பட்டிருக்கு? దీని గురించి ఏం చెప్పబడి ఉంది? The book of Leviticus, லேவியராகமம், దీని గురించి ఏం చెప్పబడింది? లేవి కాండము 7ஆம் அதிகாரம் 16ஆம் வசனம். Book of Leviticus chapter 7 verse 16. 7వ అధ్యాయము 16వ వచనము. The book of Leviticus chapter 7 verse 16. లేవి కాండము 7వ అధ్యాయము 16వ వచనము. அவன் செலுத்தும் பலி பொருத்தனையாவது உற்சாக பலியாவது, but a sacrifice is a vow or a voluntary offering. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణమే గాని అయిన ఎడల. ஓகே, ரெண்டு காரியத்தை குறித்து சொல்லப்படுது. ఇందులో 2 కార్యాలు చెప్పబడి ఉంది. ஒன்று பொருத்தனை, இன்னொன்று உற்சாக பலி. ఒకటి మొక్కుబడి, రెండోది స్వేచ్ఛార్పణ. ரெண்டு ஒரே மாதிரியான அர்த்தத்தை கொண்டதுதான். రెండు కార్యాలు ఒకే విధమైన అర్థాన్ని తీసుకొచ్చేది. அவங்கள வந்து தேவனிடத்தில் நாம் உற்சாகமாக, யாரும் நம்ம கட்டாயப்படுத்தல, நாம உற்சாகமாக ஒரு காரியத்தை சொல்வது, நான் இப்படி செய்யறேன் அப்படின்னு சொல்லிட்டு பொருத்தனை செய்வது. ఎవరు మనం నిర్బంధపరిచేది కాదు, అటు ఉత్సాహముగా మన దేవుని ఎదుగుని ఈ మొక్కుబడి చేసుకుంటున్నాను, ఇది ఇలా చేస్తాను అని చెప్పడము. எதற்காக நாம் செய்கிறோம்? ఎందుకోసం చేస్తున్నా? தேவனிடத்தில் சில காரியத்தை நாம் எதிர்பார்க்கிறோம், அந்த காரியத்தை செய்வதற்கு, தேவன் நமக்கு செய்வதற்காக பொருத்தனை செலுத்துகிறோம். దేవుని దగ్గర కొన్ని కార్యాలు ఎదురు చూస్తున్నాము, ఆ కార్యాలు మనకి చేయడానికి దేవుని యొక్క మొక్కుబడి చేసుకుంటున్నాము. ఓకే, సో ఇది என்ன சொல்லப்பட்டிருக்கு? பொருத்தனை இல்லாட்டி உற்சாக பலி என்று சொல்லப்பட்டிருக்கிறது. ఇది మొక్కుబడి లేక స్వేచ్ఛార్పణ బలి అని చెప్పబడుతున్నది. సో நாம் இன்றைக்கு பார்க்க போகிறது இந்த பொருத்தனை குறித்து முழுமையாக நாம் பார்க்க போகிறோம். మనం చూడబోయేది ఈ మొక్కుబడి గురించి పరిపూర్ణంగా చూడబోతున్నాం. సో when this first vow was started, அதாவது பொருத்தனை எப்போது முதலாக ஆரம்பிக்கப்பட்டது என்று பார்ப்போம். ఈ మొక్కుబడి ఎప్పుడు మొట్టమొదటిగా ప్రారంభించబడిందని చూడబోతున్నాం. when the vow was started, when the first vow was started, எப்போது முதல் இந்த பொருத்தனை வந்து தொடங்கியது என்று பார்க்க போகிறோம். ఎప్పుడు ఈ మొక్కుబడి మొట్టమొదటిగా ప్రారంభమైంది అని చూడబోతున్నాం.
நீங்கள் பொருத்தனை என்றால் என்ன என்று புரிந்து கொண்டால்தான் మీరు మొక్కుబడి అంటే ఏంటో అర్థం చేసుకుంటేనే அந்த பொருத்தனை ஏன் செய்ய வேண்டும் எப்படி செய்ய வேண்டும் என்று புரிந்து கொள்வீர்கள். ఆ మొక్కుబడి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా మీరు అర్థం చేసుకోగలరు. வேதாகமத்தில் முதலில் பொருத்தனை யார் செய்தார்கள் என்று பார்க்கும்போது పరిశుద్ధ గ్రంథంలో ఈ మొక్కుబడి మొట్టమొదటిగా ఎవరు చేశారని చూసినట్లయితే என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். అంతపట్టి తీసుకోనండి. The book of Genesis ఆదికాండము chapter 28 28వ అధ్యాయము. இல்ல ஆதியாகமம் 28ஆம் அதிகாரத்தை நாம் பார்க்கும்போது ఆదికాండము 28వ అధ్యాయము మనం చూసినట్లయితే இல்ல யாக்கோபுடைய வாழ்க்கை வந்து நமக்கு கொடுக்கப்பட்டிருக்கு. ఇందులో యాకోబు జీవితం మనకి ఇవ్వబడి ఉంది. நமக்கு தெரியும் என்ன செய்தான் ஏசாவோடு என்ன செய்தான் தந்திரமாக మనకు తెలుసు అతను ఏం చేశాడు. ఏసావుతో తంత్రముగా அவனுடைய ஆசீர்வாதம் வந்து திருடி கொண்டான். అతను ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. எனவே ஏசாவுடைய கோபம் யார் மேல் வருகிறது? யாக்கோபு மேல வருகிறது. ఏసావు కోపం ఎవరి మీద వస్తుంది? యాకోబు మీద వస్తుంది. எனவே நான் வந்து யாக்கோபை கொல்லாமல் விட மாட்டேன் என்று மனதில் என்ன செய்கிறான்? தீர்மானம் செய்து கொள்கிறான். అతను ఏం చేసుకుంటున్నాడు? ఏసావు నీ యాకోబుని చంపకుండా విడిచిపెట్టను అని అతను మనసులో తీర్మానం తీసుకుంటున్నాడు. இதை கேள்விப்பட்டு அவனுடைய தாயாராகிய ரெபேக்காள் என்ன செய்கிறாள்? దీని విన్న ఈ రెబెకా తన తల్లి రెబెకా ఏం చేస్తుందంటే தன்னுடைய மகனாகிய யாக்கோபை கூப்பிட்டு தன்னுடைய சகோதரனாகிய லாபானிடத்தில் அனுப்புகிறார். ఇప్పుడు తన కుమారుని యాకోబుని పిలిపించి తన సహోదరుడైన లాబాను ఎక్కడికి పంపిస్తుంది. அவன் எங்க இருக்க பதான் ஆராம்ங்கிற ஒரு இடத்துல இருக்காங்க. అతను బతానాల్ అనే ఒక స్థలంలో ఉన్నాడు. சோ அப்போது யாக்கோபு தன்னுடைய தகப்பன் வீட்டை விட்டு தன்னுடைய மாமாவோட வீட்டிற்கு போகும் வழியில் యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి తన మామ ఇంటికి వెళ్లే దారిలో பெத்தேலுங்கிற ஒரு இடத்த அவன் தங்குறான். బేతేలు అనే ఒక స్థలంలో అతను నివసిస్తున్నాడు. அவன் டயர்டா இருக்கும்போது என்ன செய்யணும்? ஒரு கல்ல தலைக்கு வச்சு அவன் தூங்குறான். అక్కడ అతను సమస్యలిపోయినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? నీరసించి అతను ఏం చేస్తున్నాడంటే ఒక రాయి తన తల కింద పట్టుకొని నిద్రపోతున్నాడు. அப்போது ஒரு சொப்பனத்தை அவன் காண்கிறான். అప్పుడు ఒక స్వప్నం ఒక కల కంటున్నాడు. அப்போது ஒரு ஏணி வந்து பூமியில வைக்கப்பட்டிருக்கு. అప్పుడు ఒక నిచ్చెన భూమి మీద ఉంచబడి ఉంది. அதோட கீழ்பாட்டு வந்து பூமியில இருக்கு, மேற்பாட்டு ஆகாசத்து வானத்துல. దాని కింద భాగము భూమి మీద ఉంది, దాని పై భాగము ఆకాశం అందు ఉంది. இல்ல தேவர்கள் கீழேயும் மேலேயும் ஏறி இறங்குவதாக காணப்படுகிறார்கள். ఇందులో ఆ దేవదూతలు కిందకి పైకి ఎక్కుచూ దిగుచూ ఉన్నట్లు అతను చూస్తున్నాడు. மேலே பார்த்தீங்கன்னா வந்து தேவனாகிய கர்த்தர் இருக்கிறார். పైన చూసినట్లయితే దేవుడైన ప్రభువు ఉన్నాడు. அங்கு நின்று அவர் என்ன சொல்கிறார் பார்ப்போம். అక్కడ నిల్చుని అతను ఏం చేస్తున్నాడో చూద్దాం. 13ஆம் வசனத்தை பார்ப்போம். ఇప్పుడు 13వ వచనం చూద్దాం. The book of Genesis chapter 28 verse 13. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనము. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. So நீ பார்த்த பூமியை உனக்கு ஒரு சந்ததிக்கு தருவேன் என்று சொல்கிறார். నీకును చూస్తున్నాం కదా, ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్తున్నారు. 15వ వచనంలో ఉనకు ஒரு వాగ్దానం తరుகிறார். 15వ వచనంలో అతనికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. அதை நாம் படிப்போம். 15 అది చదువుదాం మనము. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా யாக்கோபை பார்த்து தேவன் சொல்கிறார், యాకోబుని చూసి దేవుడు చెప్తున్నాడు, நான் உன்னோடு இருந்து నేను నీకు తోడై ఉండి நீ போகிற ஒவ்வொரு இடத்துல கூட இருப்பேன். నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను తోడే ఉంటాను. எப்படி உன்னுடைய மாமனாகிய லாபான் வீட்டுக்கு போற? నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నీ మామ అయిన లాబానికి వెళ్ళబోతున్నావు. அங்க கூட இருந்து అక్కడ నీ తోడే ఉండి பிறகு உன்னை திருப்பி நான் இந்த இடத்துக்கு அழைத்துட்டு வருவேன் మరలా నేను చోటుకి తీసుకుని వస్తాను என்று வாக்குத்தத்தம் தருகிறார். అని వాగ్దానం ఇస్తున్నాడు. அந்த வாக்குத்தத்தம் முடிந்த சொப்பனம் கலைந்த பிறகு ఈ వాగ్దానం ఇచ్చి ఈ కళ చెదిరిపోయిన తర్వాత அவன் பயந்து போயிருது. வந்து தேவனுடைய வீடே அல்ல, அதாவது தேவனுடைய வீடு இது வந்து தேவன் வந்து உலாவுகிற இடம் அப்படின்னு பயப்படுகிறான். అతను భయపడి ఇది దేవుడు సంచరించే స్థలం ఇది అని భయపడుతున్నాడు. సో அப்போது என்ன செய்கிறான்? தேவனை நோக்கி ஒரு பொருத்தனை செய்கிறான். అప్పుడు దేవుని వైపు చూసి అతను ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. இப்போது 20, 21, 22 படிக்கும் அதே அதிகாரத்துல అదే అధ్యాయంలో ఇప్పుడు 20, 21 వచనం చదువుకుందాం. I will read the verses from 20 to 23. Genesis chapter 28 verse 20 to 23. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు ఆల్రెడీ దేవుడు మనకి వాగ్దానం தந்துட்டார். என்ன தந்துட்டாரு? ముందుగానే దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? நான் உன்னோடு இருந்து నేను నీ తోడే ఉండి எங்க போறே அங்க கூட இருப்பேன். నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో అక్కడంతా నేను ఉంటాను. எந்த ஆபத்தும் உனக்கு வராது. ఏ అపాయం నీకు రాదు. மீண்டும் அவனுடைய தகப்பனுடைய இடத்துக்கு அழைத்துட்டு வரணும் வாக்குத்தத்தம் தந்துட்டார். మరలా నీ తండ్రి ఇంటికి నేను తీసుకువస్తాను అని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు. இப்ப திருப்பி யாக்கோபு தேவனோட ஒரு பொருத்தனை பண்றான். ఇప్పుడు మరలా యాకోబు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. இப்போ என்ன செய்யறாங்க? ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? தேவன் என்னோட கூட இருந்து
దేవుడు నా తోడే ఉండి நான் போற ஒவ்வொரு இடத்துல காப்பாத்தி నేను వెళ్ళే ప్రతి చోట నన్ను కాపాడి எனக்கு வேண்டிய தேவனை எல்லாவற்றையும் சந்தித்து నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఆయన తెలుసుకొని வீட்டை என்னை பத்திரமாக தகப்பன் வீட்டுக்கு அழைத்து கொண்டு வந்தாரா. మరలా భద్రముగా నా తండ్రి ఇంటికి ఆయన తీసుకొచ్చినట్లయితే அவன் தூக்கும் போது தலைக்கு கீழே வச்சிருந்த அந்த கல்லை என்ன செய்யறான், நிறுத்தி வைக்கிறான். అతను నిద్రిస్తున్న తల కింద నా రాయిని ఆయన అతను నిలుపుతున్నాడు. அந்த கையில இந்த எண்ணெயை வச்சு அதுக்கு அபிஷேகம் பண்றான். అతని చేతిలో నా నూనె తీసి అభిషేకిస్తున్నాడు. இந்த கல்லு வந்து தேவனுடைய வீடாக இருக்கும். ఈ యొక్క రాయి దేవుని యొక్క ఇల్లుగా ఉంటుంది. இந்த స్థలం தான் தேவனுக்கு வீடா இருக்கும். ఈ స్థలమే దేవునికి ఇల్లుగా ఉంటుంది. దేవుని நான் ஒரு பொருத்தனை பண்றேன். దేవునితో నేను మొక్కుబడి చేసుకుంటున్నాను. எனக்கு தேவன் என்னென்ன தரோ அது எல்லாத்தையும் நான் தசமபாகம் தரேன் அப்படின்னு பொருத்தனை செய்து கொண்டேன். నాకు దేవుడు ఏవైతే ఇస్తున్నాడో వాటి అన్నిటిలో నేను 10వ వంతు నా దేవునికి చెల్లిస్తాను అని చెప్పి మొక్కుచున్నాడు. இந்த தேவன் அவனுக்கு நோக்கி கேட்டாரா, நீ பொருத்தனை பண்ணி கேட்டாரா? దేవుడు అడిగాడా, అతను చూసి అడిగాడా, నువ్వు నాకు మొక్కుబడి చేసుకుని అడిగాడా? கேட்கவில்லை. అడగలేదు. அவனே தன் மனதில் நினைக்கிறான், is making the voluntary offering, அதாவது தானே உற்சாகமாக என்ன செய்யறான், தேவனுக்கு அர்ப்பணிக்கிறான். అతడే ఉత్సాహంగా తనంతట తానే దేవుని ఎద్ద అతను మొక్కుబడి చేసుకుంటున్నాడు. அசோட உங்களுக்கு புரியுதா? చెప్పేది మీకు అర్థమవుతుందా? இந்த என்ன செய்கிறான், இவன் யாக்கோபே தேவனை நோக்கி ஒரு பொருத்தனை செய்கிறான். நீங்க இப்படி செஞ்சா இப்படி செய்யறேன் அப்படின்னு சொல்றான். ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, యాకోబు దేవుని వైపు చూసి మొక్కుబడి చేసుకుంటున్నాడు. మీరు ఇలాగ చేస్తే నేను ఇలాగ మీకు మొక్కుబడి చేసుకుంటాను చెప్పు అంటున్నాడు. தேவன் அப்படியே அவனை யாக்கோபோடு கூட இருந்தாரு நமக்கு தெரியும். ఆ ప్రకారమే యాకోబుతో దేవుడు తోడే ఉన్నాడని మనకు తెలుసు. இப்போது யாக்கோபு என்ன செய்கிறான், லாபானோட வீட்டுல 20 வருஷம் இருக்கு. ఇప్పుడు యాకోబు లాబాను ఇంటిలో 20 సంవత్సరాలు ఉన్నాడు. அவனுக்கு தேவன் தந்த 2 மனைவிகளுக்காக 14 வருஷம் வந்து அங்க வேலை செய்யறான். అతను దేవుడిచ్చిన ఒక భార్యల కొరకు 2 భార్యల కొరకు 14 సంవత్సరాలు అక్కడ பிறகு ఉన్నాడు. 6 வருஷத்தோட குடும்பத்திற்காக வேலை செய்யறான். తర్వాత 6 సంవత్సరాలు తన కుటుంబం కోసం పని చేశాడు. எனவே 20 வருஷம் வேலை செஞ்சதுக்கு அப்புறம் 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత மாமா அவனுக்கு விரோதமாக காரியத்தை செய்ய தொடங்கும் போது తన మామ అతనికి విరోధంగా కార్యాలు చేయడానికి ప్రారంభించినప్పుడు தேவன் மீண்டும் அவனுக்கு தரிசனமாகிறார். దేవుడు మరలా అతనికి దర్శనమవుతున్నాడు. இப்போது அவர் என்ன சொல்லிட்டு பார்ப்போம். ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు చూద్దాం. The book of Genesis, ఆది కాండము chapter 31, 31వ అధ్యాయము verse 13. 13వ వచనము. ஆதியாகமம் 31ஆம் அதிகாரம் 13ஆம் வசனம். 31వ అధ్యాయము 13వ వచనము. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో. இப்போ தேவன் என்ன சொல்றாரு பாருங்க. చూడండి దేవుడే చెప్తున్నాడు, நீ எந்த இடத்துல எனக்கு ஒரு தூணை நிறுத்தி என்னோட ஒரு பொருத்தனை செய்தாயோ, నువ్వు ఎక్కడైతే ఒక స్తంభము నాకే నిలిపి నువ్వు మొక్కుబడి చేసుకుంటివో. யாக்கோபுக்கு செஞ்ச பொருத்தனை மறந்துருக்கும். యాకోబు అతను చేసిన మొక్కుబడి మర్చిపోయి ఉండొచ్చు. ஆனா தேவன் என்ன சொல்கிறார், కానీ దేవుడే చెప్తున్నాడు, நீ எந்த இடத்துல எனக்கு ஒரு பொருத்தனை செய்தியோ నువ్వు ఏ చోటకి నా మొక్కుబడి చేసుకున్నావో அந்த தேவன் நான் தான். ఆ దేవుడు నేనే. நீ இந்த இடத்தை விட்டு கிளம்பி உன்னோட தகப்பன் வீட்டுக்கு போகணும்னு சொல்ற. నువ్వు ఈ చోట నుండి నీ తండ్రి ఇంటికి వెళ్ళు. இதுல என்ன முக்கியமான காரியம் இருக்குன்னா, ఇందులో ముఖ్యమైన కార్యం ఏంటంటే இந்த பொருத்தனை எப்போது தொடங்கியது நம்ம பார்க்கணும். ఈ మొక్కుబడి ఎప్పుడు ప్రారంభమైంది అని చూస్తున్నాం. யாக்கோபுடைய அவனுடைய வாழ்க்கையில் தொடங்கியது. యాకోబు ఒక జీవితం నుండి ప్రారంభమైంది. அந்த பொருத்தனையை வந்து அவன் தொடங்கினார். ఆ మొక్కుబడి అతను ప్రారంభించాడు. தேவன் அதை ஞாபகப்படுத்துகிறார். దేవుడు అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు. ஒருவன் பொருத்தனை செய்தால் அது கட்டாயமாக அதை செய்து தீர வேண்டும் என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். అంటే ఒక మొక్కుబడి చేసుకుంటే అతను ఖచ్చితంగా అది నెరవేర్చి తీరాలి అని అర్థం చేసుకోవాలి. இப்ப நம்மளே என்ன செய்யறோம், మనం ఏం చేస్తున్నాం, குழந்தைக்கு உடம்பு சரியில்லை, బిడ్డకి ఒళ్ళు బాలేదు, ஆண்டவர் இந்த குழந்தை மட்டும் நான் சரியா இருந்துச்சுன்னா, உடம்பு சரியா இருந்துச்சுன்னா, ఈ బిడ్డకి ఆరోగ్యంగా సరి అయిపోతే இந்த குழந்தையுடைய ஊழியத்திற்காக நான் தந்துடுறேன். ఈ బిడ్డని మీ ఒక పరిచర్యకి అప్పగిస్తాను. இப்படி நம்ம பல காரியங்கள் மனசுக்குள்ள நம்ம சொல்லிக்கலாம். ఇలాగ మన హృదయంలో అనేక కార్యం చెప్పుకోవచ్చు. ஒன்றதை நாம் மறந்துடலாம். శక్తిని మనం మర్చిపోవచ్చు. தேவன் ஒருபோதும் மறக்க மாட்டார். కానీ దేవుడు ఎంత మరవడు. ஓகே, சோ இந்த பொருத்தனை குறித்து தேவன் என்ன சொல்லிட்டு பார்க்க போகிறோம். ఈ మొక్కుబడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. So what God is going to say about this home, இந்த பொருத்தனை குறித்து தேவன் என்ன சொல்ல போகிறார் பார்ப்போம். ఈ మొక్కుబడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்க. రథపడి తీసుకోనండి. What God says about this home, இந்த பொருத்தனை குறித்து தேவன் என்ன சொல்லிட்டு பார்ப்போம். ఈ మొక్కుబడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. இங்க இந்த முழுமையாக புரிந்து கொண்டால்தான் இந்த பொருத்தனை என்றால் என்ன உங்களுக்கு புரியும். ఇది మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటేనే ఈ మొక్కుబడి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. அதன் மூலமாக நீங்கள் எந்த ஒரு பாவமுடைய வாழ்க்கை செய்யாமல் இருப்பீர்கள். దాని మూలంగా మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉండగలరు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். రథపడి తీసుకోనండి. The book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము chapter 23 verse 21 and 22. உபாகமம் 23ஆம் அதிகாரம் 21 22ஆம் வசனங்கள். ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. The book of Deuteronomy, chapter 23 verse 21 and 22. 21 మరియు 22 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21 మరియు 22 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తరువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక
నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. நாம் தேவனாகிய கர்த்தருக்கு ஒரு பொருத்தனை செய்தால் మన దేవుడిని యెహోవాకు ఒక మొక్కుబడి చేసుకుంటే அதை செலுத்த தாமதம் செய்யாதே. వాటిని చెల్లించడానికి మనం తడువు చేయకూడదు. உன் தேவனாகிய கர்த்தர் அதை நிச்சயமாக உன் கைக்கு எடுப்பார். నీ దేవుడు అయిన యెహోవా ఖచ్చితంగా అది నీ దగ్గర తీసుకుంటాడు. அதை நீ செய்யாமல் போனால் அது உனக்கு பாவமாக இருக்கும். అది నువ్వు చేయకుండా ఉంటే నీకు పాపమగును. 22வது వచనத்தை பார்க்கும்போது ఇప్పుడు 22వ వచనంలో మనం చూసినట్టయితే నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపం ఉండదు, నీ ஓகே పెదవులు சோ நீ பொருத்தனை செய்யாதிருந்தால் உனக்கு பாவம் இல்லை. నువ్వు ఒక మొక్కుబడి చేసుకోకపోతే నీకు పాపం లేదు. தேவன் உன்னை பொருத்தனை பண்ணு சொல்லல, దేవుడు నిన్ను మొక్కుబడి చేసుకో అని చెప్పలేదు. ஆனா நீனே அந்த பொருத்தனை செய்யற, నీవే ఒక మొక్కుబడి చేసుకుంటున్నావు. ஆனா செய்த பொருத்தனை நிறைவேற்றாமல் போனால் அது உனக்கு பாவமாக இருக்கும். చేసిన మొక్కుబడి నువ్వు చేయకుండా పోతే, చెల్లించకుండా పోతే అది నీకు పాపం అవుతుంది. அதைத்தான் வந்து இப்ப பிரசங்கி மூலமாக பார்த்தோம். The book of Ecclesiastes, అదే మన ప్రసంగి గ్రంథం మూలంగా మనం చూద్దాం. the book of Ecclesiastes chapter 5 verse 4 to 6. பிரசங்கி 5ஆம் அதிகாரம் 4 லிருந்து 6 வசனங்கள் படிப்போம். ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4 నుంచి 6 వచనం చదువుకుందాం. புக்கு நீங்கள் படித்திருக்கிறதோட ஆழத்தை நாம் புரிந்து கொள்வதற்காக இப்படி தேவன் நம்மோடு பேச விரும்புகிறார். తన అంతరాలని అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోరండి. The book of Ecclesiastes, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. நாம் வந்து தேவனுக்கு முன்பாக நாம் என்ன செய்யக்கூடாது? புத்திஹீனராக, அதாவது முட்டாளாக இருக்கக்கூடாது. దేవుని ఎదుట మనము బుద్ధిహీనులుగా ఉండకూడదు. ஆனால் நீங்களான ஒரு பொருத்தனை தேவனுக்கு செய்தால் మీరు నేను ఒక మొక్కుబడి దేవుని ఎదుట చేసుకుంటే அதை கட்டாயமாக நாம் செலுத்த வேண்டும். అది ఖచ్చితంగా మనము చెల్లించాలి. செலுத்தவும் தாமதிக்காது. டோன்ட் டிலே, அதாவது அதுக்கு தாமதப்படுத்தாது. దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకుము. இப்ப 5வது வசனம் சொல்கிறார், ఇప్పుడు 5వ వచనం చెప్తున్నారు, நீ நேர்த்து கொண்டு செய்யாமல் போவதை பார்க்கலாம் நேர்த்து கொள்ளாமல் இருப்பதே நலம். నీవు మొక్కిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కకుండా ఉంటే మేలు. அப்படி என்றால் உன்னால செய்ய முடியாது, நீ செய்யாம இருக்கிறது நல்லதுங்கிறார். అంటే నువ్వు చేయలేకపోతే దాన్ని మొక్కకుండా ఉండడమే మేలు అంటున్నారు. இப்ப 6வது வசனத்தை படிப்போம். ఇప్పుడు 6వ వచనం చదువుకుందాం. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పుకుము. இப்ப தூதர்கள் வந்து நம்ம சுத்தி தேவ தூதர்கள் இருக்காங்க. మన చుట్టూ దేవదూతలు ఉన్నారు. நம் தேவனுக்கு, அதாவது தேவனுடைய கோபனப்படிய வாழ்க்கையில வரும்படியாக దేవుని యొక్క కోపము మన జీవితంలో రావడానికి நான் புத்தி பேசுக, அதாவது எனக்கு தெரியாம செஞ்சுட்டேன் அப்படின்னு சொல்றாரு. నీకు తెలియకుండా చేశాను అని చెప్పుకోము. அவ்வளவு ஒரு வாய்தான் நீ பாவம் செய்து மாமிசத்தை பாவத்திற்கு உள்ளாக்காதேங்கிறார். ఇంకా నీ నోటితో పాపం చేసి నీ శరీరానికి అది హానికరంగా చేసుకొనకము. ஏனால் தேவன் வார்த்தையை கேட்டு உன்னுடைய கைகள் கிரிகள் ஏன் அழிப்பானே என்று சொல்கிறார். ఎందుకంటే దేవుడు నీ నోటి మాటలను బట్టి నీ చేతి క్రియలు నాశనం చేస్తాడు అని తెలుసుకున్నాము. சோ தேவன் எப்போதும் மறக்க மாட்டார். దేవుడు ఎప్పుడు మరవడు. நாம் செய்த காரியத்தை ஞாபகத்தில் வைத்து நம்ம இடத்தில் கேட்பார். దేవుడు మనం చేసుకున్న మొక్కుబడి జ్ఞాపకం ఉంచుకొని మనకి అడుగుతాడు. இதை குறித்து இன்னொரு சில காரியத்தை பார்ப்போம். దీని గురించి ఇంకా కొన్ని కార్యాలు చూద్దాం. இப்ப நம்ம என்ன பார்க்க போகிறோம்னா, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, தகப்பட்டிருக்க ஒரு அவங்களுக்கு வந்து பெண் பிள்ளை இருக்காங்க. அது தகப்பட்டிருக்க ஒரு பொண்ணு இருக்கு. ఒక తండ్రికి ఒక కుమార్తె ఉంది. அது போல ஒரு பெண் இருக்கா, ஒரு கணவன் இருக்கா. ఆ కుమార్తె ఉన్నప్పుడు ఒక భర్త ఉన్నాడు. இப்ப தகப்பனுக்கு கீழே ஒரு பொண்ணு அவர் பொருத்தனை செய்தால் அது நேரத்தில் என்ன நடக்குதுன்னு பார்க்க போகிறோம். ఇప్పుడు తండ్రికి కింద ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె అతను మొక్కుకుంటే ఏమవుతుందో చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். అంత పాటు తీసుకోనండి. The book of Numbers, సంఖ్యాకాండము என்னாகும் 30ஆம் அதிகாரம். సంఖ్యాకాండము 30వ అధ్యాయము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். The book of Numbers chapter 30, என்னாகும் 30ஆம் அதிகாரம். సంఖ్యాకాండము 30వ అధ్యాయము. இந்த 30ஆம் அதிகாரத்துக்கு வீட்டுல போயிட்டு நீங்கள் பொறுமையாக படிக்கலாம். ఈ యొక్క సంఖ్యాకాండం 30వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి మీరు నిదానంగా చదవచ్చు. நான் வந்து முக்கியமான காரியத்தை மட்டும் சொல்லி உங்களுக்கு புரிய வைக்கிறேன். నేను ముఖ్యమైన కార్యం మాత్రం మీకు చెప్పి అర్థమయ్యేలా చేస్తాను. தேவன் எனக்கு வெளிப்படுத்துற காரியத்தை உங்களுக்கு சொல்லி புரிய வைக்கிறேன். దేవుడు నాకు ఆయన బయలుపరిచే కార్యాన్ని మీకు తెలియజేస్తాను. The book of Numbers chapter 30 verse 3 and 4. 3-4 వచనங்களை பார்ப்போம். సంఖ్యాకాండం 30వ అధ్యాయము 3 మరియు 4 వచనం చూద్దాం. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని వద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగు చేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనక ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును, ఆమె తాను భద్రాలకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. அப்புறம் என்ன அர்த்தம் பாருங்க, ஒரு பொண்ணு வந்து பொருத்தனை பண்றாங்க. చూడండి, ఒక స్త్రీ వచ్చేసి ఒక మొక్కుబడి చేసుకుంటుంది. ஸ்ரீ இல்ல, கஜானா ஆகாத பொண்ணு அவங்க அப்பா வீட்டுல. ఇప్పుడు వచ్చేసి బాల్యంలో ఒక అమ్మాయి వచ్చేసి ఆ వివాహం అవ్వలేదు, ఆ తండ్రి ఇంట్లో ఉంది. ஒரு பொருத்தனை செய்யறா. ఇప్పుడు వచ్చేసి ఒక మొక్కుబడి చేసుకుంటుంది. தகப்பன் வந்து ஒண்ணு சொல்லாம மௌனமா இருக்காங்க. తన తండ్రి ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. அப்புறம் என்ன அர்த்தம்? அது சரி அப்படின்னு அதோட அர்த்தம். దాని అర్థం అంటే దాని అర్థమైంది అవును సరైనదే అని అర్థము. அப்புறம் அந்த பொருத்தனை அந்த பெண் அதை செலுத்தி தீர்க்க வேண்டும், உடைய தகப்பன் மூலமாக செலுத்த வேண்டும். కానీ ఒక అమ్మాయి ఏం చేయాలి? ఒక మొక్కుబడి చెల్లించాలి. తన తండ్రి మూలంగా ఆ మొక్కుబడి చెల్లించి తీరాలి. 5வது வசனத்தை படிப்போம். ఇప్పుడు 5వ వచనం మనం చదువుదాం. ஆனா தகப்பன் வேண்டான்னு சொல்றான்.
కానీ తన తండ్రి వద్దు అంటున్నాడు. ஏன்னா அந்த பொண்ணுக்கு தெரியாது என்ன அதான் இப்ப நான் பணம் தரேன்னு சில காரியங்கள் சொல்லியிருக்கோம். ఎందుకంటే ఇలా డబ్బు ఇస్తానని కొన్ని కార్యాలు చెప్పవచ్చు. ஆனா அந்த பொண்ணுக்கு தெரியாம இருக்கா என்ன செய்யறது ஏது செய்யறது தெரியாம இருக்கா. తన అమ్మాయికి ఏం చేయాలి ఎలా చేయాలి తెలియకుండా ఉండవచ్చు. அப்ப தகப்பன் சொல்ற வேண்டாம்னு சொன்னா కానీ తండ్రి చెప్తున్నాడు నువ్వు వద్దు అని చెప్పంటున్నాడు. அது நிறைவேற்ற வேண்டிய அவசியம் இல்லை. అది నెరవేర్చవలసిన అవసరం లేదు. ஓகே, இது ஒரு பொண்ணு ஒரு தகப்பன் இருக்கு போது பாக்குறோம். நம்ம ఇప్పుడు వచ్చేసి ఒక తండ్రి ఒక అమ్మాయి తన కుమార్తె ఉన్నప్పుడు చూస్తున్నాము. உங்களுக்கு சந்தேகம் இருக்கு ஏன் பையனை குறித்து சொல்லணும். మీకు సందేహం రావచ్చు ఎందుకు కుమారుని గురించి చెప్పలేదని. ஏன்னா ஒரு குமாரன் இருக்கும் போது வேலைக்கு போயிடும், அவன் கையில பணம் இருக்கும். ఎందుకంటే ఒక కుమారుడు ఉన్నాడు, అతను పనికి వెళ్తాడు, ఉద్యోగానికి వెళ్తాడు, అతని డబ్బు ఉంటుంది. அப்ப அவன் என்ன செய்ய நினைக்கிறானோ அதனால செய்ய முடியும். అతను ఏమైతే చేయాలనుకుంటున్నాడో అతను చేయగలడు. எனவேதான் பையனை குறித்து சொல்லப்பட்டது. అందుకే కుమారుని గురించి చెప్పబడలేదు. இப்ப நம்ம பார்ப்போம் ஒரு பெண்ணை குறித்து பார்ப்போம். அதாவது ஒரு ஸ்ரீ விவாகம் ஆயிடுச்சு, ఒక స్త్రీ వివాహమైంది, அப்போது வாழ்க்கை நடக்கிற காரியத்தை பார்ப்போம். ఆమె జీవితం జరుగుతున్న కార్యం చూద్దాం. இப்ப 7வது 8வது వచనங்களை பார்ப்போம். ఇప్పుడు 7-8 వచనం చూద్దాం. நம்ம சபையில் உள்ள எல்லாரும் அதை புரிந்து கொள்ள வேண்டும், தெரிந்து கொள்ள வேண்டும். మన సంఘంలో ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల ఆమె మ్రొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. இப்போ ஒரு பெண் வந்து ஒரு பொருத்தனை செய்றா. ఇప్పుడు ఒక స్త్రీ ఆ వివాహమైన ఒక స్త్రీ ఒక మొక్కుబడి చేసుకుంది. கணவர் கேட்டு ஒண்ணு சொல்லாம பதில் பேசாம இருக்காரு. తన భర్త విని ఏమీ మాట్లాడకుండా వచ్చేసి మౌనంగా ఉన్నాడు. அப்ப அந்த பொருத்தனை செலுத்தி தீர்க்கட்டா அவர் சரின்னு சொல்றதுக்கு அர்த்தம். சரின்னு சொல்லியாச்சு, அதை செய்ய வேண்டும். అంటే ఆ మౌనంగా ఉన్నట్టే ఆమె సరైనది అని చెప్పేసి దాన్ని చెల్లించాలనేసి అర్థము. இப்ப 8வது వచనத்தை படிப்போம். ఇప్పుడు 8వ వచనం చూద్దాం. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును యెహోవా ఆమెను క్షమించును. எனவே அந்த கணவன் வேண்டாம் சொல்றாரு. நோ நோ నాట్ టికెట్ టు గో அப்படின்னு சொல்லிட்டு, அதாவது நீ செய்ய வேண்டாம் அப்படின்னு சொல்லிட்டாரு. కానీ ఆ భర్త నువ్వు ఇదని చెల్లించకూడదు, నువ్వు వద్దు అని చెప్పి అన్నాడు. அப்படின்னா அவர் அந்த பொருத்தனை செய்ய வேண்டிய அவசியம் இல்லை. ఇప్పుడు ఆ మొక్కుబడి చేయవలసిన అవసరం లేదు. ஏன் அப்படி சொல்றாரு? ఎందుకు అలా చెప్తున్నాడు? ஒரு குடும்பத்தை தலையாரு கணவன். ఒక కుటుంబానికి తల ఎవరు? భర్త. సో அந்த மனைவி கணவனுடைய பேச்சை கீழ்பட்டு நடக்கணும். ఇప్పుడు ఆ భార్య భర్త ఒక మాటకి లోబడి జీవించాలి. வேண்டாம்னு சொன்னா அதை செய்யக்கூடாது. ఆ భర్త వచ్చి నువ్వు చేయవద్దు అంటే చేయకూడదు. ஆனா என்ன சொல்றாரு? 15வது వచనం படிப்போம். కానీ 15వ వచనం మనం చదువుదాం. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ஆனால் அந்த அக்கிரமத்தை யார் மேல வரும்? அந்த கணவன் மேல் வரும். కానీ ఒక అక్రమం ఎవరి మీదకి వస్తుంది? ఆ భర్త మీద వస్తుంది. புரியுற மாதிரி சொல்றேன். నేను చెప్పేది మీకు అర్థమేలా చెప్తాను. இப்ப நம்ம காயத்ரி டெபால் வந்து தேவன் சொல்றாரு எனக்கு ஊழியத்துக்காக நீ அர்ப்பணிக்கிறார். ஒரு உதாரணம் சொல்றேன். ఇప్పుడు ఉదాహరణకి మన గాయత్రి త్రిపురాల్ని దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకో అని చెప్పి అంటున్నాడు. இப்ப சொல்றாரு நான் ஊழியத்துக்கு நான் போகணும், என்ன வந்து தேவன் சொல்றாரு அப்படின்னு ஹஸ்பண்ட் பேசுறேன். ఇప్పుడు వచ్చేసి నేను దేవుడి పరిచర్యకి వెళ్ళాలి నన్ను అని చెప్పేసి తన భర్త చెప్తుంది. அப்ப கடவுள் சொல்ற வேணாம் வேணாம் போவேனா, ఇప్పుడు வீட்டை யாரை பார்த்துப்பாங்க, நீங்க வந்து இல்லாத வேலை செய்யாத அப்படின்னு சொல்றாரு. ఇప్పుడు వచ్చేసి నువ్వు వద్దు వెళ్ళకు, ఇప్పుడు వచ్చేసి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పనులు ఎవరు చూస్తారు అని చెప్పి అంటున్నారు. அப்படின்னா ஊழியத்துக்கு வந்து அர்ப்பணிக்க வேண்டிய அவசியம் இல்லை. ఇప్పుడు పరిచర్యకి అప్పగించవలసిన అవసరం లేదు. ஆனால் அந்த அக்கிரமத்தை தேவன் யாரிடத்தில் கேட்பார்? கணவன் இடத்தில் கேட்பார். కానీ అక్రమం ఎవరైతే అడుగుతాడు దేవుడు భర్త అయితే అడుగుతాడు. கணவன் அந்த தண்டனை வந்து கணவன் வந்து பெற்றுக்கொள்ற மாதிரி. ఆ ఒక శిక్ష వచ్చేసి భర్త పొందుకునేలాగా ఉంటుంది. இப்ப நான் சொல்றது புரியுதா? చెప్పేది మీకు అర్థమవుతుందా? ஒரு பொருத்தனை செய்யும் போது, ஒரு ஸ்திரீயாக இருந்து ஒரு வீட்டில் பொருத்தனை செய்யும் போது, ఒక స్త్రీగా ఉండి ఒక ఇంట్లో నువ్వు మొక్కుబడి చేసుకుంటున్నప్పుడు நான் இப்படி இவ்வளவு பணம் தரேன், இது செய்யறேன் மனசுல நீங்க நினைக்கும் போது, నువ్వు ఇంత డబ్బు ఇస్తాను ఇలా చేస్తాను అలా చేస్తాను మీ మనసులో అనుకున్నప్పుడు வீட்டுல உங்க கணவரோட உட்கார்ந்து முதல்ல பேசுங்க. మొదటిగా మీ భర్తతో కూర్చొని మాట్లాడండి. இப்படி நான் செய்ய விரும்புறேன், ఇలా చేయడానికి ఇష్టపడుతున్నాను, உங்களுக்கு பிரியமா, నీకు ఇష్టమా, ஒன்றும் ப்ராப்ளம் இல்லையா, నీకు ఎటువంటి సమస్య లేదా? அவர் ஒன்றும் இல்லைன்னு சொன்னா அப்ப நீங்க பண்ணுங்க, பிரச்சனை இல்லை. ఇప్పుడు ఆయనకి అటు ఎటువంటి సమస్య లేదా అని చెప్తే మీరు అప్పుడు చేయండి. ஆனா நீங்க எல்லாத்தையும் செஞ்சுட்டு நான் இது மாதிரி செஞ்சிருக்கேன், நீங்க வந்து அதுக்கு நீங்க தான் பணம் கொடுக்கணும், இல்லை நீங்க செய்யணும் அப்படின்னு சொல்லும்போது ఇప్పుడు అన్ని నేను మొక్కుబడి చేసుకుని ఇలా చేసుకున్నాను మీరే డబ్బులు ఇవ్వాలి మీరే చేయాలంటే வாழ்க்கையில பிரச்சனைகள் வரும், జీవితంలో సమస్యలు వస్తాయి. நான் சொல்ல புரியுதா உங்களுக்கு? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? நான் பொருத்தனை செய்தால் அதை நிறைவேற்றி தீர வேண்டும். నేను మొక్కుబడి చేసుకుంటే దాన్ని నేను చెల్లించి తీరాలి. கணவர் வேண்டாம்னு சொன்னா கூட, భర్త వద్దన్నా కూడా, ஆனா நீங்க பொருத்தனை செஞ்சுட்டீங்க, కానీ మీరు మొక్కుబడి చేసుకున్నారు. வேண்டாம்னு சொன்ன மனுஷனுக்கு என்ன வரும்? அக்கிரமங்கள் வரும், தேவனுடைய கோபம் அவன் மேல் வரும். వద్దు అని చెప్పిన మనుషునికి దేవుని శిక్ష వస్తుంది అతని మీద. எனவேதான் தேவன் நம்மை பார்த்து சொல்கிறார், అందుకే దేవుడు మనం చూసి చెప్తున్నాడు நீ பொருத்தனை செய்வதற்கு முன்பாக நீ மனதை தீர்மானம் செய்து கொண்டு నువ్వు మొక్కుబడి చేసుకోవడానికి మునుపు నీ మనసు తీర్మానించుకొని செய்யணுமா வேணாமா, చేద్దామా వద్దా. ஏன்னா தேவன் உன்னை கேட்கல நீ பொருத்தனை செய்து சொல்லல, దేవుడు నీతో అడగలేదు నువ్వు మొక్కుబడి చేసుకోమని. ஆனா நீனே என்ன செய்யற? பொருத்தனை செய்யற. కానీ నీవే ఏం చేస్తున్నావు? మొక్కుబడి చేసుకుంటున్నావు. ஆனா செய்த பிறகு நீ செய்யாமல் போனால் அது உனக்கு பாவமாக இருக்கும். నువ్వు మొక్కుబడి చేసుకుని నేను చెల్లించకుండా ఉంటే అది నీకు పాపమగును. ஓகே, சோ
அப்படின்னா நம்ம என்ன புரிந்து கொள்கிறோம்? కాబట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం? பொருத்தனை என்றால் என்னங்கிறது நீ முதல்ல புரிஞ்சுக்கணும். మొదటిగా మొక్కుబడి అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. தேவன் உங்களிடத்தில் எந்த ஒரு பொருத்தனை செய்ய சொல்லவில்லை. దేవుడు మీతో ఎటువంటి మొక్కుబడి చేసుకోమని చెప్పలేదు. நீங்களே பொருத்தனை செய்கிறீர்கள். కానీ మీరే మొక్కుబడి చేసుకుంటున్నారు. அந்த பொருத்தனை செய்த பிறகு என்ன செய்றீங்க? நீங்க அதை செய்யாமல் போனால் ఆ మొక్కుబడి చేసుకుని మీరే చెల్లించకపోతే அது உங்களுக்கு பாவமாக இருக்கும். అది మీకు పాపమగును. ஓகே, நம்ம இப்ப மூன்றாவது என்ன காரியம் பார்க்க போறோம்? எந்த சூழ்நிலை பொருத்தனை செய்கிறோம் என்று பார்க்க போகிறோம். మూడో కార్యం మనం చూడబోతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మనం మొక్కుబడి చేసుకుంటున్నామని చూడబోతున్నాం. So when we are doing the vow to the God, நாம் எந்த நேரத்தில் தேவனிடத்தில் பொருத்தனை செய்கிறோம் என்பதை நாம் பார்க்க போகிறோம். మనం ఏ సమయంలో మనం దేవునితో మొక్కుబడి చేసుకుంటున్నామని చూడబోతున్నాం. நாம் எல்லோரும் ஏதோ ஒரு சந்தர்ப்பத்தில் தேவனிடத்தில் செய்கிறோம். మనం ఏదో ఒక సందర్భంలో మనందరము ఏదో ఒక సందర్భంలో దేవునితో మొక్కుబడి చేసుకుంటున్నాం. இதை நீங்கள் புரிந்து கொண்டால் ఇది మీరు అర్థం చేసుకుంటేనే அப்போது நாம் என்ன செய்ய வேண்டும் என்பதை நீங்கள் குறித்து அதற்கேற்றபடி வாழ்க்கையில் வாழ்வீர்கள். దాని దగ్గర అర్థం చేసుకొని మన మీ జీవితంలో మనం జీవిస్తారు. முதல் காரணம் பார்க்க போகிறோம், எப்போது நாம் வந்து பொருத்தனை செய்ய போகிறோம். మొదటిగా మనం చూడబోతున్నాం మనం ఎప్పుడు ఏ సమయంలో మనం మొక్కుబడి చేసుకుంటున్నాం. சோ எப்போது நம்முடைய வாழ்க்கையில் ஒரு முடியாத காரியம் வந்து நாம் எதிர்பார்க்கிறோமோ, முடியணும்னு நினைக்கிறோமோ, அப்போது நாம் வந்து பொருத்தனை செய்கிறோம். ఎప్పుడైతే ఒక అసాధ్యమైన కార్యం మనకు సాధ్యమవుతుంది అనుకుంటున్నామో ఆ సమయంలో మొక్కుబడి చేసుకుంటున్నాం. Doing vow to make it impossible as possible. அதாவது வாழ்க்கையில எது impossible முடியாது நினைக்கிறோமோ, ఏది మన జీవితంలో మన జీవితం జరగదు ఇది అసాధ్యం అనుకుంటున్నామో அது தேவன் சொல்ற ஆண்டவர் இதை பத்தி நீங்க செஞ்சிட்டீங்கன்னா நான் உனக்கு இப்படி பண்றேன் அப்படின்னு தேவன் நம்ம பொருத்தனை பண்றோம். ప్రభువా ఇది మాత్రం నువ్వు చేసావంటే ఖచ్చితంగా నేను నీకు మొక్కుబడి చేసుకుంటాను అని చెప్పి అంటున్నావు. ஓகே, இப்போது இதை குறித்து நாம் பார்க்க போகிறோம். దీని గురించి మనం చూడబోతున్నాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోనండి. The book of Judges chapter 11 நியாயாதிபதி புத்தகத்தை எடுத்துக்கொள்வோம். న్యాయాధిపతుల గ్రంథం తీసుకుందాం. இதுல எப்தாங்கிற ஒரு மனுஷனுடைய வாழ்க்கையில் நடந்த காரியத்தை பார்ப்போம். ఎప్తాని ఒక మనిషిని యొక్క జీవితం జరిగిన కార్యం చూద్దాము. இந்த நியாயாதிபதி 11ஆம் அதிகாரத்தை வீட்டுல போய் பொறுமையாக படித்துக் கொள்ளலாம். ఈ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి మీరు నిదానం చదువుకోండి. இதுல முக்கியமான வசனத்தை மட்டும் நான் படித்து உங்களுக்கு புரிய வைக்கிறேன். ఇందులో ముఖ్యమైన వచనాలు మాత్రం చదివి మీకు వినిపిస్తాను. The book of Judges chapter 11 verse 1 to 3. நியாயாதிபதிகள் 11ஆம் அதிகாரம் 1 லிருந்து 3 வசனங்கள். న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. பாருங்க, கிலாத் என்று ஒரு மனுஷன் இருக்கான். ఇప్పుడు గిలాదుడు అయిన ఒక మనుషుడు ఉన్నాడు. அவனுக்கு ஒரு குமாரன் இருக்கு, அவன் பேர் எப்தான்னு, பயங்கர பராக்கிரமசாலியா இருக்கு. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు యెఫ్తా అతని పేరు. అతను చాలా బలాఢ్యుడుగా ఉన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడుగా ఉన్నాడు. ஆனா அவன் யாருடைய குமாரன்? ஒரு பரசி, அதாவது உண்மையான மனைவி இல்ல, ஒரு பரசியோட குமாரனாக இருக்கிறார். కానీ అతను నిజమైన అతని భార్య యొక్క కుమారుడు కాదు, ఒక వేశ్య యొక్క కుమారుడు. இப்ப இரண்டாவது வந்து வசனத்தை நீங்க படிக்கும் போது మీరు రెండవ వచనము చదివినప్పుడు இந்த இளையாத்தினுடைய உண்மையான மனைவியுடைய குமாரன் இருக்காங்க. ఈ గిలాదు ఒక భార్య యొక్క నిజమైన కుమారులు ఉన్నారు. அவங்க என்ன செய்றாங்க? இந்த எப்தாவை வீட்டை விட்டு துரத்தி விட்டாங்க. ఈ యెఫ్తాను అతని నిజమైన కుమారులు ఏం చేస్తున్నారు? ఈ యెఫ్తాను ఇంటి నుంచి తరిమి వేస్తున్నారు. இப்ப மூன்றாவது வசனத்தை நீங்க பார்க்கும் போது ఇప్పుడు మూడవ వచనాన్ని మీరు చూసినప్పుడు தோப்பேத்து ஒரு இடத்துக்கு போயிட்டு என்ன செய்யறான்? தன்னோட சில தோழர்களை கூட்டிக் கொண்டு அங்க பெரிய ஒரு வீரனாக பல காரியத்தை செய்யறான். ఇక్కడ టోబే అతను ఒక టోబు అనే ఒక దేశానికి వెళ్ళి తన స్నేహితుడిని తీసుకొని పరాక్రమణ కార్యం చేస్తున్నాడు. సో இப்படி இருக்கும்போது ఇలా ఉన్నప్పుడు இந்த ஜனங்களுக்கு விரோதமாக அம்மோனியர்கள் என்ன செய்யறாங்க? யுத்தம் செய்ய வராங்க. ఈ ప్రజలకు వ్యతిరేకంగా అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వస్తున్నారు. இப்ப அந்த கிளையாத் தேசத்துல உள்ள மூப்பர்கள் என்ன செய்யறாங்க? எப்தாட்ட போறாங்க. ఆ గిలాదు దేశంలో ఉన్న ఆ పెద్దలు ఏం చేస్తున్నారు? எப்தாட்ட போறாங்க. యెఫ్తా దగ్గరికి వెళ్తున్నారు. 8வது వచనத்தை படிப்போம். ఇప్పుడు 8వ వచనం చదువుకుందాం. the book of Judges chapter 11 verse 8. గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుతువని యెఫ్తాతో అనిరి. இப்ப பாருங்க, இந்த எப்தாவை தான் எல்லாரும் துரத்தி விடுறாங்க, வீட்டை விட்டு துரத்தி விடுறாங்க. చూడండి, ఈ యెఫ్తానే వాళ్ళందరూ ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు. ஏன்னா வந்து ஒரு அந்த கிளையாத்தோடைய மனைவியோட மகன் இல்ல, பரசியோட குமாரனா இருக்க, வேசியோட குமாரனா. ఎందుకంటే గిలాదు ఒక కుమారుడుగా అతను లేడు, పరసి అయిన వేశ్య కుమారుడు ఉన్నాడు కాబట్టి అతన్ని ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు. ஆனா அந்த எப்தா பயங்கர பராக்கிரமசாலியா இருக்கா. కానీ యెఫ్తా భయంకరమైన పరాక్రమశాలి బలాఢ్యుడుగా ఉన్నాడు. எனவே இந்த ஜனங்கள் திருப்பி அவன்கிட்ட போறாங்க, இந்த மூப்பர்கள் அவன்கிட்ட போயிட்டு நீங்க என் கூட வந்து எங்களோட தலைவனா இரு, எங்களோட யுத்தத்தை பண்ணு அப்படின்னு சொல்றாங்க. కానీ ఈ ప్రజలు పెద్దలు ఏం చేస్తున్నారంటే మీరు నాతో వచ్చి యుద్ధం చేయండి అని చెప్పేసి అతని ఎంత అడుగుతున్నారు. இப்ப எப்தா கேக்குற 9வது வசனத்துல ఇప్పుడు యెఫ్తా అడుగుతున్నాడు 9వ వచనంలో, நான் உங்க கூட வரேன், நான் வந்தா நீங்க என்ன தலைவனா வைப்பீங்களா அப்படின்னு கேக்குறாங்க. సరే మీతో ఓటు నేను వస్తాను అంటే మీరు మీ నాయకుడిగా నన్ను పెట్టుకుంటారని అడుగుతున్నాడు. அப்ப அந்த மூப்பர்கள் சரின்னு சொல்றாங்க. ఆ పెద్దలు ఏం చెప్తున్నారు? సరే అంటున్నారు. இப்போ என்ன நடக்குதுன்னு பார்ப்போம். 29வது வசனத்தை படிப்போம். ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. 29వ వచనం మనం చదువుదాం. 29వ వచనం படிப்போம். 29వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా
అతడు గిలాదులోను మనష్యేలోను సంచరించుచు గిలాదు మిస్సేలో సంచరించి గిలాదు మిస్సే నుండి அம்மோனியలను எதுக்கு சாகினோ. இப்ப என்ன செய்யறா, அந்த மிஸ்பாக்கு வந்து என்ன செய்யறானா, அந்த அம்மோனிய புத்திரருக்கு விரோதமாக யுத்தம் செய்ய போறான். ఆ మిస్పేలోకి వచ్చి అతను అమ్మోనియలకు వ్యతిరేకంగా అతను యుద్ధం చేస్తున్నాడు. இப்ப போறதுக்கு முன்னாடி இந்த எப்தா என்ன செய்யறான், தேவனை நோக்கி ஒரு பொருத்தனை செய்கிறான். ఇప్పుడు అతను వెళ్ళడానికి మునుపు దేవుని వైపు చూసి అతను ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. என்ன பொருத்தனை 30వ వచనం படிப்போம். చూడండి ఏం మొక్కుబడి చేసుకున్నాడు, 30వ వచనం చదవండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు. பாருங்க, இப்ப எப்தா என்ன செய்யறா, చూడండి ఈ యెఫ్తా ఏం చేస్తున్నాడు, பெரிய வந்து பார்த்தா அதாவது ஒரு ராஜாவோட குமாரன், ఈ గొప్ప పెద్ద రాజు కుమారుడు కాదు. இவங்க யுத்தத்தை ஜெயிப்போங்கிற நம்பிக்கை கிடையாது. ఇతనికి యుద్ధంలో గెలుస్తామని నమ్మకం లేదు. ஆனா தேவனை நோக்கி ஒரு பொருத்தனை செய்யறான். కానీ దేవుని వైపు చూసి ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. பிரதான ஜனங்களுக்கு விரோதமா நான் யுத்தம் செய்ய போறேன். ఈ విస్తారమైన ప్రజలకు వ్యతిరేకంగా నేను యుద్ధం చేయబోతున్నాను. இந்த யுத்தத்தை நான் ஜெயம் கொண்டா, ఈ యుద్ధంలో నేను జయిస్తే, இந்த சத்துரு எல்லாத்தையும் நீ வந்து என்னோட கரத்தை ஒப்பு கொடுத்தா, నా శత్రువులను నా చేతికి అప్పగిస్తే, நான் సమాధానంతో திரும்பி வந்தா, నేను సమాధానంతో తిరిగి వస్తే நான் உங்களோட ஒரு பொருத்தனை பண்றேன். నేను మీతో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను. என்ன பண்றானா, ఏ మొక్కుబడి చేసుకుంటున్నాడు, అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించిన నేను. இப்போ என்ன சொல்றா, చూడండి అందులో ఏం చెప్తున్నాడు, நான் மட்டும் ஜெயம் கொண்டு வெற்றியா, அதாவது ஜெயத்தோடு நான் திரும்பி சமாதானத்தோடு வந்தா, నేను జయంతో సమాధానంతో నేను వస్తే நான் இருக்கிற அரண்மனையில இருந்து யாரு முதல்ல வெல்ல வராங்களோ அவங்க உங்களுக்கு சர்வாங்க தகன பலியா தந்துறாங்க. నా ఒక అంతఃపురం నుంచి ఎవరైతే వస్తున్నారో அவங்க தகன பலியா వాళ్ళకి ఒక దహన బలిగా నేను అర్పిస్తాను. அதோட அர்த்தம் என்னன்னா, దాని అర్థం ఏంటంటే அவன் நினைக்கிறது ஆடோ மாடோ கோழியோ ஏதோ விலைக்காரங்க வர போறாங்க அவங்க தந்துடலாம் அப்படிங்கிறான். అతనేమనుకున్నాడు, ఆ గొర్రెనో మేకనో గొడ్లనో ఏది వస్తుందో దాన్ని బలిగా ఇచ్చేస్తాను అనుకుంటున్నాడు. ஆனா தேவன் எப்படிப்பட்ட ஞானம் உள்ளவர், కానీ దేవుడు ఎటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాడు. தேவன் என்ன செய்கிறார், దేవుడు ఏం చేస్తున్నాడు, அவன் கேட்டபடியே தேவன் என்ன செய்கிறார், ஒரு ஜெயத்தை தருகிறார். అతను అడిగిన ప్రకారమే దేవుడు జయాన్ని ఇస్తున్నాడు. இப்ப ஜெயம் பெற்று அவன் சந்தோஷத்தோடு சமாதானத்தோடு திரும்பி வந்தா, అతను జయించి సంతోషంతో సమాధానంతో తిరిగి వస్తున్నాడు. 34వ వచనத்தை படிப்போம். ఇప్పుడు 34వ వచనం చదువుదాం. இப்ப அவன் என்ன செய்யறான், சமாதானத்தோடு வீட்டுக்கு திரும்பி வரான். ఇప్పుడు సమాధానంతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. 34. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. குமாரத்தை உனக்கு எதிராக டான்ஸ், அதாவது சந்தோஷமா டான்ஸ் பண்ணிட்டு முன்னாடி வரும். తన కుమార్తె అతనికి ఎదురుగా సంతోషంతో నాట్యం ఆడుతూ ఎదురుగా వస్తుంది. அவளுக்கு என்ன தெரியுது, தன்னோட தகப்பன் அதாவது ஜெயம் பெற்று வரா, சோ సంతోషంతో మున్నాడి వరా. ఎందుకంటే ఆమెకి ఏం తెలిసింది, తన తండ్రి జయించి వస్తున్నాడని చెప్పేసి సంతోషంగా నాట్యం ఆడుకుంటూ వస్తుంది. இப்ப எப்தா அதை எதிர்பார்க்கவே இல்லை. యెఫ్తా దాన్ని ఎదురు చూడలేదు. 35వ వచనం படிப்போம். 35వ వచనం చదువుదాం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను కల్లడింప చేయి వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననుగా. இப்போ வந்து கதற அந்த சட்டையை அதாவது தன்னுடைய Dress வந்து கிழிச்சிட்டு என்ன செய்யறான், அழுகுறான். అతడు తన బట్టలు చింపుకొని ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. நான் இந்த மாதிரி நினைக்கிறது, சொந்த குமார்த்தே முன்னாடி வந்துட்டாரு. ఇప్పుడు ఇలాగ అనుకున్నలేదే, నా సొంత కుమార్తె ఎదురుగా వచ్చింది. தேவனுக்கு நான் வாயால செஞ்ச பொருத்தனை செய்து நான் நிறைவேற்றணுமே. ఎందుకంటే దేవుడితో మొక్కుబడి చేసిన మొక్కుబడిని చెల్లించాలి కదా. 36వ వచనం பார்க்கும்போது 36వ వచనం చూసినప్పుడు కుమార్తె சொல்ற கரெக்ட், நீங்க சொன்னதை நிறைவேற்றுறதா, కానీ నిజమే మీరు చెప్పి నేను నెరవేర్చాలి, நீங்க சொன்னபடி நிறைவேற்றுறதுக்கு நானே என்ன அர்ப்பணிக்கிறேன், మీరు నెరవేర్చడానికి నేను అప్పగిస్తున్నాను. 37వ వచనం பார்க்கும்போது 37వ వచనంలో చూసినప్పుడు எனக்கு ஒரே ஒரு என்னோட ரிக்வெஸ்ட் விண்ணப்பம் ஒன்று இருக்கு. నాకు ఒకే ఒక విన్నపం ఉన్నది. நானும் என்னோட தோழிகள் என்ன செய்யணும், 2 மாசம் பக்கத்துல உள்ள மலையில போய் சந்தோஷமா இருந்துட்டு வரோம். నేను మా ఒక చెలికత్తిరి వెళ్ళి పక్కన కొండ మీద సంతోషంగా వస్తాము. அதுக்கப்புறம் உடைய அதாவது இந்த பொருத்தனை நிறைவேற்றுங்க. దాని తర్వాత మీ మొక్కుబడి మీరు చెల్లించండి అంటున్నాడు. அதே மாதிரி 39వ వచనం நீங்க பார்க்கும்போது అదే విధంగా మీ 39వ వచనం చూసినప్పుడు 2 மாதம் முடிந்த பிறகு அவளுக்கு திரும்பி வந்தா, ఆ 2 నెలల తర్వాత ముగిసిన తర్వాత తిరిగి వస్తుంది. இந்த எப்தாக்கு வேற குமாரனோ குமார்த்தே யாரும் கிடையாது, ஒரே ஒரு பெண் தான் இருக்கா. కానీ ఆ యెఫ్తాకి కుమారుడు కుమార్తె ఇంకెవరు లేరు, ఒకే ఒక కుమార్తె ఉండేది. இந்த குமார்த்தே அவன் கொலை செய்யல, அதாவது பலியா தரல. ఆ కుమార్తెను బలిగా ఇవ్వలేదు, ஆனால் விவாகம் செய்யாமல் ஒரு கன்னியாக விட்டு விட்டார். వివాహం చేయకుండా ఒక కన్నిగా విడిచిపెట్టాడు. 39-40 వచనం படிப்போம். ఇప్పుడు 39-40 వచనం చదువుదాం. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ஓகே, அதே போல அதுக்கு பின்பாக எப்தாவோட குமார்த்தே ஞாபகம் வச்சுட்டு போய் அழுதுட்டு வருவாங்க.
దాని తర్వాత యొక్క కుమార్తెని ఆత్మ ఉంచుకొని వెళ్ళి ఏడుచుకుంటూ వస్తారు. இதுல நாம் என்ன தெரிந்து கொள்கிறோம்னா, ఇందులోంచి ఏం తెలుసుకోవాలంటే, எப்தாக்கு தன்னுடைய அந்த போற யுத்தத்தை ஜெயம் கிடைக்கிற நம்பிக்கை கிடையாது. ఎందుకంటే యెఫ్తాకి తను వెళ్తున్న యుద్ధంలో జయం దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. ஆனா அந்த முடியாத காரியத்தை தேவன் முடித்து தந்தார். కానీ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యం చేసి ఇచ్చాడు. So அப்ப நான் ஒரு பொருத்தனை செய்யறேன். నేను ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను. நான் வந்து ஜெயத்தோட வரும்போது என்னுடைய அரண்மனையில இருந்து யார் முதல்ல வராங்களோ அவங்க வந்து நகரங்களை தந்துறாங்க. ఎందుకంటే నేను వచ్చేసి నేను జయించి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి నుంచి ఎవరైతే ఎదురుగా వస్తారో వాళ్ళు దహన బలిగా ఇచ్చేస్తాను. அதை போலவே என்ன செய்யற, தன்னுடைய குமாரத்தை என்ன செய்யறா, விவாகம் செய்யாமல் கன்னியாக விட்டுவிடுறான். ఆ ప్రకారమే అతను ఒక కుమార్తెకి వివాహం చేయకుండా కన్యగానే విడిచిపెడుతున్నాడు. இதை நாம் என்ன புரிந்து கொள்கிறோம்? ఇందులో మనం ఏం అర్థం చేసుకుంటాం? நமக்கு ஒரு காரியம் முடியலையா, தேவன் கட்டாயமாக செய்வார் என்ற நம்பிக்கையோடு பொருத்தனை செய்தால் பொருத்தனை அந்த நிறைவேறு தேவன் நிறைவேற்றுவார். ఎందుకంటే మనకు ఒక కార్యం అసాధ్యమా, దేవుని యొక్క మనం మొక్కుబడి చేసుకుంటే అది ఖచ్చితంగా దేవుడు సాధ్యం చేస్తాడు. ஆனால் அந்த பொருத்தனை நாம் நிறைவேற்ற வேண்டும். కానీ ఆ మొక్కుబడిని మనము నెరవేర్చాలి. ஒரு உதாரணம் புரியுற மாதிரி சொல்றேன். ఒక ఉదాహరణకి మీకు అర్థం ఎలా చెప్తాను. ஒரு மீன் பிடிக்கிற என்ன செஞ்சா, ரொம்ப நேரமா மீன் பிடிக்க ட்ரை பண்ணா மீனே கிடைக்கல. కానీ ఒక చేపలు పట్టేవాడు ఏం చేశాడు, చాలా సేపు అతను చేపలు పట్టడానికి ప్రయత్నించాడు, కానీ అతను ఏ చేప అతను దొరకలేదు. அவர் విశ్వాసి அல்ல. అతను ఒక విశ్వాసి. అతను సో ரொம்ப நேரமா ட்ரை பண்ணா மீனே கிடைக்கல. అతను చాలా సేపు అతను వచ్చేసి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఏ చేప దొరకలేదు. இப்ப நினைக்கிறேன், நீங்க நம்ம வெறுக்கை எழுத போகணுமா? ఇప్పుడు అతను అనుకుంటున్నాడు, నేను వడ్డీ చెప్తే వెళ్ళాలా? வீட்டுல ஒண்ணு இல்ல பட்டினி தான் கிடக்கணும். ఇంట్లో ఏమీ లేదు, ఏమీ లేకపోతే నేను వచ్చేసి కష్టపడి ఉండాలి. இப்ப தேவனை பொருத்தனை செய்யலாம். ఇప్పుడు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ஆண்டவரே, நீங்க மட்டும் ஒரு மீன் கொடுத்தா முதல் மீனா உங்க சர்ச்சைக்கு தந்துரு, அதாவது ஒருத்தரையா தந்துரு அப்படின்னு சொல்றான். అతను ఏం మొక్కుబడి చేసుకున్నాడు, ప్రభువా మీరుగా నాకు ఒక చేపను ఇచ్చినట్లయితే ఆ ఒక్క చేపని మీ యొక్క వచ్చేసి మీ యొక్క మందిరానికి నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. அதை போல தூண்டில வந்து கீழே போடுறா. ఆ విధంగా వచ్చేసి అతను వలను నీళ్ళలో వేశాడు. உடனே பார்த்தா அவன் சொல்லி மனசுக்குள்ள நினைச்சு பிடிக்கிறதுக்கு முன்னாடி பெரிய மீன் மாட்டிக்கிதான் அதை எடுக்கிறாங்க. కానీ వచ్చేసి అతను మనసులో అనుకొని అతను చెప్పే లోపలే ఒక పెద్ద చేప అతను చిక్కుతుంది, దాన్ని బయట తీస్తున్నాడు. அந்த மீனை எடுத்து போட்ல பக்கத்துல வெளில வைக்கிறா, அதாவது பக்கத்துல ஒரு ட்ரே இருக்கு, ட்ரேல வைக்கிறா. ఆ చేపను తీసి ఆ పక్కన ప్రేమలో వేస్తున్నాడు. மனசுல ஒரு எண்ணம் வருது, ఈ మనసులో ఒక ఆలోచన వస్తుంది, ஆண்டவரே இந்த மீன் எனக்கு இருக்கட்டும், ప్రభువా ఈ చేప నాకుండని. அடுத்தது மீன் கிடைக்குமான்னு எனக்கு தெரியாது, తర్వాత చేప దొరుకుతుందో లేదో నాకు తెలియదు, ரெண்டாவது கிடைச்சிங்கன்னா போய் தந்துரு. ఎంతో చేప దొరికింది మీకు ఇచ్చేస్తాను. அப்படின்னு நான் மனசு நினைச்சு முடிக்கிறதுக்கு முன்னாடி అది మనసులో ముగించే మునిపే மீன் ஜம்ப் பண்ணி தண்ணி போயிடுச்சு. ఈ యొక్క చేప జంప్ చేసి నీళ్ళకి వెళ్ళిపోయింది. இதெல்லாம் விட்டு தெரிந்து கொள்கிறோம். ఇందులో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? தேவன் ஞானம் உள்ளவர். మన దేవుడు జ్ఞానం కలిగిన వాడు. நம்ம ஞானத்தை நம்ம பயன்படுத்திட்டா, మన జ్ఞానాన్ని దేవునికి మీద நம்ம ఉంచాలనుకుంటే எதுல நம்ம ஸ்மார்ட்டா நினைக்கிறோமோ அதுலயே நம்மள போட்டு அடைக்கிறவர். మనం ఏదైతే మన స్మార్ట్ గా అనుకుంటున్నామో దాంట్లో మనం దాన్ని అంచేస్తాడు. இதுதான் வேதம் சொல்கிறது. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, The book of Proverbs chapter 20 நீதிமொழிகள் 20ஆம் அதிகாரம் సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25ஆம் వచనத்தை படிப்போம். 25వ వచనం చదువుకుందాం. The book of Proverbs chapter 20 verse 25. பரிசுத்தமானதை விழுகிறதும் பொருத்தனை செய்த பின்பு யோசிக்கிறதும் மனுஷனுக்கு கண்ணியாக இருக்கும். వివేచింపక ప్రతిష్టమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. இப்ப பாருங்க, ఉదాహరణకి இப்போ ஒரு பெண் வந்து மனசுல வந்து இது பண்றாங்க, பொருத்தனை பண்றாங்க, మనసులో ఒక మొక్కుబడి చేసుకుంటుంది, நகையில வந்து கத்தர் தந்துரு அப்படின்னு. ఆ నగలంతా దేవునికి ఇచ్చేస్తాను. ஆனா அது நினைச்ச காரியம் முடிஞ்சு போச்சு வாழ்க்கையில. అది అనుకున్న కార్యం ముగిసిపోయింది జీవితంలో. ஏதோ ஒரு காரியம் முடியாத காரியம் முடிஞ்சிருச்சுன்னு வச்சுக்கோங்க. ఏదో అసాధ్యమైన కార్యము సాధ్యం అనుకున్నాం. இப்ப இது வந்து நகையெல்லாம் கொடுத்தா 1 லட்சம் ஆச்சு. 1 லட்சம் கொடுத்து என்ன செய்யறது? ஆண்டவரே இது ரொம்ப பெருசா ஜாஸ்தி இருக்கு. ప్రభువా ఇది 1 లక్ష అయింది, ఈ లక్షని అది ఎక్కువైంది. அது ஒரு 10,000 கொடுக்குற, ஒரு செயினை மட்டும் கொடுத்துற, மத்த நான் எனக்கு பத்திரமா வச்சுக்கிறேன். వచ్చేసి ఒక చైన్, ஒரு செயினை மட்டும் உங்களுக்கு கொடுக்குறேன், மத்தது நான் எனக்காக வச்சுக்கிறேன். ఒక్కొక్క చైన్ మీకు ఇస్తాను, మిగతా నా కోసం పెట్టుకుంటాను. எனக்கு குடும்பம் இருக்கு, என்னோட பிள்ளைங்களா இருக்கையில பாத்துக்கணுமே, నాకు నా కుటుంబం ఉంది, నా బిడ్డలంతా నేను చూసుకోవాలి కదా. அதைத்தான் அந்த மீன் பிடிக்கிறவன் நினைச்சான். అదే ఆ చేపలు పట్టేవాడు అనుకున్నాడు. எனவே தேவன் நம்மை பார்த்து என்ன சொல்கிறார்? దేవుడు మనం చూసి ఏమంటున్నాడు? என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోనండి. The book of Psalms chapter 18 verse 25 and 26. సంగీతం 18 కీర్తన 18 కీర్తన 25 26 படிப்போம். 25 26 వచనం చదువుదాం. Psalm 18 verse 25 26. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా நாம் உத்தமனாக இருக்கும்போது தயவுள்ளவனாக நாம் இருக்கும்போது தயவுள்ளவராக இருக்கிறார். అంటే మనం ఉత్తముడుగా ఉన్నప్పుడు ఉత్తముడుగా, అంటే దయగలిగిన వారిగా ఉన్నప్పుడు దయగలిగిన వారిగా ఉంటున్నారు. பரிசுத்தமாக இருக்கும்போது நமக்கு பரிசுத்தராக இருக்கிறார். మనం పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. నెక్స్ట్, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. நாம் மாறுபாடுள்ளவனாக திடீர்னு நம்ம பார்த்து நம்ம இஷ்டப்படி நம்ம அப்படி இப்படி மாற்றலாம்னு நினைச்சா, అంటే మనం మూర్ఖులుగా, అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మార్చాలనుకున్నప్పుడు அவர் நமக்கு மாறுபடுகிறதா தேவனாக இருக்கிறார். அவர் என்ன செய்ய, தன்னை மாற்றிக்கொண்டு நமக்காக என்ன செய்யறாரு? தன்னுடைய ஞானத்தை வெளிப்படுத்தி ఆయన కూడా ఆయన మన కోసం ఆయన మార్చుకొని ఆయన జ్ఞానాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు. என்ன புரிந்து கொள்கிறோம்? ఇందులో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటాం? நம்ம வாழ்க்கை ஒரு முடியாத காரியத்தை நாம் பொருத்தனை செய்யறோம். మన జీవితంలో ఒక అసాధ్యమైన కార్యాన్ని ఆ మొక్కుబడి చేసుకుంటాం.
చేసుకుంటున్నాం செய்ததை நாம் நிறைவேற்ற வேண்டும். ఆయనకి చేస్తున్న మొక్కుబడి చెల్లించాలి. செய்த பிறகு யோசிப்பது நமக்கு பாவமாக இருக்கும். చేసిన తర్వాత ఆలోచించడం అది పాపమగును. நம்முடைய தேவன் ஞானமுள்ளவர். మన దేవుడు మన జ్ఞానం కలిగిన వాడు. உத்தமனாக இருக்கும்போது நம்ம உத்தமராக இருக்கிறார். ఉత్తముడుగా ఉన్నప్పుడు ఆయన ఉత్తముడుగా ఉన్నాడు. நாம் புனிதராக இருக்கும்போது புனிதராக இருக்கிறார். మనము యథార్థులుగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఉన్నాడు. நாம் ஆனால் மாறுபாடு உள்ளவனாக நாம் அதாவது நம்ம வித்தியாசம் நடக்கும்போது நமக்கு அதற்கேற்றபடி நடக்கிறார். అంటే మనం మారే విధంగా ఉన్నప్పుడు వ్యత్యాసంగా ఉన్నప్పుడు ఆయన కూడా అదే విధంగా ఉన్నాడు. முதல்ல என்ன பார்த்தோம், நம்முடைய வாழ்க்கையில் முடியாத காரியத்தை முடிவதற்கு நாம் அநேகர் பொருத்தனை செய்யணும். మనము మొదటి ఏం చూసాము, మన తీసుకున్న అసాధ్యమనే కార్యాన్ని సాధ్యం చేసుకోవడానికి మనం మొక్కుబడి చేసుకుందామని చూసాము. அந்த பொருத்தனை நாம் செய்து அது நமக்கு தேவன் அதை தரும்போது நாம் பொருத்தனை நிறைவேற்ற வேண்டும். ఎందుకంటే మనం అనుకున్నది దేవుడు చేసినప్పుడు ఆ మొక్కుబడి మనం చెల్లించాలి. இரண்டாவதுగా நாம் எதற்காக நாம் பொருத்தனை செய்யறோம்? రెండవ కార్యం ఎందుకోసం మొక్కుబడి చేసుకుంటున్నాం? we are making to deliver from the difficulty. அதாவது ஒரு கஷ்டத்துல மாட்டிக்கிட்டோம், கஷ்டத்தை விடுதலை பெறுவதற்காக நாம் பொருத்தனை செய்கிறோம். మన కష్టంలో చిక్కుకున్నాం, మన కష్టం నుంచి విడుదల పొందుకోవడం కోసము మనం చేసి మొక్కుబడి చేసుకుంటున్నాం. ஒரு கஷ்டமோ உபத்திரமோ ஏதோ இருக்கு, ఒక కష్టమో ఉపద్రవమో ఏదో వచ్చింది, அதுல இருந்து நமக்கு இந்த வெளியில வரது என்ன செய்யணும், ஆண்டவரே நீங்க இது மட்டும் செஞ்சீங்கன்னா நான் செஞ்சிடறேன் அப்படின்னு நம்ம ஒரு பொருத்தனை செய்யணும். ప్రభువా ఈ కష్టం నుంచి విడిపించారంటే నేను ఇలా చేస్తానని మీరు మొక్కుబడి చేసుకుంటున్నారు. we are making to get deliverance from difficulties, troubles and afflictions. நமக்கு வருகிற கஷ்டங்கள், உபத்திரவங்கள் இல்ல பாடுகள் எதிர நமக்கு விடுதலை தருவதற்காக பொருத்தனை செய்கிறோம். మనకు వస్తున్న కష్టాలు, శ్రమలు, ఉపద్రవాల నుంచి విడుదల పొందుకోవడం కోసం మొక్కుబడి చేసుకుంటున్నాం. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోండి. The book of Psalm chapter 50 verse 14 and 15. సంగీతం 50 లో 14 15. కీర్తన 50 కీర్తన 14 14 మరి 15 వచనాలు. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. நமக்கு ஒரு ஆபத்து வருகிறது. చూడండి, మనకు అపాయం వస్తుంది. அந்த ஆபத்தை நான் தப்பிச்சா மட்டும் நான் என்ன செய்யறேன், உங்க பொருத்தனை பண்றேன். ప్రభువా ఈ ఆపత్కాలంలో మీరు నన్ను విడిపించినట్లయితే నేను మీకు ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను. இதை மட்டும் நீங்க செஞ்சிட்டீங்கன்னா ఇది మీరు మాత్రం చేశారంటే கட்டாயமா உங்களுக்கு செஞ்சிடறேன் அப்படின்னு ஒரு பொருத்தனை பண்றோம். ఖచ్చితంగా మీకు చేస్తానని ఒక మొక్కుబడి చేసుకుంటున్నారు. இந்த பொருத்தனை ஏன் பண்றோம்? ఈ మొక్కుబడి ఎందుకు చేసుకుంటున్నారు? ஆபத்து நம்ம சொன்னாதான் ஆண்டவர் விடுவிப்பாரு. ఇలా చెప్తేనే దేవుడు ఈ ఆపత్కాలను మనం విడిపిస్తాడు. எனவே நமக்கு ஒரு நம்பிக்கை வந்தாலும் ஒரு பொருத்தனை பண்ணுவோம். మనకు నమ్మకం రావడానికి ఒక మొక్కుబడి చేసుకుంటాం. பொருத்தனை நம்ம நிறைவேற்றணும். ஓகே, కానీ ఆ మొక్కుబడి మనం చెల్లిస్తున్నాం. மனசோட வாழ்க்கையை நம்ம பார்க்க போறோம். మనస్సు యొక్క జీవితంలో చూడబోతున్నాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Second Chronicle 2 దినవృత్తాంతం 2 నాளாகமம். 2 దినవృత్తాంత గ్రంథము The book of Second Chronicle chapter 33 verse 1 to 3. 33వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. The book of Second Chronicle chapter 33 verse 1 to 3. 2 దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. இல்ல ஹிஸ்கியா எசேக்கியாக்கு ராஜாவுக்கு ஒரு குமாரன் இருக்கா, மனாசே. அவன் யூதாவுக்கு ராஜாவா இருக்கான். ఇటు హిజ్కియా కుమార్ ఒక రాజు ఉన్నాడు, అతను మనస్సే, అతను యూదులకు రాజుగా ఉన్నాడు. இவன் ராஜாவா இருக்கும்போது எப்படிப்பட்டவனாக இருக்கிறான்? అతను రాజుగా ఉన్నప్పుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? அவனுடைய தகப்பனாக எசேக்கியா, ஹிஸ்கியாக்கு அந்த ராஜா எப்படி இருக்கா? தேவனுக்கு முன்பாக உண்மையா உள்ளவனாக உத்தமனாக இருக்கிறான். అతని తండ్రి అయిన హిజ్కియా దేవుని ఎదుట నిజమైన వాడుగా నమ్మకస్తుడుగా ఉన్నాడు. அந்த మనాసే என்ன செய்யறான்? రాజావున போது தேவனுக்கு விரோதமான எல்லா பாவத்தையும் செய்யறான். కానీ మనస్సే ఏం చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా అన్ని పాపములు చేస్తున్నాడు. இப்ப 2வது 3வது వచనத்தை நீங்கள் படிக்க போது ఇప్పుడు 2, 3 వచనాలు మీరు చదివినప్పుడు அவனை சுற்றி இருந்த அநேக அந்நிய ஜனங்கள் என்னென்ன பாவம் செய்தாங்க, எல்லா பாவத்தையும் செய்யறான். అతని చుట్టూ ఉన్న అన్ని జనులు ఎటువంటి పాపాలు అయితే చేస్తున్నారో, ఏ క్రియలు చేస్తున్నారో అవన్నీ అతను చేసేవాడు. இப்போ அவன் என்னென்ன பாவம் செய்தான்னு பார்க்க போறோம். 3வது వచనத்தை படிப்போம். ఇప్పుడు అతను ఏ పాపములు చేశాడని 3వ వచనం చూడబోతున్నాం. అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. విగ్రహ ఆరాధన செய்தான், వానరం నక్షత్రங்களை எல்லாத்தையும் தொழுது கொண்டான். అతను విగ్రహారాధన చేశాడు, ఆకాశం నక్షత్రాలన్నిటిని అతను పూజించాడు. அது மட்டும் இல்ல, 4வது వచనத்தை நீங்க பார்க்கும்போது అది మాత్రం కాదు, 4వ వచనంలో మీరు చదివినట్టు చూసినట్లయితే ఆలయంలోయే, అదే దేవుని ఆలయంలో బలిపీఠத்தை కట్టాன். యెరూషలేము ఆలయంలో, యెరూషలేము మందిరంలో అతను బలిపీఠం కట్టుచున్నాడు. ఆలయంలోని ప్రకారத்தை 2 పక్కల 5வது వచనத்தை பார்க்கும்போது 5వ వచనం మీరు చూసినప్పుడు மேல உள்ள வானத்துல நட்சத்திரம், சூரியன், சந்திரன் எல்லாத்துக்கும் என்ன செய்யறான்? బలిపీఠத்தை కట్టాன். ఆకాశంలో నక్షత్రాలు, సూర్యులకు, ప్రతి ఒక్క చంద్రునికి, ప్రతి ఒక్కరికి అతను బలిపీఠం కడుచున్నాడు. 6வது వచనத்தை படிக்கும்போது 6వ వచనం చదివినప్పుడు బేన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను, చిల్లంగితనమును, వాడుకు చేయి గర్భపిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. దేవునికి విరోధమా కార్యం చేసి దేవునికి కోపத்தை உண்டாக்கும் வாழ்க்கை வாழ்ந்தான். దేవునికి వ్యతిరేకంగా కోపం పుట్టించే జీవితాన్ని అతను జీవించాడు. தீ மிதிக்கிறான் தன்னுடைய பிள்ளைகளை வச்சு. అతను ఏం చేస్తున్నాడు? తన కుమారుని అగ్నిగుండం దాటిస్తున్నాడు. అతను పిల్లి తోని మంత్ర తంత్రాలు ఎல்லாம் వేண்டாத కార్యத்தை செய்றான். అతను సోదగాండ్లతోనూ, కర్ణ పిశాచులతోనూ, చిల్లంగితోనూ మంత్రతంత్రాలు చేస్తున్నాడు. దేవుడు என்ன செய்யறாரு? దీర్ఘదర్శి మూలமாக
இப்படி செய்யாதே என்று எச்சரிக்கிறார். దేవుడు తన ఒక ప్రవక్త మూలంగా ఇలా చేయకుము అని చెప్పి తెలియజేస్తున్నాడు. அவங்களும் என்ன செய்யலாம்? 9వ వచనం படிப்போம். కానీ అతను ఏం చేస్తున్నాడు? 9వ వచనం చదువుదాం. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. இப்போ ராஜாவா இருக்கிற காரணத்தால ఇప్పుడు రాజుగా ఉండడం కారణం చేత அவன் செஞ்ச தப்ப எல்லா ஜனங்களும் ஃபாலோ பண்றாங்க. అతను చేసిన తప్పులన్నిటినీ ఆ ప్రజలంతా అతను అనుసరించారు. இப்போ మన యూదా జనங்கள் ఎల్లోரும் பாவம் செய்வதற்கு ஒரு காரணம் தான். యూదా ప్రజలంతా పాపం చేయడానికి అతను వచ్చేసి కారకుడయ్యాడు. இப்போ 11 படிக்க పోறோம். ఇప్పుడు 11 నుంచి చదవబోతున్నాం. எனவே தேவனுடைய கோபம் மேல வருது. ఇప్పుడు దేవుడి కోపం అతని మీదకి వస్తుంది. எனவே అసిరియా రాజాவை அவனுக்கு விரோதமாக வந்து கொண்டு வராது. ఇప్పుడు అష్షూరు రాజుని అతని వ్యతిరేకంగా తీసుకొస్తున్నాడు. இப்போ 11 படிப்போம். ఇప్పుడు 11 చదువుదాం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. இப்போ என்ன செய்றாங்க? அதாவது இவனை வந்து விலக்கு போட்டு பாபிலோனுக்கு அழைச்சிட்டு போறாங்க. ఇతను ఏం చేస్తున్నారు? పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకుపోతున్నారు. இப்போ பாருங்க, பாபிலோனுக்கு அழைச்சிட்டு போனா என்ன நடக்கும்? அவனை கொலை கூட பண்ணலாம், చూడండి, బబులోనుకు తీసుకువెళ్తే అతను ఏం చేయొచ్చు? అతన్ని చంపేయవచ్చు, சிறைச்சாலையில போடலாம், చెరసాలలో వేయొచ్చు. அப்புறம் திரும்பி வரது முடியாத காரியம். మరలా రావడం అసాధ్యమైన కార్యం. இப்போ பயங்கரமான உபத்திரவத்துல கஷ்டத்தை ఇతను భయంకరమైన కష్టాలు శ్రమలో ఉన్నాడు. இப்ப தேவனை நோக்கி என்ன செய்யறான்? மனசுக்குள்ள பிரார்த்தனை பண்றான். అతను దేవుడి వైపు చూసి మనసులో ప్రార్థిస్తున్నాడు. என்ன பிரார்த்தனை பண்ணிருப்பான்? ఏం ప్రార్థన చేస్తుంటాడు? ஆண்டவரே, நீங்க மீண்டும் எருசலேம்ல கொண்டு வந்தீங்கன்னா ప్రభువా, మరలా నేను యెరూషలేముకి మీరు తీసుకువస్తే நான் செஞ்ச எந்த ஒரு அக்கிரமத்தை செய்ய மாட்டேன். నేను ఏ అక్రమాలు చేశానో అవి ఏవి చేయను. நான் செஞ்ச எல்லா காரியத்திலும் மனம் திருப்பிடுவேன். నేను ఏ కార్యాన్ని చేశానో వాటన్నిటి నుండి మారు మనసు పొందుకుంటాను. அப்படி அவன் மனதில் பிரார்த்தனை செய்து கொண்டிருந்த போதே தேவன் என்ன செய்தார் பார்ப்போம். ఇలా మనసులో ప్రార్థిస్తున్నప్పుడే దేవుడు ఏం చేశాడో చూద్దాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు இப்ப பாருங்க என்ன நடக்குது பாருங்க. చూడండి ఏం జరుగుతుందని. இவனை கையில விலக்கு போட்டு தர தரன்னு எடுத்துட்டு போறாங்க. ఇతన్ని చేతులు సంఖ్యలు వేసి అతను లాక్కొని పోతున్నారు. இவன் மனசுல பிரார்த்தனை பண்ற, ஆண்டவரே மீண்டும் எருசலேமுக்கு வந்து நான் திருப்பி ராஜா வரது கிருபைத்தாங்க. ఇతను ఏం చేస్తున్నాడు? మనసులో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మరలా యెరూషలేము రాజుగారిని తీసుకురండి అని. இப்படி நீங்க செஞ்ச தப்பு செய்ய மாட்டேன்னா திருப்பி மனம் திருப்பிடுவாங்க, முன்பாக உண்மையா இருப்பாங்க, மனசுக்குள்ள பிரார்த்தனை பண்றான். ఇలా మీరు చేస్తే నేను వచ్చేసి మారు మనసు పొంది ఇంకా ఎన్నడూ మీకు వ్యతిరేకంగా జీవించాలని చెప్పి అనుకుంటున్నాడు. அதான் பைபிள்ல தரப்படல, కానీ బైబిల్ ఇవ్వబడలేదు. ஆனா நீங்க தியானிக்கும் போது புரிந்து கொள்ளலாம். మీరు ధ్యానించినప్పుడు అర్థం చేసుకోవచ్చు. அப்ப தேவன் எப்போது அவனை திரும்பி வந்து எருசலேமுக்கு கொண்டு விடுவார்? మరలా ఎప్పుడు యెరూషలేమును అతన్ని దేవుడు తీసుకురాగలడు? நீங்கள் என்னிடத்தில் திரும்புங்கள், அப்போது உங்களிடத்தில் திரும்பேன் என்று சொல்கிறார். మీ నా వైపు మరలండి, అప్పుడు నీ వైపు నేను మరలుతాను. எனவே மனம் திரும்புகிறார், అతను మారు మనసు పొందాడు, தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறார், దేవుని గురించి ప్రార్థన చేస్తున్నాడు, மனதுக்குள் தேவனிடத்தில் பொருத்தனை செய்கிறார். మనసులో దేవునితో మొక్కుబడి చేసుకుంటున్నాడు. தேவன் அவன் பிரார்த்தனை செய்த போதே அவர்கள் இறங்கி என்ன செய்கிறார்? மீண்டும் எருசலேமுக்கு கொண்டு வருகிறார். అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని వైపు అతని మీద దిగి అతను మరలా యెరూషలేముకు తీసుకొస్తున్నాడు. அவன் சொன்ன மாதிரியே என்ன செய்கிறான்? அவன் செய்த மனதில் செய்து கொண்டு அந்த உடன்படிக்கை நிறைவேற்றுகிறார். అతని మనసులో చేసిన ఒడంబడిక అంతటిని అతను నెరవేరుస్తున్నాడు. இப்ப பாருங்க, 15 వచనంలో படிப்போம். 15వ వచనము చూద్దాం. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ ஓகே, நம்ம இதை என்ன புரிந்து கொள்கிறோம்? చూడండి, ఇందులో మనం అర్థం చేసుకుంటున్నాం. அவன் ஒரு கஷ்டத்தில் உபத்திரவத்தில் சிரமத்தில் சிக்கிக் கொண்ட போது అతని కష్టంలో ఉపద్రవంలో అతను చిక్కుని ఉన్నప్పుడు தேவனை நோக்கி அவன் பொருத்தனை செய்கிறார். అతను దేవుని వైపు చూసి మొక్కుంటున్నాడు. தேவனுடைய விண்ணப்பத்தை கேட்டு அதை அங்கீகரிக்கிறார். దేవుడు అతని విన్నపం విని అంగీకరిస్తున్నాడు. எனவே அந்த கஷ்டத்திலிருந்து விடுதலை பெற்ற போது ఇప్పుడు అక్కడి నుంచి అతను ఆ శ్రమ నుంచి విడుదల పొందుకున్నప్పుడు அவன் மனதில் நேர்ந்து கொண்டபடி எல்லா காரியத்தையும் செய்கிறார். అతని మనసులో మొక్కుకున్న ప్రకారం అతను చేస్తున్నాడు. நம்முடைய வாழ்க்கையிலும் ఆ ప్రకారమే మన జీవితంలో కూడా நாம் அநேக பல கஷ்டத்துல நம்ம பொருத்தனை பண்றோமா இல்லையா? మనమే అనేక కార్యాలు అనేక కష్టాల్లో మనం మొక్కుబడి చేసుకుంటున్నామా లేదా చూడండి. பையனுக்கு மட்டும் சரியா இருந்தா இப்படி பண்றேன், నా కుమారునికి మాత్రము స్వస్థత దొరికితే ఇలా చేస్తాను, என்னோட வீட்டுல இந்த கடன் மட்டும் அடைஞ்சா நான் இப்படி பண்றேன், నా ఇంట్లో ఈ అప్పులు తిరిగిపోతే నేను ఇలా చేస్తాను, என்னோட கணவன் ஒழுங்கா நடந்தா நான் அது மாதிரி பண்றேன், నా భర్త చక్కగా నడుచుకుంటే నేను ఇలా చేస్తాను. இப்படி ஒவ்வொருத்தரும் ஒவ்வொரு காரியத்துல வந்து பொருத்தனை பண்றோம். ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్కుబడి చేసుకుంటున్నారు. அதாவது நம்மளால முடியாத போது பயங்கரமான கஷ்டத்தின் நேரத்துல நம்ம பொருத்தனை பண்றோம். ఈ భయంకరమైన కష్ట సమయంలో నేను మొక్కుబడి చేసుకుంటున్నాను. அந்த கஷ்டத்தின் நேரத்தில் நாம் என்ன செய்கிறது? பூர்த்தி செய்ய தேவன் அதுக்கு நமக்கு வந்து சரி செய்த போது దేవుడు ఆ కష్ట సమయంలో అది మనల్ని సరి చేసినప్పుడు நாம் அதை பூர்த்தி செய்கிறோமா? మనం దాన్ని పూర్తి చేసుకుంటున్నామా? நடந்த ஒரு உண்மையான சம்பவம் உங்களுக்கு சாட்சியம், జరిగిన ఒక నిజమైన సంఘటన మీకు సాక్ష్యంగా తెలియజేస్తాను. பாத்தீங்கன்னா ஒரு சர்ச்சில் என்ன செஞ்சாங்கன்னா, அந்த சர்ச்சு பாத்தீங்கன்னா டிபிஎம் சர்ச் மாதிரி என்ன செய்வாங்கன்னா, அதுல வந்து
பாஸ்டர் வந்து விவாகம் பண்ணிக்க மாட்டாங்க. ఎందుకంటే టీపీఎం మందిరాల్లో మీరు చూసినట్లయితే అక్కడ పాస్టర్లు వివాహం చేసుకోరు. ஐபிசி சர்ச்சஸ் சொல்றதா மலையாளிஸ்க்கு தனியா வச்சிருக்காங்க. அந்த சர்ச் கேரளால உள்ளவங்க தனியா சர்ச் வச்சிருக்காங்க. கேரளா மலையாளி కేరళ మలయాళ అక్కడి ఒక వేరే చర్చ్ పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చి వివాహం చేసుకోరు. சோ இப்படி இருக்கும்போது அந்த சர்ச்ல என்ன செஞ்சாங்கன்னா ஒரு அம்மா வந்தாங்க, தன்னோட பையனை அழைச்சிட்டு வந்தாங்க. అక్కడ ఆ చర్చికి ఒక తల్లి గారు అతని కుమారుని తీసుకొచ్చారు, சின்ன பையனை அழைச்சிட்டு வந்தாங்க. చిన్న బాబుని తీసుకొచ్చారు. பையன் பயங்கர மோசமா இருக்கான். ఈ పిల్లవాడు భయంకరమైన మోసమైన சொல்றது கேட்க மாட்டேங்கிறான், చెప్పిన మాట విననే వినడు, ஸ்கூலுக்கு போக மாட்டேங்கிறான், స్కూల్కి వెళ్ళకుండా ఉన్నాడు. இந்த பையனை நீங்களே வச்சுட்டு சாமியார் ஆக்கிறீங்க. அந்த சாமியார் நான் அதான் சொல்றேன், இந்த பையன் நீங்க வச்சு உங்களை மாதிரி பாஸ்டர் ஆக்கிறீங்க. ఈ పిల్లవాడిని మీరే పెట్టుకొని ఈ పిల్లవాడిని మీలాగా పాస్టర్ చేసేయండి, ஊழியத்துக்கு நான் ஒப்பு கொடுத்துட்டு அந்த கோயிலே இருக்கட்டும், அதாவது இந்த சபையில இருக்கட்டும் அப்படின்னு சொல்லிட்டு கொடுத்து ఈ போயிட்டேன். సేవకు అప్పగిస్తున్నాను, ఇది నీ సంఘంలో ఉండని అని చెప్పేసి చెప్తున్నారు. அப்ப அந்த பாஸ்டர் என்ன செஞ்சாரு, అప్పుడు ఆ పాస్టర్ ఏం చేశాడు, அங்க பாஸ்டர் சொல்ல மாட்டேன் பிரதர்னு சொல்லுவாங்க. அதான் எல்லாரும் பிரதர் தான், பிரதர்னு சொல்லுவாங்க. అక్కడ ఆ పాస్టర్ అంటారు, ఆ సహోదరుడు బ్రదర్ అంటారు, సహోదరుని అంటారు. அங்க சின்ன குழந்தைக்கு சண்டே கிளாஸ் அந்த ப்ரோக்ராம் நடக்கும். ఆ పిల్లలకి సండే క్లాస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. அப்ப அந்த பையன் என்ன செய்வான், அந்த குழந்தைகளோட இருந்து இவனும் ஆட்டவட்டை காதலி கண்ணீரோடு பல காரியங்களை செஞ்சான். ఈ పిల్లవాడు కూడా చేసే సండే క్లాస్ లో ఉంది ఏడ్చి అనేక కార్యాలు దేవుని యొక్క ప్రార్థన చేస్తూ ఉంటాడు. அந்த சின்ன வயசுல தேவனோட வந்து என்ன செஞ்சாரு, அபிஷேகத்தால் நிரப்பினாரு. ఆ చిన్న వయసులోనే దేవుడు అభిషేకంతో నింపాడు. சின்ன வயசுல பல காரியத்தை வந்து தேவனுக்காக செய்தார். చిన్న వయసులోనే అతను దేవుడి కోసం అనేక కార్యాలు చేశాడు. சபையில கேட்காம பல காரியங்கள், இந்த சபைக்கான பல காரியத்தை காலகாலத்தில் எடுத்து பாய் போடுறது, இந்த மாதிரி பல காரியத்தை செய்தார். సంఘంలోనే అతను ఎవరిని అతను అడగకుండానే అతను సంఘం కోసం అనేక కార్యాలు చేసేవాడు. సాపలు వేయడం ఇంకా అనేక కార్యాలు చేసేవాడు. இந்த சுபாவம் வந்து முக்கியமாக மாற்றப்பட்டது. అతని స్వభావం యావత్తు మార్చబడింది. இவன் வாலிபனானா நல்லா பார்த்தா அந்த தேவனுக்காக வைராக்கியமா கிராம ஊழியத்தை செஞ்சிருந்தான். యవనస్తుడుగా అయ్యాడు. ఆ దేవుని కోసం ఆయన వచ్చేసి గ్రామ పరిచయం చేసేవాడు. யூத் லீடராக இருந்தா அந்த வாலிபர்களுக்கு சரியான பாதை நடத்துறதுக்கு அவங்களை கைப்படுறதுக்கு நல்ல ஒரு லீடரா இருந்தா. అతను యూత్ లీడర్ గా అంటే యవనస్తుని సరైన పనులు నడిపించడానికి యూత్ కి ఒక నాయకుడుగా ఉండేవాడు. அவங்க అమ్మ திடீர்னு ஒரு நாளைக்கு வந்தாங்க. వాళ్ళ అమ్మగారు హఠాత్తుగా ఒక దినం వచ్చారు. ஏதோ உன்னை வந்து சபை கூட்டாச்சு அப்படியே நம்ம மறந்துடுவியா, ఎందుకంటే నీ సంఘానికి నిన్ను విడిచిపెట్టి అలాగే నువ్వు మర్చిపోతావా, அம்மாவை வச்சிருக்க மறந்தே போயிட்டியா, తల్లి నేను ఒక ఉన్నా నేను మర్చిపోయినావా, இங்கே இருக்காது எத்தனை உடனே அவங்களை போல சாமியார் ஆக்கிடுவாங்க. ఇక్కడే ఉన్నావంటే నీలాగా వాళ్ళ నిన్ను వచ్చేసి సామిజీ చేసేస్తారు. சோ நான் வந்து என்னோட பையனுக்கு கல்யாணம் பண்ணி பார்க்க நினைக்கிறேன், எப்படி எல்லாம் முடியும், அதை விட்டுட்டு வா என் கூட வான்னு சொல்லிட்டு பையனை வந்து கட்டாயப்பட்டு அடிச்சு போயிட்டேன். ఎందుకంటే నా ఒక పిల్లవాడిని వచ్చేసి నేను వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నిర్బంధపరిచి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోతుంది. இப்ப அங்க இருந்து அந்த பாஸ்டர் கொண்டு செய்ய முடியல, சரி ஓகே போட்டுன்னு விட்டாரு. ఆ పాస్టర్ గారు అక్కడ ఏం చేయలేకపోయాడు, అసలు పోనీ వదిలేశాడు. இந்த போன பையன் உண்மையை கத்தரை விட்டு வெளில போயிட்டு பல பாவமான காரியத்துக்கு செய்ய போயிட்டான். ఇంకా ఈ వెళ్ళిన ఈ పిల్లవాడు ఆ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయి అనేక పాపలు లోనైపోయాడు. பெரிய ரவுடி ஆயிட்டான், రౌడీ అయిపోయాడు. தாதாவை பார்த்தா பல அவனுக்கு கீழே பல தாதாக்கள் கீழே. దాదా పెద్ద దాదా అయిపోయాడు. అతనికి అనేక దాదాలు ఉండేవారు. சோ இப்படி பார்த்தா பல பாவம் செஞ்ச காரணம். ఈ ప్రకారం అతను అనేక పాపాలు చేయడం మూలంగా சண்டையில பார்த்தா அவனுக்கு காலம் போயிடுச்சு, ஒரு கால் போயிடுச்சு, అతనికి ఏం ஒரு காலை வந்து கட் பண்ணிட்டாங்க. అతను ఒక కాలు నరికి వేసిన అతను இப்படி அவனோட வாழ்க்கை பல கஷ்டத்துல இருந்து இப்ப என்ன செய்யணும், ஒரு கிராமத்துல பஞ்சாயத்து லீடரா இருக்கு. ఇప్పుడు ఇలా అనేక కష్టాల మధ్యలో అతను ఒక గ్రామంలో ఒక పంచాయతీ లీడర్ గా ఉండేవాడు. இது நான் சொல்ல விரும்புற காரியம் என்னன்னா, నేను చెప్పదలసిన కార్యం ఏంటంటే அவங்க அப்பா ஒரு கஷ்டத்தை என்ன செஞ்சாங்க, தேவன் ஒரு பொருத்தனை பண்ணாங்க. ఆ తల్లి గారు కష్టంలో ఏం చేశారు, దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నారు. ஒருத்தர 12 வாய் தந்து பொறுத்தன்னு சொல்லல, మొక్కుబడి చేసుకునింది ఆ నోరు వేసి మొక్కుబడి చెప్పలేదు. என் பையனை தேவனுக்காக நான் தர்றேன் அப்படின்னு சொன்னாங்க. నా పిల్లవాడిని దేవుడి కోసం ఇస్తున్నాను అని చెప్పి అన్నారు. சொன்ன அவங்களே அதை நிறைவேற்றாம பையனை அழைச்சிட்டு போயிட்டாங்க. చెప్పిన ఆమె అది నెరవేర్చకుండా తీసుకెళ్లిపోయింది. So, அந்த பையனோட வாழ்க்கை என்ன கடைசியில குட்டிச்சவராயிடுச்சு. ఎందుకంటే చివరగా ఆ పిల్లవాడి జీవితం ఎలాగైపోయింది, ఆ నాశనం అయిపోయింది. So, நம்முடைய வாழ்க்கையில வந்து சில கஷ்டத்துல இருந்து விடுதலை பெறதுக்காக பொறுத்தனை செய்யறோமா, మన జీవితంలో కూడా కష్టాల నుంచి విడుదల పొందుకోవడానికి మొక్కుబడి చేస్తున్నామా? பொறுத்தனை செய்த பின்பு யோசிப்பது நமக்கு என்னவா இருக்கும், கண்ணியாக இருக்கும். మొక్కుబడి చేసుకున్న తర్వాత దాని గురించి ఆలోచించడం మనకి ఉరిగా అవుతుంది. எனவே நாம் பொறுத்தனை செய்த பின்பு யோசிக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. మనం మొక్కుబడి చేయక ముందు ఆలోచించవలసిన ముఖ్యమే ఉంది. எனவே நாம் கஷ்டங்களுக்கு மத்தியில் நம்ம பொறுத்தனை செய்தால் మన కష్టాల మధ్యలో ఒక మొక్కుబడి చేసుకుంటే அதை நிறைவேற்றி தீர வேண்டும். అది నెరవేర్చి తీరాలి. மூன்றாவது நாம் எப்போது பொறுத்தனை செய்யணும், మూడోది ఎప్పుడు మనం మొక్కుబడి చేసుకుంటున్నాం, we are making vow to get the worldly blessing. இந்த உலகத்துக்குரிய ஆசீர்வாதத்திற்காக நாம் என்ன செய்கிறோம், பொறுத்தனை செய்கிறோம். ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసము మనం మొక్కుబడి చేసుకుంటున్నాం. நம்முடைய வாழ்க்கை ஏதோ ஒரு காரியத்தை தேவனிடத்தில் பெற்றுக்கொள்ள வேண்டும். మన జీవితంలో ఏదో ఒక కార్యము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. அதற்காக நாம் என்ன செய்யணும், தேவனை நோக்கி நாம் வந்து பொறுத்தனை பண்ணுகிறோம். దానికోసం మనం దేవుని వైపు చూసి మొక్కుబడి చేసుకుంటున్నాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள், నాతో పాటు తీసుకోనండి. the book of Proverbs chapter 31 verse 1 and 2. நீதிமொழிகள் 31ஆம் அதிகாரம் సామెత గ్రంథము 31వ అధ్యాయము 1வது 2வது వచనத்தை பார்க்கும்போது, మొదటి వచనం రెండవ వచనం చూసినప్పుడు రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మొక్కి కనిన కుమారుడా இப்ப నేనేమందును. என்ன சொல்லுவா பாருங்க, చూడండి ఆమె ఏమంటుందని, லேமிகளுக்கு ஒரு ராஜாவை பற்றி சொல்லப்பட்டிருக்கு.
లెమూయేలు అనే ఒక రాజు గురించి చెప్పబడి ఉంది. அந்த ராஜா சாலமன் சொல்றாங்க சில பேர், அது என்ன தெரியல, அது வந்து கன்ஃபார்ம் பண்ண உறுதியாகுது. అది రాజు సమూయేలు సాలమోన్ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఇంకా ఏదైనా ఖచ్చితం అవ్వలేదు. யாரா இருக்குன்னா லெபிவெண்ட் ஒரு ராஜாவை அந்த ஸ்திரீ என்ன செய்யறா, பொருத்தனை செய்து தேவன் அவளுக்கு அனுகிரகம் செய்கிறார். ఆ లెమూయేలు ఆ రాజుని ఆ తల్లి ఏం చేసిందంటే ఆ స్త్రీ అయినది ఆ మొక్కుబడి చేసుకుని కనింది అనేసి. அப்ப இந்த உலகத்தில் நமக்கு என்ன ஆசீர்வாதம் வேண்டும்? లోకంలో అంటే ఈ లోకంలో ఏ ఆశీర్వాదం కావాలి? நமக்கு ஒரு விவாகம் நடந்த பிறகு நமக்கு ஒரு பிள்ளை பிறக்கணும். మన వివాహం అయిన తర్వాత మనకు ఒక కుమారుడు కావాలి. பிள்ளை இல்லாத போது தேவனை நோக்கி பொருத்தனை செய்கிறார். మనకి ఆమెకి పిల్లలు లేనప్పుడు ఆ దేవుని చూసి ఆమె మొక్కుబడి చేసుకుంటుంది. அந்த பொருத்தனை பலனாக பிறந்த மகன் தான் யாரு? இந்த லெபனோன் ராஜா அப்படின்னு நம்ம பார்க்கிறோம். ఆ మొక్కుబడికి ప్రతిఫలంగా పుట్టిన ఈ కుమారుడే ఈ లేబియేలునే రాజు. இந்த ఉలగத்திற்குரிய ఆశీర్వాదத்திற்காக நாம் பொருத்தனை செய்யலாம். ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం మొక్కుబడి చేసుకోవచ్చు. அண்ணாவுடைய வாழ்க்கையில் நடந்த காரியத்தை பார்க்க போகிறோம். అన్న ఒక జీవిత కార్యమని చూడబోతున్నాం. The book of 1 Samuel, మొదటి సమూయేలు chapter 1. మొదటి 1 అధ్యాయం. Samuel 1వ అధ్యాయத்தை நாம் பார்க்கும்போது మొదటి సమూయేలు గ్రంథము ఆ మొదటి అధ్యాయం చూసినప్పుడు 4 నుండి 7 వచనాలు நாம் பார்ப்போம். 4 నుంచి 7 వచనం చూద్దాం. இதுல ஒரு குடும்பத்தை நாம் பார்க்கிறோம். ఇందులో ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. அந்த குடும்பத்தை வந்து 3 பேர் இருக்காங்க. ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. முக்கியமான காரியம் வந்து அதை நம்ம பார்த்து புரிந்து கொள்ள போகிறோம். ముఖ్యమైన కార్యం చూసి మనం అర్థం చేసుకోబోతున్నాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of 1 Samuel chapter 1. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 4வது వచனத்தை பார்க்கும்போது 4వ వచనం చూసినప్పుడు எல்கானாங்கிற ஒரு மனுஷன் என்ன செய்யறான்? ஒவ்வொரு வருஷமும் பலி செலுத்துறதுக்காக போறான். ఎల్కానా అనే ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు? ప్రతి సంవత్సరము బలి అర్పించడానికి వెళ్తున్నాడు. சிலோவாங்கிற இடத்துல வந்து அங்கதான் வந்து தேவனுடைய என்ன இருக்கு? அந்த ஆசரிப்பு கூடாரம் இருக்கு. సిలోవ అనే ఒక స్థలంలో దేవుని యొక్క ఆశ్రయపు గుడారం ఉంది. அங்க பலி செலுத்துறதுக்காக அவன் தன்னுடைய குடும்பத்தோட போறான். అతను బలి అర్పించడానికి తన కుటుంబంతో వెళ్తున్నాడు. அவனுக்கு 2 மனைவிகள் இருக்காங்க. மூத்த மனைவி பேர் பெனினா, அடுத்த மனைவி பேர் வந்து அண்ணா. అప్పుడు అతనికి ఇద్దరు ఒక భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు వచ్చి పెనిన్నా, ఇంకో భార్య పేరు వచ్చేసి హన్నా. இப்ப 5வது வசனத்துல பார்க்கும்போது 5వ వచనం మనం చూసినప్పుడు அண்ணாவை அவன் அதிகமாக சிநேகித்தபடினால் ரெட்டிப்பான பங்கை வந்து தரான். అన్నాకు అత్యధికంగా అతను ప్రేమ చెల్లించడం మూలంగా 2 పాలు ఎక్కువ ఇస్తున్నాడు. ஆனா என்ன நடக்குது? 6-7 వసనத்தை படிப்போம். కానీ 6-7 వచనం చదువుకుందాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. எனவே தேவன் வந்து அண்ணாவுடைய கர்ப்பத்தை அடைத்த காரணத்தினால் దేవుడు హన్నా ఒక గర్భాన్ని మూసివేయడం మూలంగా அவனுடைய சக்கரத்தியாகிய பெனினாவுடைய மனதை வந்து கஷ்டப்படுத்துகிறார். அவனுடைய சகோதரியாகிய பெனினால் ఇప్పుడు వచ్చేసి అతను సహోదరి అయిన சகோதரனா சக்கரத்தி அவரோட கூட இருக்கிற அவருடைய అతను ఒక వచ్చేసి తోటి తోటికోడలైన அவருடைய மனதை என்ன செய்யறான்? மனமணி வாசிக்கிறார். అప్పుడు వచ్చేసి ఆ మనసుని గాయపరుస్తూ ఉంది. அதனால வந்து பார்த்தா சாப்பிடாம அழுது கொண்டிருக்கிறார். అవి తినకుండా ఏడుస్తూ ఉండేది. இது பார்த்து ஒரு வருஷம் இல்ல, அநேக வருஷங்கள் நடக்குது. ఇది ఒక సంవత్సరం కాదు, అనేక సంవత్సరం జరుగుతూ ఉంది. அப்படி இருக்கும்போது ஒரு நாள் என்ன செய்கிறார்? அண்ணாள் தன் மனதில் தீர்மானம் செய்து கொள்கிறார். ఒకరోజు హన్నా తన హృదయంలో తీర్మానం చేసుకుంటుంది. இப்போது என்ன செய்யலாம்? 10வது 11வது வசனத்தை படிப்போம். 10-11 వచనం చదువుదాం. 10-11. 10 మరియు 11. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు. இப்போ மிகவும் துக்கப்பட்டு என்ன செய்கிறார்? தேவனுடைய சமூகத்துல போய் என்ன செய்கிறார்? பிரார்த்தனை செய்கிறார். ఈ బహు దుఃఖాంతులై దేవుడి సముఖానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తుంది. என்ன பிரார்த்தனை செய்கிறார்? முக்கியமான காரியம் என்னன்னா, చూడండి ఆమె ఏం ప్రార్థన చేసింది? ముఖ్యమైన కార్యం ఏంటంటే 11வது வசனத்தை பார்க்கும்போது 11వ వచనం చూసినప్పుడు அந்த அடியாளுக்கு ஒரு ஆண் குழந்தை நீங்கள் தந்தீரானால் నీ సేవకురాలైన నాపై ఒక కనికరం చూపించి ఒక మగ పిల్లవాడిని నాకు దయచేసిన ఎడలా அவன் உயிரோடு இருக்கும் செல்வன் என்ன செய்வான்? நான் நசரேயனாக வந்து உமக்காக நான் அர்ப்பணிக்கிறேன். అతన్ని ఆ ప్రాణం ఉన్నంత కాలం అతను నజరేయుడుగా నీకు అప్పగిస్తాను. அப்புறம் அவனுடைய தலையில கத்தி இருக்காது. అతని తల మీద కత్తి పెట్టను. திராட்சை ரசம் முதல்ல குடிக்க மாட்டான். అతను ద్రాక్షరసము అందరూ తాగడు. உங்களுடைய ஊழியத்திற்காக அர்ப்பணிக்கிறேன் ஒரு பொருத்தனை பண்றான். నీ సేవకు అప్పగిస్తాను అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. చదవండి. సైన్యములకు అధిపత్యగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద స్వరూపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవా నాకు నీకు అప్పగింతుడని మొక్కుబడి చేసుకొనెను. எனவே வந்து அவர் வந்து என்ன செய்றார்? ஒரு பொருத்தனை செய்கிறார். ఈ ప్రకారం ఒక మొక్కుబడి చేసుకుంటుంది. நீ எனக்கு ஒரு ஆண் குமாரன் கொடுத்தா நான் வந்து உமக்காக நான் அர்ப்பணிக்கிறேன். మీరు నాకు మగ పిల్లవాడిని ఇచ్చినట్లయితే అది అతన్ని మీకు అప్పగిస్తాననేసి. அதே போல என்ன 20வது வசனத்தை படிப்போம். ఆ ప్రకారం 20 వచనం చదువుదాం. గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. ஓகே, தேவனிடத்தில் கேட்டு எனக்கு தேவன் தந்தார் என்று சொல்லி
சாமுவேல் என்று பெயர் வைக்கிறார். దేవుని ఇతని అడిగి తిని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఆమె సమీవేలు అని అతనికి పేరు పెడుతుంది. இந்த சாமுவேலுடைய பேருடைய அர்த்தம் என்ன? సమీవేలు అనే పేరుకి అర్థం ఏంటి? I called the God, I asked the God, the God has given. தேவனிடத்தில் கேட்டேன், தேவன் எனக்கு தந்தார். నేను యెహోవాతో మొక్కుకొంటిని, దేవుడు నాకు అనుగ్రహించాడని అర్థము. எனவே அதற்கேற்ற பெயரை வந்து சாமுவேல் என்று வைக்கிறார். దానికి తగిన విధంగా అతనికి సమీవేలు అని పేరు పెడుతుంది. எனவே அவர் செய்த பொருத்தனைப்படி என்ன செய்கிறார்? అతను మొక్కుకున్న మొక్కుబడి ప్రకారం ఏం చేస్తుంది? 23ஆம் வசனத்தை பார்க்கும்போது 23వ వచనం చూసినప్పుడు அந்த பிள்ளை பால் மறந்த பிறகு, அதாவது தன்னுடைய தாய்ப்பால் குடிக்கிற அந்த காரியத்தை மறந்த பிறகு, ఆ పిల్లవాడు పాలు మరిచిన తర్వాత, పాలు మాన్పించిన తర్వాత, இப்போ 24 25 వచనங்களை பார்க்கும்போது ఇప్పుడు 24 20 వచనం చదివినప్పుడు அதை படிப்போம். చదువుదాం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ஓகே, நாம் இல்ல என்ன புரிஞ்சுக்கணும்? செய்த பொருத்தனை நிறைவேற்றுகிறார். ఆమె చేసిన మొక్కుబడిని చెల్లిస్తుంది. அவள் எதற்காக ஒரு பொருத்தனை செய்யறார்? ఎందుకోసం మొక్కుబడి చేసుకుంటుంది? மற்றவர்களை அவமானப்படுத்துறாங்க. ఇతరులు ఆమెను అవమానపరుస్తున్నారు. ஒரு வருஷம் விவாகம் ஆச்சு, ஒரு பிள்ளை பிறக்கிறது, அவமானப்படுத்துறாங்க. ఇన్ని సంవత్సరాల వివాహం అయినా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పేసి అవమానపరుస్తున్నారు. எனவே இந்த ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்வதற்காக தேவனை நோக்கி பொருத்தனை ఈ செய்கிறார். ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని వైపు చూసి మొక్కుబడి చేస్తుంది. அவளுக்கு இருந்த ஒரே குழந்தை தேவனுக்கு தந்துவிட்டார். ఆయనకు ஒரே பிள்ளை. ఆమెకున్న ఒక్కగానొక్క కుమారుని దేవుడి కోసం అప్పగించింది. இப்போ அவளுடைய பிள்ளை இல்ல, ఇప్పుడు పిల్లలు లేరు. இப்போ வந்து திருப்பி வந்து இந்த ஆலயத்துக்கு போகும்போது, அந்த ஆசிரியப்பு கூடாரத்துக்கு போகும்போது என்ன நடக்குதுன்னு பார்ப்போம். మరలా మీ ఆ ఆశ్రయగూడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. அது 2வது அதிகாரத்துல 20 படிப்போம். 2వ అధ్యాయంలో 20 వచనం చూద్దాం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చును గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత ஏலிங்கிற அந்த பிரதான ஆசிரியர் என்ன செய்யறா? ఏలి అనే ఒక ప్రధాన నాయకుడు ఏం చేస్తున్నాడు? இவன்ட்ட ஒரே ஒரு குமாரன் தான், அந்த குமாரனை என்ன செஞ்ச? தேவனுக்காக அர்ப்பணிச்ச காரணத்தால ఒక్కనొక కుమారుని దేవుని కోసం అప్పగించిన కారణం వల్ల தேவன் அதற்கேற்ற ஆசீர்வாதம் உனக்கு தந்து பிள்ளைகளை அனுகிரகம் செய்வாராக. దేవుడు దానికి తగిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఇంకా పిల్లలు ఇవ్వను గాక అని చెప్పి ఆశీర్వదించి அதே పంపిస్తున్నాడు. போல தேவன் ஆசீர்வாதத்தை செய்ய 2 குமாரத்திகளை 3 குமாரனை தர்றார். ఆ ప్రకారమే దేవుడు ఆశీర్వదించి 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. இது நாம் என்ன புரிந்து கொள்கிறோம்? ఇందులో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? நாம் எப்போது தேவனை நோக்கி பொருத்தனை செய்கிறோம்? ఎప్పుడు మనం దేవుని వైపు చూసి మొక్కుబడి చేసుకుంటున్నాం? இந்த உலகத்தில் உள்ள ஏதோ ஒரு ஆசீர்வாதம் நமக்கு வேணும், அதற்காக நாம் ఈ செய்கிறோம். లోకంలో ఏదో ఒక ఆశీర్వాదం మనకు కావాలి, దానికోసం మొక్కుబడి చేసుకుంటున్నాం. ஒரு வீடு கட்டணும், ఇల్లు కట్టాలి, இந்த வீடு கட்டது பணம் இல்ல, ఇల్లు కట్టడానికి డబ్బు లేదు. ஆண்டவர் இந்த வீடு மட்டும் கட்டினா நான் இது மாதிரி பண்றேன். ప్రభువా ఆ ఇల్లు మాత్రం నేను కడితే నేను ఇలా చేస్తాను. சோ என்னோட வாழ்க்கையில ஒரு நல்ல வேலை கிடைக்கணும், నా జీవితంలో ఒక మంచి ఉద్యోగం நான் దొరకాలి, படிச்ச இது குவாலிஃபிகேஷன், அந்த படிச்ச படிப்புக்கு ஏற்ற மாதிரி எனக்கு வேலை இல்ல, నా చదువు తగిన విధంగా నాకు ఉద్యోగం లేదు, எனக்கு மட்டும் ஒரு மாசம் 1 lakh வந்து ஸ்டார்டிங் கிடைச்சா உங்களுக்கு இப்படி செய்யறேன் அப்படின்னு பொறுத்து நம்ம. నాకు నెలకి 1 లక్ష రూపాయలు నాకు దొరికినట్లయితే నీకు ఇలా చేస్తాను. சோ அப்படி செய்யும் போது நம்ம அதை வந்து என்ன செய்யணும்? நான் செஞ்ச பொருத்தனை நிறைவேற்ற வேண்டும். ఇలా చేసినప్పుడు మనం చేసిన మొక్కుబడి చెల్లించాలి. இப்போ ஒரு மனுஷன் பொருத்தனை செய்யாத மனுஷனை குறித்து உங்களுக்கு சொல்ல போறோம். ఇప్పుడు మొక్కుబడి చేసుకోకుండా ఉండే మనిషి గురించి మనం చెప్పబోతున్నాం. இப்போ பாத்தீங்கன்னா ஒரு சபையில என்ன செஞ்சாருன்னா, ஒரு பிரதர் என்ன செஞ்சாருன்னா, ஒரு அதாவது ஒரு சாதாரண சின்ன பொட்டி கடை வச்சிருந்தாரு. ఒక సంఘంలో ఒక సహోదరుడు ఉండేవాడు, ఆయన సాధారణ ఒక చిన్న అంగడి పెట్టుకుని ఉండేవాడు. அவர் பார்த்தா சபைக்கு கரெக்டா டைம் வந்துறாரு. காலப்பறம் 10 மணிக்கு சர்வீஸ் தான், 9:45 வந்துருவாரு. ఇప్పుడు ఆ ఉదయం 10 గంటల సర్వీస్ అంటే 9:45కి వచ్చేస్తాడు ఆయన. சோ சைக்கிள் தான் வருவாரு. ரொம்ப கஷ்டமானதுதான். சைக்கிள வந்து சர்ச்சுக்கு முன்னாடி சைக்கிள வச்சுட்டு வந்து ஆலயத்தை என்னென்ன வேலை இருக்கோ அந்த வேலை செய்வார். ఆయన వచ్చేసి సైకిల్ దొక్కుండే వస్తుండేవాడు. ఆయన సైకిల్ దొక్కుని మందిరం బయట పెట్టేసి మందిరాల కార్యక్రమాలన్నింటిలో ఆయన కలుసుకునేవాడు. மற்ற சர்ச்சில் என்னென்ன வேலை இருக்கோ எல்லா வேலையும் செய்வாரு. చర్చిలో ఏ పనులు చేయాలనుకుంటున్నాడు అన్ని పనులు చేసేవాడు. தேவன் ரொம்ப நாள் வந்து மனசுல வந்து பிரார்த்தனை பண்ணாரு. దేవుని యొక్క అనేక దినాలు అతను ప్రార్థన చేస్తుండేవాడు. ஆண்டவர் எவ்வளவு நாள் இந்த ஓட்ட சைக்கிள் போகணும், ప్రభువా ఎన్ని దినాలు నేను ఇలాంటి ఈ ఒక సైకిల్ లో వెళ్ళాలి, இந்த வியாபாரத்தை ஆசீர்வதிக்க மாட்டீங்களா? ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించరా? ஒரு பெரிய ஒரு வியாபாரமா இது கடை மாறதுக்கு கொடுத்தாங்க. పెద్ద వ్యాపారంగా మీరు పెద్ద అంగడిగా మారడానికి తప్పకుండా இந்த దయచేసి சைக்கிளுக்கு பதிலா ஒரு கார்ல வந்து அவ்வளவு சந்தோஷமா இருக்கும். ఈ యొక్క సైకిల్ బదులు కార్లో సంతోషంగా ఉంటుంది. இன்னும் நான் உங்களுடைய ஊழியத்தை ரொம்ப சந்தோஷமா செய்வேன். ఇంకా నేను మీ పరిచయం ఇంకా సంతోషంగా చేస్తాను. இப்படி சொல்லி ஒரு 2 வருஷத்துக்குள்ள அவருடைய தேவன் வந்து அவரை ஆசீர்வதிச்சாரு. ఇలా చెప్పి అతను అనుకోని ముగించుకుంటే ఒక 2 సంవత్సరాల దేవుడు అతను ఆశీర్వదించాడు. சின்ன பொட்டி கடைக்கு பதிலா பெரிய ஒரு ப்ரொவிஷன் டிபார்ட்மெண்ட் ஸ்டோர். ఒక చిన్న అంగడికి బదులుగా పెద్ద ప్రొఫెషనల్ స్టోర్ గా పెద్ద సూపర్ మార్కెట్ గా అయిపోయింది. హెర్కులిస్ మోటార్ సైకిల్ பதிலா కార్ ఉంది, ఇన్నోవా కార్ ఉంది. ఇప్పుడు వచ్చేసి అతనికి ఆ సైకిల్ కి బదులు అతనికి ఒక ఇన్నోవా కార్ వచ్చింది. కార్ல வந்து முன்னாடி என்ன சார் 10 மணிக்கு சர்ச்சுக்கு வந்தா 9 மணிக்கு வந்தவர். ఇప్పుడు వచ్చేసి 10 மணிக்கு சர்ச்சுனா 10 గంటలకి చర్చ్ అంటే 9 గంటలకు వచ్చిన అతను
அதுக்கப்புறம் ஒரு காரணம் வந்ததுக்கு அப்புறம் కారంతో వచ్చిన తర్వాత 11 மணிக்கு தான் வராரு. 10:45కి పవన్ గనక వచ్చేవాడు. ஏன்னா ரொம்ப பிஸி, வியாபாரத்துல ரொம்ப பிஸி. చాలా వ్యాపారం చాలా బిజీ అయిపోయాడు. அவர் பார்த்தா என்ன செஞ்சாரு, அவர் செஞ்ச அந்த என்ன செய்யல, அந்த பொருத்தனை நிறைவேற்றல. అతను చేసిన ఆయన మొక్కుబడిని అతను నెరవేర్చలేదు. என்ன ஒரு மனசுக்குள்ள சொன்னாரு, అతని మనసు ఏమనుకున్నాడు, ஆண்டவர் நீங்க மட்டும் நான் கேட்கிற மாதிரி என்ன ஒரு நல்லா ஆசீர்வதிச்சீங்கன்னா ప్రభువాని అనుకున్న ప్రకారం మీరు నన్ను ఆశీర్వదిస్తే நான் உங்களுக்கு உண்மையா இருக்கேன், నేను మీకు నిజంగా ఉంటాను. நீங்க சொன்ன ஒவ்வொரு காரியத்தை செய்வேன், మీరు చెప్పే ప్రతి కార్యం చేస్తాను. ஊழியத்துக்கு நான் பிரயோஜனமா இருக்கேன், మీ యొక్క పరిచయకి ప్రయోజనకరంగా ఉంటాను. சாயங்காலம் கிராம ஊழியத்துக்கு நான் போவேன். సాయంకాలం గ్రామ పరిచయకంతా இப்படி వెళ్తాను. அநேக காரியத்துல மனசுல வந்து என்ன செய்ய பொருத்தனை செய்தார். ఇలాగ అనేక కార్యాల మనసులో అతను మొక్కుబడిగా చేస్తున్నాడు. ஆனா பணம் வந்ததுக்கு அப்புறம், డబ్బు వచ్చిన తర్వాత, ஆசீர்வாதம் வந்ததுக்கு அப்புறம் ఆస్తి వచ్చిన తర్వాత மனசு மாறிடுச்சு. మనసు మారిపోయింది. தேவனுக்கு செய்யறதுக்கு மனசு இல்ல. దేవుడికి చేయడానికి మనసు లేదు. தேவன் எப்படி, நம்முடைய தேவன் எப்படிப்பட்டவர், మన దేవుడు ఎలాంటి వాడు, ஐஸ்வர்யம் அடைய செய்கிறவரும் அவர்தான், தரித்திரம் அடைய செய்கிறவர் அவர்தான். ఆయన ధనవంతులు చేయవాడు ఆయనే, దరిద్రులుగా చేయవాడు ఆయనే. அவர்தான் நம்ம உயர்த்தவர், அவரே நம்மை தாழ்த்துகிறவர். మన హెచ్చించువాడు ఆయనే, మన తగ్గించువాడు ఆయనే. உயர்த்தி வீழ்த்தப்பட்ட அந்த மனுஷனும் சில வருஷங்களுக்கு பிறகு தாழ்த்தப்பட்டார். హెచ్చించబడిన ఆ మనుషుడు కొన్ని సంవత్సరాల తర్వాత తగ్గించబడ్డాడు. நாம் என்ன புரிந்து கொள்ள வேண்டும், మనం ఏం అర్థం చేసుకోవాలి, தேவனிடத்தில் நாம் ஒரு இந்த உலகத்தில் ஆசீர்வாதம் நாம் கேட்கிறோமா, మన దేవుని యొక్క ఈ లోక ఆశీర్వాదం అడుగుతున్నామా, அதற்கு பதிலாக நாம் நாம் என்ன செய்யணும், என்ன செய்ய வேண்டும் என்று நாம் பொருத்தனை செய்தோமோ దానికి ఏం చేయాలి బదులుగా మొక్కుబడి చేసుకున్నామో அதை செய்தோமா, நாம் అది చేసామా, మనము நாம் தேவனுக்கு உண்மையாக இருக்கிறோமா, మనం నిజంగా దేవుని యొక్క ఉన్నామా, நாம் மறந்தாலும் தேவன் நம்முடைய பொருத்தனை ஒருபோதும் மறப்பதில்லை. మనం మర్చిపోయిన దేవుడు ఎన్నడూ మనం మొక్కుబడి మర్చిపోడు. எனவே நாம் ஒவ்வொருவரும் ஏதோ ஒரு பொருத்தனை செய்யறோம், கரெக்டா இல்லையா? మనం ప్రతి ఒక్కరం ఏదో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాం, అవునా కదా? ஒவ்வொருத்தரை கேட்ட ஒவ்வொரு காரியத்துல நான் இதுக்காக பண்ண அதுக்காக பண்ண சொல்றேன். మీరు ప్రతి ఒక్కరు అడిగితే ఇది నేను దీనికోసం చేశాను దానికోసం చేశాను చెప్తారు. கட்டாயமாக உலக ஆசீர்வாதத்திற்காக அநேகர் பொருத்தனை செய்றாங்க. ఎందుకంటే ఖచ్చితంగా ఈ లోక ఆశీర్వాదం కోసం అనేకలు మొక్కుబడి చేసుకున్నారు. ஆனால் பொருத்தனை செய்த போது நிறைவேற்ற வேண்டும். కానీ ఆ మొక్కుబడి చేసుకున్నప్పుడు నెరవేర్చవలెను. அடுத்து நம்ம பார்க்க போறோம், கடைசியாக பார்த்து நம்ம முடிக்க போறோம். చివరిగా చూసి ముగించబోతున్నాము. நான்காவது we are making go to get the spiritual blessing. ஆவிக்குரிய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்வதற்காக நாம் பொருத்தனை செய்கிறோம். నాలుగో కార్యము ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకోవడం కోసం మొక్కుబడి చేస్తున్నాము. இப்போ அநேகர் இந்த உலகத்திற்குரிய காரியத்திற்காக வந்து பொருத்தனை செய்றாங்க. అనేకులు ఈ లోక సంబంధమైన కార్యాల కోసం మొక్కుబడి చేసుకుంటున్నారు. தேவனுக்காக ஊழியம் செய்வதற்கு அநேகர் வந்து என்ன செய்யலாம், ரொம்ப வாஞ்சியாக இருக்கலாம். ఎందుకంటే దేవుని కోసం సేవ చేయడానికి అనేకులు ఆశ కలిగి ఉండవచ్చు. சோ அந்த பொருத்தனை நிறைவேற்ற வேண்டியது அவசியமாக இருக்கிறது. ఆ మొక్కుబడి చెల్లించవలసింది ముఖ్యమే ఉంది. இப்ப தாவீது தன் மனதில் என்னென்ன தீர்மானம் செய்திருந்தார் பார்க்க போறோம். చూడండి, దావీదు అతని హృదయంలో ఏ తీర్మానం తీసుకున్నాడో చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. Psalm 55 55 17 కీర్తనలు 55వ కీర్తన 15వ వచనం. 17 క్షమించండి 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. இப்ப என்ன செய்யணும், ஒரு நாளைக்கு நான் 3 வேளை பிரார்த்தனை பண்றேங்க. అతను 3 వేల ప్రార్థన చేస్తా అంటున్నాడు. இன்னொரு இடத்துல 5 வேளை பிரார்த்தனை பண்றேங்க. ఇంకొక చోట 5 వేల ప్రార్థన చేస్తా అంటున్నాడు. அது மட்டுமல்ல, இன்னொரு இடத்துல என்ன சொல்றா, ఇంకొక చోట ఏం చెప్తున్నాడు, Psalm 119 164 சங்கீதம் 119 కీర్తనలు 119 కీర్తనలో 164 படிப்போம். 164 చూద్దాం. 164. ఈ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ஒரு நாளைக்கு 7 முறை என்ன செய்யறானா, அவன் தேவனை துதிக்கிறான், ஸ்தோத்திரிக்கிறான். అతను ఏం చేస్తున్నాడు, ఒక దినానికి 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడు. சோ இது என்னது, ஆவிக்குரிய வாழ்க்கையில தேவனோடு செய்கிற தீர்மானங்கள். ఇది ఆత్మీయ జీవితంలో దేవునితో చేసే తీర్మానములు. அது மட்டும் இல்ல, உங்களுக்காக நான் வந்து விசேஷம் சொல்றேன், అది మాత్రం కాదు, ஊழியர் செய்வேன், నీ సువార్త పరిచయం చేస్తాను, அநேகருக்கு வந்து வார்த்தை சொல்றேன், అనేక నీ మాటలు చెప్తాను. இப்படி மனதில் பல பேர் என்ன செய்யறாங்க, தீர்மானம் செய்து ఇలాగ கொள்கிறார்கள். మనసులో అనేక తీర్మానం తీసుకుంటున్నారు. இப்ப யோவான் சாணனை குறித்து தேவன் என்ன சொன்னார், ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను గురించి దేవుడే చెప్తున్నాడు. நம்ம சில உதாரணங்கள் பார்க்க போகிறோம். ఒక ఉదాహరణ చూడబోతున్నాం. ஜான் பேப்டிஸ்ட் அவனுடைய குறித்து பார்க்க போகிறோம். అతని యొక్క జీవితం గురించి చూడబోతున్నాం. அவனுடைய வாழ்க்கைக்கு தேவன் நான் பிறந்த போது என்ன சொன்னார், అతని జీవితంలో దేవుడు అతను పుట్టినప్పుడు ఏం చెప్పారు, அவருடைய தூதர் மூலமாக சொன்னார். ఆయన యొక్క దూత మూలంగా చెప్పారు. லூக்கா 1ஆம் அதிகாரம் 15ஆம் வசனத்தை படிப்போம். The book of Luke chapter 1 verse 15. లూకా సువార్త మొదటి అధ్యాయం 15వ వచనము. திராட்சை ரசமும் மதுவும் குடிக்க மாட்டான் என்று வந்து தேவதூதன் சொல்கிறார். ద్రాక్ష రసమైనను మద్యమైన త్రాగడు అని చెప్పి దేవుడితో చెప్తున్నాడు. பிறக்கும் போது என்ன செய்ய மாட்டான், திராட்சை ரசம் குடிக்க மாட்டான், மது குடிக்க மாட்டான் சொல்றாரு. అతనే పుట్టినప్పుడే ద్రాక్ష రసం తాగడు, మద్యమైన తాగడు. இவன் தனக்குள்ள என்ன வந்து பிரதிஷ்டை, தனக்குள்ள என்ன பொருத்தனை செய்து கொண்டான்னு பார்ப்போம். ఇతడు తనలో ఏం ప్రతిష్ఠ చేసుకున్నాడో చూద్దాం. மார்க் 1ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தை படிப்போம். The book of Mark chapter 1 verse 6. మార్కు సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోహాను ఒంటి రోమములు వస్త్రములను మొల చుట్టూ తోలు గట్టియు ధరించుకుని వాడు,
అడవి తేనెను మిడతలను తినువాడు. சோ அவன் என்ன செஞ்சான்? అతను ఏం చేశాడు? என்ன ட்ரெஸ் போட்டுருந்தான்? అతను ఏ వస్త్రం వేసుకున్నాడు? ஒட்டகமயில் உடையும் என்ன செஞ்சான்? வார்க்கச்சி, அதான் அவனோட ட்ரெஸ் ஸ்பெஷல், அந்த ட்ரெஸ் போட்டுருந்தான். అతను స్పెషల్ డ్రెస్ అంటే ఏంటి? ఒంటి రోమాలతో చేసిన ఆ వస్త్రాలను ధరించేవాడు. அது மாதிரி என்ன வந்து ஆகாரம் என்ன ஆகாரம் சாப்பிட்டாம అతను ఏ ఆహారం తిన్నాడు? అతను வெட்டிக்கிளி காட்டு தேன் சாப்பிட்டுதான் சொல்றாங்க. అతడు అడవి తేనెను మిడతలు తినేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. அவனை குறித்து இயேசு என்ன சொல்றாரு? అతని గురించి యేసుక్రీస్తు వారు ఏం The చెప్తున్నారు? book of Matthew chapter 11 verse 18. மத்தேயு 11ஆம் அதிகாரம் 18ஆம் வசனம். మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. The book of Matthew chapter 11 verse 18. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక ఆ. మీరు దయ్యము పట్టిన వాడని వారందరూ இயேசு அவனை குறித்து இயேசு யோவான் சாணை குறித்து சாட்சி சொல்றாரு. యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. அவன் போஜனபானம் பண்ணாதவனாக வரல. அதாவது நம்ம சாதாரணமா சாப்பிடுற மாதிரி அவன் சாப்பிடுறவனாக வரல. అతను మన సాధారణంగా తినే లాగా అతను తినడానికి రాలేదు. எனவே அவன் என்ன செய்து கொண்டான்? தேவனோடு ஒரு பொருத்தனை செய்து கொண்டான். அதாவது ஆவிக்குரிய வாழ்க்கையில நான் இப்படி இருப்பேன் அப்படி பொருத்தனை செய்து கொண்டான். ఆత్మీయ జీవితంలో నేను ఇలా ఉంటాను అని ఒక ముక్కుబడి చేసుకున్నాడు. எப்படி தானியேல் என்ன செய்தான்? தானியேல் 1ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தை பார்க்கும்போது ఏ విధంగా తీసుకుందాం? దానియేలు గ్రంథం 8వ వచనము. దానియేలు ఏం చేశాడంటే, தானியேலோடு மற்ற சில வாலிபர் என்ன செய்றாங்க? அந்த பாபிலோன் அரண்மனைக்கு அழைத்து போறாங்க. దానియేలు ఇంకో కొంతమంది యవనస్తులు కలిసి బబులోనులో తీసుకుపోబడుతున్నారు. பாபிலோன் ராஜாவாகிய நேபுகாத்நேச்சர் என்ன செய்றான்? அவங்களுக்கு 3 வருஷம் ட்ரைனிங் தந்துட்டு బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడు? 3 సంవత్సరాలు వాళ్ళకి శిక్షణ ఇచ్చి அவங்க ராஜா அரண்மனையில ராஜாவுக்குரிய காரியத்தை அவங்க ஈடுபடுத்தணும். రాజు భవనంలో వచ్చేసి వాళ్ళకి ராஜாக்குரிய காரியம் రాజు సంబంధమైన కార్యాల్లో చేయడానికి అతను పెడుతున్నాడు. சோ அதுக்கேற்ற மாதிரி என்ன செய்யறான்? தன்னுடைய போஜனத்துல ஒரு பார்ட் வந்து அவங்களுக்கு அனுப்புறான். అతను రాజు తినే ఆహారంలో ఒక భాగాన్ని వాళ్ళకి పంపిస్తున్నాడు. தானியேல் என்ன செய்யறான்? ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? தன் மனதில் தீர்மானம் செய்து தன் மனதில் செய்த தேவனோடு ஒரு பொருத்தனை செய்து అతను మనసులో ఒక దేవునితో ఒక తీర్మానం తీసుకున్నాడు. அந்த ராஜாவுடைய போஜனத்தை அதை தீட்டுப்படுத்தாதபடிக்கு ఈ రాజు యొక్క భోజనం మూలం కానీ అపవిత్రం చెందకుండా நான் பரிசுத்தமாக நான் வாழ்வதற்கு நீ கிருபை தாங்க. నేను పరిశుద్ధంగా జీవించడానికి కృపను சோ గ్రహించండి. இவன் தன்னை அர்ப்பணித்த போது தேவன் என்ன செய்தார்? அந்த பொருத்தனை நிறைவேறுவதற்கு அவர் என்ன செய்ய உதவி செய்தார். ఎందుకంటే ఇతను తన అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆ మొక్కుబడి చెల్లించినట్లు ఆ దేవుడు అతనికి సహాయం చేశాడు. சோ நம்முடைய வாழ்க்கையில ஆவிக்குரிய வாழ்க்கை என்னன்னா அநேக காரியத்தை நம்ம என்ன பொருத்தனை செய்யணும்? அந்த பொருத்தனை நிறைவேற்ற வேண்டும். మనం కూడా ఆత్మీయ జీవితంలో అనేక మొక్కుబడి చేస్తున్నట్లయితే ఆ మొక్కుబడిని చెల్లించాలి. ஒரு ஊழியர் என்ன செஞ்ச தன்னோட பொருத்தனை சொன்னாரு. ఒక సేవకుడు తన యొక్క మొక్కుబడిని చెప్పుకున్నారు. நான் ஒருபோதும் கடன் வாங்க மாட்டேன். ఎన్నడూ అప్పు తీయను. என்னோட தேவைகளை ஒருபோதும் நான் வந்து தேவனை தவிர மத்த எந்த மனுஷன் எடுத்துக்க மாட்டேன். నా దేవుడి దగ్గర దగ్గర నుంచి నా అవసరం ఏ మనిషితో నేను చెప్పుకోను. எப்போது நான் வந்து ஏதாவது சபைக்கு போகும்போது ஒயிட் அண்ட் ஒயிட், அதாவது ஊழியர் செய்யும்போது ஒயிட் அண்ட் ஒயிட் தான் போடுவேன். ఎందుకంటే సంఘానికి వెళ్ళినప్పుడు వైట్నే వేసుకుంటాను. உண்மைதான் நான் பேர் எந்த ஒரு மனுஷன் நம்ப மாட்டேன். మిమ్మల్ని నమ్ముకుంటున్నా కానీ ఏ మనిషిని నమ్మను. இப்படி பொருத்தனை செய்து கடைசி வரை தீர்மானித்தார். அதன்படி வந்து வாழ்ந்தார். ఎందుకంటే ఇలా తీర్మానించుకొని చివరి వరకు మరణించే వరకు ఆ తీర్మానం జీవించాడు. சோ என்னுடைய வாழ்க்கையில அநேக நான் பொருத்தனைகள் பண்ணேன். నేను కూడా నా జీవితంలో అనేక తీర్మానాలు చేస్తున్నాను. ஆவிக்குரிய வாழ்க்கையில பண்ணேன். నా ఆత్మీయులు అనేక మొక్కుబడి చేస్తున్నాను. சில காரியத்தை மட்டும் எல்லாத்தையும் சொல்ல வருது. కొన్ని కార్యాలు చెప్పాలనుకుంటున్నాను, అన్ని కార్యాలు చెప్పాలనుకుంటున్నాను. ஒருபோதும் நான் கடன் வாங்கக்கூடாது. ఎప్పుడు అప్పు తీయకూడదు. இந்த ஊழியத்தின் தேவையை நீங்க மட்டும் தான் சந்திக்கணும். ఈ పరిచర్య అవసరం మీరు మాత్రమే ఎదుర్కోవాలి. சோ இந்த ஊழியத்தை நீங்க தான் நடத்தணும். அதுக்கு என்னோட கூட இருந்து செய்யுங்க. ఈ పరిచర్య మీరు మాత్రమే నడిపించాలి, దానికి తోడే ఉండి నడిపించండి. இப்படி நான் தேவனோடு பொருத்தனை செய்தேன். ఈ విధంగా నేను దేవునితో మొక్కుబడి இன்னும் చేసుకున్నాను. சில காரியத்தை சொன்னேன். நான் அதை வந்து சொல்ல வருது. ఇంకా అనేక కార్యాలు చెప్పాను, అది చెప్పడానికి சோ தேவனோடு சொன்ன பொருத்தனை நிறைவேற்றுவதற்கு தேவன் இதனால் மட்டும் கிருபை தருகிறார். దేవునితో చేసిన మొక్కుబడులు చెల్లించడానికి దేవుడు ఇంతవరకు నాకు కృపను சோ ఇస్తున్నాడు. இதற்கு நாம் என்ன புரிந்து கொள்கிறோம்னா, దీని మూలంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, நாம் எந்த ஒரு பொருத்தனை செய்தாலும் அதை செய்து நாம் நிறைவேற்ற வேண்டும். మనం ఏ మొక్కుబడి చేసుకున్నా ఆ మొక్కుబడిని చెల్లించి తీరాలి. சோ இந்த பொருள் நாம் என்ன செய்யணுமா? தாவீது என்ன சொல்கிறார்? చూడండి దావీదు ఏం చెప్తున్నాడని. சங்கீதம் 116 18-19 படிப்போம். Psalm 116 18 and 19. சங்கீதம் 116 18-19. కీర్తన 116 The book of Psalm chapter 116 verse 18 and 19. 18 మరియు 19 వచనాలు. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. சோ இப்ப தாவீது என்ன சொல்றான்? చూడండి దావీదు ఏం చెప్తున్నాడు. இந்த ஜனங்களுக்கு முன்பாக நான் சொன்ன பொருத்தனை செய்வேன், இந்த சபைக்கு முன்னாடி நான் நிறைவேற்றுவேன்னு சொல்றேன். అంటే ఈ ప్రజల ఎదుట నేను చేసిన మొక్కుబడిని ఈ యొక్క సమాజం ఎదుట నేను చెల్లిస్తాను. அதே போல ஆலயத்துல எல்லாருக்கும் நிறைவேற்றுவேன். ఈ మందిరం ఎదుట నేను దీన్ని చెల్లిస్తాను. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు. சங்கீதம் 56:12 பார்க்கும்போது 56 verse 12. சங்கீதம் 56:12 பார்க்கும்போது కీర్తనలో 51 కీర్తనలో 12వ వచనం చూసినప్పుడు, நான் செய்த பொருத்தனைகள் என் மேல் இருக்கிறது என்று சொல்கிறார். నేను చేసిన మొక్కుకున్నది నా మీద ఉన్నది அப்புறம் చెప్పాడు. பொருத்தனை என் மேல இருக்கு, நான் அதை செய்து நிறைவேற்றணும் அப்படின்னு சொல்றோம். నేను మొక్కుకున్నవి నా మీద ఉన్నది నేను చెల్లించి ముగిస్తాను అంటున్నాడు. ஓகே. இப்ப நம்ம அந்த பொருத்தனை மட்டும் செய்யும் போது మనం ఒక మొక్కుబడి చేస్తున్నప్పుడు நாம் என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలి?
நமக்கு அது நஷ்டம் வந்தாலும் செய்து நிறைவேற்ற வேண்டும். అది మనకి నష్టమే కలిగినా కూడా దాన్ని చేసి మనం తీరాలి. அதான் சொல்லப்பட்டிருக்கு. சங்கீதம் 15 எடுத்துப்போம். మనం తీసుకున్న కీర్తనలు 15వ కీర్తన, The book of Psalms, chapter 15. அதுல 3வது வசனம், ஆணையிட்டது நஷ்டம் வந்தாலும் அது தவறாமல் இருப்பார். சங்கீதம் 15ல 15లో ఓకే. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. సారీ 4. Psalm 15:4. சங்கீதம் 15ல 4 என்ன சொல்லப்பட்டிருக்கு? కీర్తన 15వ కీర్తన 4వ వచనం ఏం చెప్పబడి ఉంది? தேவனை நோக்கி நான் ஒரு ஆணையிட்ட நான் செய்வேன்னு சொல்றேன். దేని వైపు చూసి నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఆనగా పెట్టుకున్నాను. அது எனக்கு நஷ்டம் வந்தாலும் நான் தவறாமல் அதை நிறைவேற்றுவேன். అది నాకు నష్టమే కలిగినా కూడా నేను దాన్ని చేసి ముగిస్తాను. சோ நம்முடைய வாழ்க்கையில் நாம் சில கஷ்டத்தை தேவனை நோக்கி நாம் வந்து பொறுத்தரை செய்யறோமா? మన జీవితంలో దేవుని వైపు చూచుకొని మొక్కుబడి చేసుకుంటున్నామా? நம்முடைய வாழ்க்கையில் அதாவது சத்துருடைய கிரிகள், அதாவது பிசாசுடைய கிரிகள் இருக்கலாம். మీకు మన జీవితంలో శత్రు క్రియలు ఉండవచ్చు. இந்த பிசாசு கிரிகளை வந்து நீங்க விடுதலை செய்தா நான் இப்படி இருக்கேன் அப்படின்னு நம்ம ఈ சொல்றோமா? సాతాను క్రియలను విడిపిస్తే నేను ఇలాగ చేస్తానని చెప్తా అంటున్నారా? அந்த பொறுத்து நிறைவேற்றும் போது தேவன் கட்டாயமாக விடுதலை தருவார். ఆ మొక్కుబడి మీరు చెల్లించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు నెరవేరుస్తాడు. அதான் சொல்லப்பட்டிருக்கு. நாகூம் chapter 1 verse 15. நாகூம்ல 1ஆம் அதிகாரம் 15ஆம் வசனத்தை பார்க்கும்போது, నాహూము గ్రంథము 1ஆம் அதிகாரம் 15ஆம் வசனம். మొదటి అధ్యాయము 15వ వచనంలో, The book of Nahum chapter 1 verse 15. யூதாவே உன் படைகளை ஆசரி, உன் பொருத்தனை செலுத்து, துஷ்டனின் வழியாக கடந்து வருவதிலே அவன் முழுதும் சங்கரிக்கப்பட்டான். యూదా నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబడులను చెల్లింపుము, వెడుతురు నీ మధ్య నీక సంచరించడు, వారు బొత్తిగా నాశనం ఆయను. சோ நமக்கு விரோதமாக சத்துருடைய கிரிகள் நம்முடைய வாழ்க்கையில் இருக்கு. మనకు వ్యతిరేకంగా శత్రు క్రియలు మన జీవితంలో ఉంది. இந்த சாத்தானுடைய கிரிகள் நமக்கு விடுதலை பெற வேண்டும் நாம் என்ன செய்ய வேண்டும்? మన సాతాన క్రియల నుంచి విడుదల పొందుకోవడానికి ఏం చేయవలెను? தேவனோடு பொருத்தனை செய்ய வேண்டும். దేవునితో మొక్కుబడి அந்த చేసుకోవాలి. பொருத்தனை நாம் செய்யும் போது அதை நிறைவேற்றும் போது ఆ మొక్కుబడి చేసుకున్నప్పుడు మనం నెరవేర్చాలి. அந்த பொருத்தனை நிறைவேறிய காரணத்தினால் ఆ మొక్కుబడి నెరవేర్చడం మూలముగా அதான் சொல்ல பொருத்தனையை செலுத்து, ఈ మొక్కుబడి చెల్లించు, சாத்தானை நீ உன் பக்கமாக வரமாட்டான். సాతాని పక్కన రాడు. அவனுடைய வாழ்க்கையில இருந்து நான் வந்து என்ன செஞ்சுட்டேன்? அகற்றி விட்டேன்னு சொல்றாரு. నీ జీవితం నుంచి సాతాన్ని వెళ్ళగొట్టాను. எனவே இந்த பொருத்தனைங்கிறது என்னங்கிறத நம்ம புரிஞ்சுக்கிட்டோம். ఈ రోజు మనం మొక్కుబడి అంటే ఏంటో మనం అర్థం చేసుకున్నాం. ఈ రోజు பொருத்தனை செய்வது நம்முடைய வாழ்க்கையில் அவசியம் என்பதை புரிந்து கொள்ள ఈ வேண்டும். మొక్కుబడి చేయడం మన జీవితంలో అవసరము అని తెలుసుకోవాలి. நம்முடைய வாழ்க்கையில் ஒவ்வொருவரும் ஆவிக்குரிய வாழ்க்கை தேவனுக்காக நாம் வைராக்கியமாக இருப்பதற்கு, మన జీవితంలో ఆత్మీయ జీవితంలో వైరాగ్యంగా మనం ఉండడానికి, ஆண்டவரே நமக்காக வைராக்கியமா இருக்கணும். ప్రభువా నీ కొరకు వైరాగ్యంగా ఉండాలి. ஒரு நாளைக்கு 3 வாரி நாம் பிரார்த்தனை பண்ணணும். నేను ఒక దినం 3 దినములు 3 సార్లు ప్రార్థన చేయాలి. இப்போ ஒரு முஸ்லிம் யோசிச்சு பாருங்க, அதாவது தேவனை அறியாதவங்க, அதாவது உண்மையான தேவன் கிடையாது. కొన్ని నిజమైన దేవుడు కాదు, దేవుని ఎరగని ముస్లిం చూడండి. ஆனா 5 நாள் ஒரு நாளைக்கு என்ன செய்யறாங்க? 5 வேளை ஒரு நாளைக்கு வந்து என்ன செய்யறாங்க? அவங்களோட இதை ஜெபம் பண்றாங்க. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక దినానికి 5 సార్లు వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు. சோ பாருங்க, சாதாரண அதாவது தேவனை அறியாதவங்க அவ்வளவு உண்மையா இருக்காங்க. చూడండి, దేవుని ఎరగని వాళ్ళు నిజంగా ఉన్నారు. தேவன் நம்முடைய வாழ்க்கையில் அந்த உண்மைத்தன்மை எதிர்பார்க்க, அதுக்கு நம்ம என்ன செய்ய வேண்டும்? தேவனுக்காக பொருத்தனை செய்ய வேண்டியது அவசியமாக. దేవుడు మన దగ్గర ఏం చేస్తున్నాడు? ఒక నీతిని నిజాయితీని ఎదురు చూస్తున్నాడు. అలా ఉన్నప్పుడు మన దేవుని ఎంత మొక్కుబడి చేసుకోవాలి. ஆண்டவரே உமக்காக நான் வைராக்கியமா வாழ எனக்கு அதுக்கு கிருபை தாங்க, பலம் கொடுங்க. ప్రభువా నీ కోసం నేను వైరాగ్యంగా జీవించాలని కృపను గ్రహించండి. வெளியில போகும்போது நான் வந்து ஜெபம் பண்ணும்போது அற்புதம் நடக்கணும், அதுக்கு கிருபை தாங்க. ప్రభువా నేను బయటికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతాలు జరగాలి, దాని కోసం మీరు కృపను దయచేయండి. அப்படி நடக்கும்போது அநேகரும் உடைய சமூகத்தை கொண்டு வருவேன். అలాగా జరుగుతున్నప్పుడు అనేకులు మీ సమూహం తీసుకొస్తాను. நாமத்தை நான் மகிமைப்படுத்துவேன். మీ నామాన్ని మహిమపరుస్తాను. இப்படி அநேக ஆவிக்குரிய வாழ்க்கையில பொருத்தனைகள் செய்வது அவசியமாக. ఇలాగ అనేక ఆత్మీయ జీవితంలో మొక్కుబడులు చేయవలసింది ముఖ్యమైనది. தேவன் நாம் செய்கிற காரியத்தை வைத்துதான் நமக்கு ஒரு காரியத்தை தர முடியும். దేవుడు మనం చేసిన కార్యాలను బట్టి ఆయన చేయగలడు. அது மட்டுமல்ல, தேவனோடு நாம் இந்த பொருத்தனை பலியை செலுத்தினால்தான் దేవునితో ఈ మొక్కుబడి బలులు చెల్లించినప్పుడు தேவன் நம்மை பார்த்து சொல்கிறார். దేవుడు మనం చూసి చెప్తున్నాడు. அடுத்தது இயேசு வரும்போது యేసుక్రీస్తు వారు ఆయన వచ్చినప్పుడు அவருடைய தூதர்களை அனுப்புவாரா? ఆయన దూతలను పంపిస్తాడంట. என்ன செய்வாரா? ఏం చేస్తారంట? Chapter 50 verse 5. சங்கீதம் 50ல కీర్తన 50వ కీర్తన, the book of Psalms chapter 50 50వ కీర్తన verse 5. 5వ వచనము, బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. So பலியினால் என்னோட உடன்படிக்கை செய்த இந்த பரிசுத்தவான் இடத்தில் கூட்டுங்கள் என்று சொன்னேன் சொல்றாரு. నేను బలి అర్పణ చేత నిబంధన చేసుకున్న నా భక్తులను నా సమకూర్చండి అని చెప్పంటున్నారు. என்ன அர்த்தம்? బలి అర్థం ఏంటి? அன்றைக்கு என்ன செய்தார்கள்? சமாதான பலிகள்
సర్వాంగ దహన బలి, పావ నివారణ బలి, కుట్ర నివారణ బలి పల బలిகள் தந்தார். ఆ దినము అనేక బలులు చేశారు. సర్వాంగాంగ బాహుబలులు, పాప నివారణ బలు, దోష నివారణ బలు, అనేక బలులు వాళ్ళు చేశారు. இப்போது நாம் என்ன பலிகள் செலுத்துகிறோம்? ఇప్పుడు మనం ఏ బలులు చెల్లిస్తున్నాం? நீதி பலிகளை செலுத்துகிறோம். నీతి అను బలులు చెల్లిస్తున్నాం. தாவீதோட சங்கீதம் 4வது சங்கீதத்தை சொல்றார். దావీదు తన ఒక కీర్తన 4వ కీర్తన చెప్తున్నాడు. நான் நீதி பலிகள் செலுத்தி உன் மீது நம்பிக்கையாக இருப்பேன் என்று నేను சொல்கிறார். నీతిని బలులు చెల్లించి నీ మీద నమ్మకం కలిగి ఉన్నానని చెప్పంటున్నాడు. நீதி பலினா என்ன அர்த்தம்? నీతి బలి అంటే అర్థం ఏంటి? தேவனை துதிப்பது, దేవుని స్తుతించడము, தேவனை ஆராதிப்பது, దేవుని ఆరాధించడము, மற்றவர்களை இரக்கமாக இருப்பது, దేవుని ఇతరుల మీద కనికరముగా ఉండడము, நாம் தேவனுடைய வார்த்தை கீழ்ப்படுத்தி நடப்பது, దేవుని మాటలకు లోబడి నడుచుకోవడము, அநேகருக்கு நன்மை செய்து தான தர்மம் செய்வது, అనేకులకి దాన ధర్మములు చేయడము, தேவனுக்கு நாம் பொருத்தரை பலி செலுத்தி அவருக்கு தர வேண்டிய தசமாகம் காணிகள் தருவது. దేవునికి మొక్కుబడి చేసుకొని ఆయనకు రావాల్సిన కానుకలు దశంభాగాలు అందివ్వడము. சோ இந்த பலிகள் நாம் செலுத்துவது ఈ బలులని చెల్లించడము தேவன் விரும்புகிற நீதியின் பலிகளாக இருக்கிறது. దేవుడు ఇష్టపడే నీతియుక్తమైన బలులే ఉన్నాయి. எனவே இந்த பலிகளை செய்து தம்முடைய பரிசுத்தவான்களை கூட்டுங்கள் என்று சொல்வார் என்று ఈ சொல்லப்பட்டிருக்கிறது. బలులు చెల్లించిన తన భక్తులను ఆయన సమకూర్చండి అని చెప్తున్నారు. எனவே தேவனுக்கு பலியை செலுத்துவது நம்முடைய கடமையாக இருக்கிறது. దేవునికి బలి చెల్లించడము మన బాధ్యత ఉంది. அப்போதான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் வருகையில் అప్పుడే ప్రభుని యేసుక్రీస్తు వారు రాకడలో நம்முடைய தூதர்களுக்கு கட்டளையிடுவார். ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. அவரோடு நாம் பலிகளை செலுத்தி ஒரு நாமத்தை மகிமைப்படுத்தின் காரணமாக ఇప్పుడు ఆయన రాకడలో ఆయనతో కలిసి ఆయన మహిమపరచడం మూలంగా அவரோடு கூட அந்த பரலோக ராஜ்யத்திற்கு எடுத்துக் கொள்ளப்படும். ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో మనం కొనుక్కోబడతాము. ஆமென். ఆమేన్. இன்னைக்கு நாம் என்ன பார்த்தோம்னா, ఈరోజు మనం ఏం చూసామంటే today we have seen about the vow, how to pay the vows to the God. நாம் தேவனுக்கு எப்படி ஒரு பொருத்தனை செலுத்துவது என்பதை பார்த்தோம். మన దేవుని యొక్క ఎటువంటి మొక్కుబడి చెల్లించడం ఎలాగా చూసాము. பொருத்தனை என்றால் என்ன அர்த்தம்? మొక్కుబడి అంటే అర్థం ఏంటి? மற்ற அந்நிய ஜனங்கள், அதாவது தேவனை அறியாத விக்கிரகாரம் செய்த ஜனங்களும் దేవుని ఎరుగని విగ్రహార్థం చేసే ప్రజలు కూడా அவர்களும் தம்முடைய விக்கிரகத்துக்கு என்ன செய்றாங்க? பொருத்தனை செய்து వాళ్ళు கொள்கிறார்கள். ఆ విగ్రహాలకు ఏం చేస్తున్నారు? మొక్కుబడి చేసుకుంటున్నారు. மொட்டை அடிச்சுறாங்க, గుండు కొట్టుకుంటున్నారు, காணிக்கை உண்டியல போடுறாங்க. కానుకలు హుండీలో వేస్తున్నారు. இப்படி அவர்களும் செய்கிறார்கள். ఇప్పుడు ఈలాగా వాళ్ళు చేస్తున్నారు. அவர்கள் எப்படி கற்றுக்கொண்டார்கள்? వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? நம் மூலமாக கற்றுக்கொண்டார்கள். మన మూలంగా వాళ్ళు నేర్చుకున్నారు. தேவன் சொன்ன பொருத்தனை மூலமாக தான் பல காரியங்கள் வெளியில வருகிறது. దేవుడు చెప్పిన మొక్కుబడి మూలంగా అనేక కార్యాలు బయటకు వచ్చాయి. மற்ற யோனா தேவனை பார்த்து சொன்னார். ఆ దినము యోనా దేవుని చూసి చెప్పాడు. தேவன் அவனுக்கு நினைவே பட்டத்தில் சென்று சுவிசேஷத்தை அறிவிக்க சொன்னார். దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పారు. ஆனால் அவன் தேவ சமூகத்தை விட்டு விலகி நினைவே போவதற்கு பதிலாக தர்ஷீஸ் பட்டணத்துக்கு போனார். అతడు దేవుని ఆ మాటకి వ్యతిరేకంగా నినివే పట్టణానికి బదులుగా తర్షీషు వైపుగా వెళ్ళినప్పుడు எனவே தேவன் ஒரு மீனை கட்டளையிட்டு அவன் என்ன செய்தார்? மீனுடைய வயிற்றில் 3 நாள் தங்க வைத்தார். దేవుడు అతను ఒక మత్స్యముగా ఆజ్ఞాపించి ఆ మత్స్యం కడుపులో 3 దినములు ఉన్నట్టు చేశాడు. எனவே மீனுடைய வயிற்றில் 3 நாள் அவன் கஷ்டப்பட்ட போது, உபத்திரவப்பட்ட போது, ఆ మత్స్యం కడుపులో అతను 3 దినములు కష్టపడినప్పుడు, ఉపద్రవం పడినప్పుడు தன்னை படைத்த தேவனை நோக்கி அவன் பொருத்தனை செய்து பிரார்த்தனை తను செய்கிறான். సృష్టించిన దేవుని వైపు చూసి ఒక మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేశాడు. தேவன் பொருத்தனை கேட்டு என்ன செய்கிறார்? கரையில் அவனை வந்து என்ன செய்கிறார்? மீனுடைய வயிற்றிலிருந்து துப்ப வைக்கிறார். దేవుడు ఆ మొక్కుబడి విని ఆలకించి ఆ ప్రార్థన ఆలకించి ఏం చేస్తున్నాడు? అతని ఒడ్డున పడవేయనట్టు చేస్తున్నాడు. எனவே அப்படி என்ன செய்கிறார்? அந்த பொருத்தனை நிறைவேற்றுகிறார். ఆ ప్రకారమే ఆ మొక్కుబడి చెల్లిస్తున్నాడు. நினைவே பட்ட அந்த மக்களுக்கு சென்று என்ன செய்கிறார்? மனம் திரும்புங்கள் என்று தேவனுடைய வார்த்தை எச்சரிக்கையாக அறிவிக்கிறார். నినివే పట్టణానికి వెళ్ళి మీరు మారు మనసు పొందండి అని దేవునికి మాటలు అతను తెలియజేశాడు. அவர்கள் மனம் திரும்புகிறார்கள். వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. எனவே இந்த பொருத்தனை என்பது என்ன என்றதை நாம் பார்த்தோம். ఈ యొక్క మొక్కుబడి అంటే ఏంటి అని చూసాము. பொருத்தனை எப்போது முதலில் தொடங்கியது என்று பார்த்தோம். మొక్కుబడి ఎప్పుడు ప్రారంభమైందని చూసాము. யாக்கோபு தன்னுடைய வாழ்க்கையில் தன்னுடைய தாய் தகப்பனை விட்டு பதாமராம் என்ற அவருடைய மாமா வீட்டுக்கு போன போது, యాకోబు మొట్టమొదటిగా బద్దరాము అని చెప్పేసి తన లాభాలు ఉంటున్న ఆ స్థలానికి వెళ్ళినప్పుడు வழியில அவன் பெத்தேல் என்ற இடத்துல அவன் வந்து உறங்கிய போது, అతను బెతేలిమన ఆ స్థలంలో అతను నిద్రిస్తున్నప్పుడు தான் அதாவது சொப்பனமாக கண்ட தேவன் என்று ஒரு பொருத்தனை செய்கிறார். అతను స్వప్నంగా కలగకైనా అతను ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. நான் போகிற இடத்துல நீ என்னோட கூட இருந்து మీరు నేను వెళ్ళే చోట అవి నా తోడే ఉండి என்னை பாதுகாத்து నన్ను కాపాడి எனக்கு உண்ண உணவும் குடிக்க உடையும் தந்து నాకు ఆహారమును బట్టలు మీరు నాకు అనుగ్రహించి எல்லாத்தையும் சந்தித்தார். ప్రతి అవసరం ఎదుర్కొంటే சமாதானத்தை மீண்டும் அவனுடைய தகப்பன் வீட்டுக்கு நீர் வர வைத்தார். సమాధానంతో మరల నా తండ్రి వద్దకు మీరు తీసుకువచ్చినట్లయితే எனக்கு தருகிற எல்லாவற்றும் உனக்கு தசபாகம் தருவேன் என்று பொருத்தனை செய்கிறார். మీరు నాకు ఇచ్చిన అన్నిటిలో 10వ వంతు మీకు దశమ భాగం ఇస్తాను అని చెప్పి మనం మొక్కుకుంటున్నాడు. எனவே அந்த பொருத்தனை செய்வதை என்ன செய்கிறார்? யாக்கோபுக்கு தேவன் நினைவூட்டுகிறார். ఆ మొక్కుబడి చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? యాకోబుకి జ్ఞాపకం తీసుకొస్తున్నాడు. 20 வருஷம் அவன் என்ன செய்கிறார்? தன்னுடைய குடும்பத்திற்காக உழைத்த போது, 20 సంవత్సరాలు అతని కుటుంబం కోసం అతను కష్టపడినప్పుడు இப்போது நீ எழுந்து உன்னுடைய தகப்பன் வீட்டுக்கு போ. ఇప్పుడు లేచి నీ తండ్రి యొద్దకు వెళ్ళుము. நீ பெத்தேலில் ஒரு தூணிற்கு எண்ணெயினால் அபிஷேகம் செய்து నీవు బెతెల్లో ఒక రాయికి ఒక స్తంభముగా నిలబెట్టి అభిషేకించావు. என்னோடு பொருத்தனை செய்தாயே அந்த தேவன் நான் தான் அப்படின்னு சொல்கிறார். నాతో మొక్కుబడి చేసుకున్నావే ఆ దేవుడు నేనే.
எனவே நம்முடைய வாழ்க்கையில் தேவன் ஒருபோதும் பொருத்தனை மறப்பதில்லை என்பதை நாம் புரிந்து கொள்ள మన జీవితంలో మనం చేసిన మొక్కుబడులను దేవుడు ఎన్నడూ మర్చిపోవడం లేదు అని అర్థం చేసుకోండి. பொருத்தனை குறித்து தேவன் என்ன சொன்னார் என்று பார்த்தோம். మొక్కుబడి గురించి దేవుడు ఏం చెప్పారో చూసాము. நாம் பொருத்தனை செய்யாவிட்டால் பாவம் இல்லை. మనం మొక్కుబడి చేసుకోకపోతే పాపం లేదు. ஆனால் பொருத்தனை செய்தால் அது நிறைவேற்றி தீர வேண்டும். మొక్కుబడి చేసుకుంటే అది చెల్లించి తీరాలి. அதை தாமதப்படுத்தாமல் உடனே நிறைவேற்ற வேண்டும். దాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలి. புத்தி பிசகா செய்தது என்று ஒருபோதும் சொல்லக்கூடாது. అయ్యో నేను తెలియకుండా చేశాను అని చెప్పి చెప్పకూడదు. எனவே தேவனின் முன்பாக சொல்லும் போது தேவன் நம்ம மேல் கோபப்பட்டு ఎందుకంటే దేవదూత ఎదుట మనం చెప్పినప్పుడు దేవుడు మన మీద కోపపడి நம்முடைய கையில் கிரியை ஏன் அழிக்க வேண்டும் என்று சொல்கிறார். ఎందుకంటే మన నీ కష్టార్జితం ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటున్నావు అంటున్నాడు. எனவே நம்முடைய மாம்சத்தை பாவத்திற்கு உள்ளாக்காதபடிக்கு ఇప్పుడు మన దేహమును పాపానికి లోన్ చేయకుండా ఉన్నట్లు நாம் என்ன செய்யணும், செய்து கொண்டு அந்த பொருத்தனை நிறைவேற்ற வேண்டும். మనం చేసిన ఆ మొక్కుబడి చెల్లించాలి. நாம் வந்து எப்படி பொருத்தனை குறித்து பார்த்தோம், ஒரு குடும்பத்தை எப்படின்னு பார்த்தோம். మనం మొక్కుబడి అంటే ఏంటో ఒక కుటుంబం ఎలా ఉంటుందో చూసాము. ஒரு கணவனிடத்துல வந்து ஒரு மனைவி சொல்றது மாதிரி பொருத்தனை செய்தான்னு சொல்லிட்டு ఒక భర్త యొక్క ఒక భార్య చెప్తుంది నేను మొక్కుబడి చేసుకున్నానని. அவன் மௌனமாக இருந்தால் அவன் சரியா இருந்தான் சொன்ன அந்த பொருத்தனை நிறைவேற்ற வேண்டும். ఇంకా అతను మౌనంగా ఉన్నట్లయితే సరైన అర్థము ఆ మొక్కుబడి చెల్లించాలి. ஆனால் வேண்டாம் என்று அப்ஜெக்ஷன் செய்யும் போது நிறைவேற்ற வேண்டிய அவசியம் இல்லை. ఎందుకంటే అది వద్దు అని చెప్పినప్పుడు అది నెరవేర్చవలసిన అవసరం లేదు. ஆனால் அந்த அக்கிரமத்தை கணவன் சுமப்பான். కానీ ఆ అక్రమంను చేసి ఆ భర్త మోస్తాడు. அதே போல ஒரு குடும்பத்தில் தகப்பன் எடுத்து தன்னுடைய பெண் ஒரு பொருத்தனை சொல்லும் போது అదే విధంగా ఒక తండ్రి యొక్క ఒక కుమార్తె ఉన్నప్పుడు ఆ మొక్కుబడి చెప్పుకున్నప్పుడు அந்த தகப்பன் ஒன்றும் சொல்லாமல் தான் அந்த பொருத்தனை நிறைவேற்ற வேண்டும். ఆ తండ్రి ఏమి చెప్పకుండా ఉంటే ఆ మొక్కుబడి చెల్లించాలి. ஆனால் வேண்டாம் என்று சொல்லும் போது அதை நிறைவேற்ற வேண்டிய அவசியம் இல்லை. వద్దు అని చెప్పినప్పుడు నెరవేర్చవలసిన అవసరం లేదు. எனவே நாம் இந்த பொருத்தனை குறித்து நாம் வந்து புரிந்து கொள்ள வேண்டும். தேவன் அந்த பொருத்தனை நிறைவேற்ற சொல்கிறார் என்பதை புரிந்து கொள்ள வேண்டும். మొక్కుబడి గురించి మనం అర్థం చేసుకోవాలి. మనం చేస్తున్న మొక్కుబడిని దేవునికి చెల్లించాలి. సో முதல்ல என்ன பார்த்த எந்தெந்த காரியத்தை நாம் பொருத்தனை செய்தோம் என்று பார்த்தோம். మొదటిగా మనం చూసాం ఏ కార్యాల్లో మొక్కుబడి చేసుకుంటామో చూసాము. எப்போது முடியாத காரியம் ஒன்று இருக்கிறது, அது முடிய வேண்டும் என்று நாம் நினைத்து தேவனிடத்தில் ஒரு பொருத்தனை செய்யும். ఎప్పుడు మనకి అసాధ్యమైన కార్యం అనేది మన ఎదుట ఉన్నదో అది సాధ్యమవడానికి మనం మొక్కుబడి చేసుకుంటామని చూసాం. இப்படி எப்தாவுடைய வாழ்க்கையில் அவன் வந்து ஜெயம் கொள்வது கடினமான காரியம். అందుకు యెఫ్తా యొక్క జీవితంలో అతని జీవితంలో అతను జయించడము కఠినమైన కార్యము. அப்படி இப்போ தேவனிடத்தில் ஒரு பொருத்தனை செய்கிறார். అతను దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. அவன் ஜெயம் கொண்டு வந்தால் என்னுடைய வீட்டுல இருந்து வெளியே வருகிறது நான் உனக்கு வந்து பொருத்தனையாக தருகிறேன் சொல்றான். ఎందుకంటే నేను జయించి తిరిగి వస్తే ఆ ఇంటికి వద్దటి నుంచి ఏదైతే మొదటిగా వస్తుందని మీకు బలిగా అర్పిస్తానన్నాడు. அதோட சொந்த குமாரத்தின் பொருத்தனையாக தருகிறார். సొంత కుమార్తెను అతను చేసి ఆ మొక్కుబడిగా చెల్లించాడు. தேவன் உத்தமனாக இருப்பது நம்ம உத்தமனாக இருக்கிறார். మన దేవుడు ఉత్తముడుగా ఉన్నప్పుడు ఉత్తముడుగా ఉన్నాడు. நாம் வந்து மாறுபாடுகளாக இருக்கும் போது మనం మారే ప్రజలుగా ఉన్నప్పుడు நமக்கு மாறுபடுகிற தேவனாக, அதாவது தன்னுடைய ஞானத்தை வெளிப்படுத்த தேவனாக మనకు కూడా మారే దేవుడుగా ఆయన జ్ఞానాన్ని మనకి తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. நம்முடைய வாழ்க்கையில் முடியாத காரியத்தை தேவன் முடிய வைக்கும் போது நாம் பொறுத்து நிறைவேற்ற வேண்டும். మన అసాధ్యమైన కార్యాలు మన దేవుడు సాధ్యం చేసినప్పుడు మనం మొక్కుబడి చెల్లించాలి. நம்முடைய வாழ்க்கையில் கஷ்டங்கள் உபத்திரம் சிரமங்கள் நாம் இருக்கும் போது பொறுத்தனை செய்கிறோம். ఇప్పుడు చేసే మన జీవితంలో కష్టాలు శ్రమలు ఉపద్రవం ఉన్నప్పుడు మొక్కుబడి చేసుకుంటున్నాం. సో அப்படி நாம் பொறுத்தனை செலுத்தும் போது ఆ మొక్కుబడి చెల్లించినప్పుడు ஆபத்து காலத்தை தேவனை நோக்கி கூப்பிடும் போது ఆపత్కాలను దేవుడు చూసి మొరపెట్టినప్పుడు நம்முடைய பொறுத்தனை கேட்டு நம்முடைய ஜெபத்தை கேட்டு நம்ம விடுவிக்கிறார். మనం వచ్చేసి మన మొక్కుబడులు విని మన ప్రార్థన ఆలకించి ఆయన మనం విడిపిస్తున్నాడు. அந்த பொறுத்தனை நிறைவேற்ற வேண்டும். ఆ మొక్కుబడి మనము నెరవేర్చాలి. மனாசேயுடைய வாழ்க்கையில் நாம் பார்த்தோம். మనస్సు యొక్క జీవితంలో మనం చూసాము. அவன் தேவனை நோக்கி மனதில் ஒரு தீர்மானம் செய்து கொண்டான். అతను దేవుని వైపు చూసి మనసులో ఒక తీర్మానం తీసుకున్నాడు. நமக்கு விரோதமாக பல பாவம் செய்துட்டான். నేను మీకు విరోధంగా అనేక పాపాలు చేశాను. இது மீண்டும் என்ன எருசலேமுக்கு கொண்டு வந்து சேர்த்தா. మరలా యెరూషలేముకు తీసుకొచ్చి చేరిస్తే அவன் செய்த அக்கிரமத்தில் மனதில் மீண்டும் உமக்கு பிரியமுள்ள ஒரு வாழ்க்கை வாழ்வேன் நினைச்சா. నేను మీకు వ్యతిరేకం చేసిన అక్రమం నుండి మారమనుకోండి, మీకోసం కార్యాలు చేస్తాను. ఇప్పుడు மனதில் பிரேயர் செய்து கொண்டிருந்த போதே அவன் மீண்டும் வந்து எருசலேமுக்கு வந்து அழைத்து வரப்பட்டான். ఇలా మనసులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడే అతను మరలా యెరూషలేముకు తీసుకురాబడ్డాడు. அப்போது மனசேக்கு குறித்தது நம்முடைய தேவன் தான் ஜீவனுள்ள தேவன் என்பது புரிந்தது. అప్పుడు మనసేకి తెలిసింది మన దేవుడే జీవము గల దేవుడు అని తెలుసుకున్నాడు. அவன் சர்வவல்லமை தேவன் என்பது புரிந்தது. ఆయనే సర్వశక్తి గల దేవుడు అని తెలుసుకున్నాడు. எனவே அந்த பொருத்தனை அவன் செலுத்தினான்னு பார்த்தோம். అతడు ఆ మొక్కుబడి చెల్లించడం చూసాము. மூன்றாவது உலகத்தின் ஆசீர்வாதத்துக்கான பொருத்தனை செலுத்துகிறோம். మూడోది లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం మొక్కుబడి చేసుకున్నాం. எப்படி அன்னாள் வந்து தன்னுடைய பொருத்தனை செலுத்திய போது ఏ విధంగా అన్న తన మొక్కుబడి చెల్లించినప్పుడు ஒரே குமாரனை தேவனுக்காக பொருத்தனை செலுத்தின போது ఒకే ఒక కుమారుని దేవుని కోసం మొక్కుబడిగా చెల్లించినప్పుడు அதற்கு பதிலாக அநேக குமாரத்தியை தேவன் தந்தார். దానికి బదులుగా అనేక కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. எனவே தேவன் நம்மில் இரக்கமுள்ள அன்புள்ள தேவன் என்பதை புரிந்து கொள்ள வேண்டும். దేవుడు మన మీద కనికరపడి ప్రేమించే దేవుడు అని తెలుసుకోవాలి. அடுத்தது நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையில் நாம் ஆசீர்வாதத்தை பெற்றுக் கொள்வதற்காக நாம் பொருத்தனை செய்கிறோம். తర్వాత మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి మొక్కుబడి చేయాలి. தேவனுக்காக வைராக்கியமாக வாழ்வதற்கான பொருத்தனை செய்ய வேண்டியது அவசியமாக இருக்கிறது. దేవుని కోసం వైరాగ్యంగా జీవించవలసింది మనం ముఖ్యమైన ఉన్నది. இப்ப சபையில ஒருத்தர் உட்கார்ந்துட்டு போது நம்ம வசனத்தை கேட்கும்போது சில பேர் தூங்குவாங்க.
కానీ మన సంఘంలో చూసినట్లయితే వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది నిద్రపోతారు. ஏன்னா கனநித்திரை ஆவி அவங்களுக்குள்ள வருது, பிசாசுடைய கிரி வருது. అంటే గాఢ నిద్ర ఆత్మ వాళ్ళకి వస్తుంది, అంటే సాతానిక క్రియలు వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి. தேவனோட பொருத்தனை செய்ய வேண்டும். అప్పుడు దేవుడితో మొక్కుబడి చేసుకోవాలి. ஆண்டவரே இந்த கனநித்திரை ஆவி இந்த விட்டு விலகுங்க. ప్రభువా ఈ గాఢ నిద్ర ఆత్మను నన్ను నుంచి తొలగించండి. இப்படி வசனத்தை கேட்டு அதுபடி நடக்கணும். ఈ వాక్యాన్ని ఆ ప్రకారం నడుచుకోవాలి. அப்படி நடந்தா உங்களுக்கு உண்மையா நீங்க என்ன செய்ய நினைக்கிறீங்களோ செய்யலாம். అలాగే నేను అనుకుంటేనే ఇంకేమేమి చెప్తారో చేయగలను. இப்படி நாம இந்த ஆவிக்குரிய வாழ்க்கையில வந்து பொருத்தனை செய்வது அவசியமாக இருக்கிறது. ఇలాగ ఆత్మీయ జీవితంలో మొక్కుబడి చేసుకోవాల్సిన ముఖ్యమే ఉంది. நமக்காக ஒரு கனிதர வாழ்க்கை வாழணும், మీకోసం ఫలించే జీవితం ஒரு జీవించాలి, பிரோஜனமுள்ள வாழ்க்கை வாழணும். ఒక ప్రయోజనమైన జీవితం జీవించాలి. ஒரு வாழ்க்கை பார்த்து என்ன செய்யணும், நீர் வந்து மனதை பிரியப்படணும். ఈ విధంగా మా జీవితం చూసి మీ నామం మహిమపడాలి. இஸ்ரவேல் தாசன் நான் மகிழ்படுன்னு சொல்ற மாதிரி வாழ்க்கை வாழணும். ఇశ్రాయేలే నా దాసుడా, నీ జీవితాన్ని బట్టి నేను మహిమపడుతున్నాను అని చెప్పి చెప్పాలి. அதுக்கு தேவனுடைய வாழ்க்கை வரைகள் தந்தாதான் நம்ம தேவனுக்கு பிரயோஜனமா இருக்கும். దానికి మన జీవితంలో దేవుడు ఆయన ఆత్మీయ వరం ఇస్తేనే ఆయన కోసం ప్రయోజనపడగలము. எனவே அந்த வரைகளை பெற்றுக்கொள்வதற்கு தேவனோடு பொருத்தனை செய்வது அவசியமாக ఆ இருக்கிறது. ఆత్మీయ వరాలను పొందుకోవడానికి దేవుని యొక్క మనము మొక్కుబడి చేసుకోవాలి. எனவே அந்த பொருத்தனை செய்யும்போது நாம் நிறைவேற்ற வேண்டும். ఆ మొక్కుబడి చేసుకున్నప్పుడు మనం నెరవేర్చాలి. தாவீது சொல்கிறான், దావీదు చెప్తున్నాడు, இக்கட்டு நேரத்தில் அந்த கஷ்டகாலத்தில் நான் செய்த பொருத்தனை நிறைவேற்றேன்னு சொல்றான். నా కష్టకాలంలో నేను చేసుకున్న ఆ మొక్కుబడి చెల్లించాలంటున్నాడు. நான் என்ன நேர்ந்து கொண்டு அந்த பொருத்தனை எல்லாவற்றையும் தேவனுடைய ஆலயத்தில் எல்லா ஜனங்களுக்கு முன்பாக நிறைவேற்றி சொல்றான். ఎందుకంటే నేనైతే మొక్కుబడి చేసుకున్నాను, ఆలయంలో సమాజ మందిరంలో నేను చేసి దేవుని ఎదుట నేను ఆ మొక్కుబడి చెల్లిస్తాను అంటున్నాడు. செய்த பொருத்தனை எல்லாம் என் மேல இருக்கிறது, எனக்கு எல்லாமே ஞாபகம் இருக்குன்னு சொல்றான். నేను చేసిన మొక్కుబడి అంతా నా మీద ఉన్నది, నా మొక్కుబడి మీద జ్ఞాపకం ఉన్నదని చెప్తున్నాడు. எனவே நம்ம ஒரு பொருத்தனை செய்யாததால் நமக்கு பாவம் இல்லை. మనం ఒక మొక్కుబడి చేసుకోకపోతే పాపం లేదు. ஆனால் ஒரு பொருத்தனை செய்து కానీ ఒక మొక్కుబడి చేసుకుని பிறகு யோசித்தால் మళ్ళా ఆలోచిస్తే அது நமக்கு கண்ணியாக இருக்கும். అది మనకు ఉడిగా ఉంటుంది. எனவே நாம் பொருத்தனை செய்வதற்கு முன்பாக யோசிக்க வேண்டும். మనం మొక్కుబడి చేయకముందే దాన్ని ఆలోచించాలి. தேவன் நம்மை பார்த்து என்ன சொல்கிறார்? దేవుడు మనం చూసి చెప్తున్నాడు, நீதியின் படிகளை செலுத்தி நாம் தேவன் மேல் நம்பிக்கை இருக்க வேண்டும். నీతియుక్తమైన బలి అర్పించి దేవుడికి నమ్మకం ఉంచాలి. இந்த உலகத்தின் நீதியின் படிகள் என்ன? ఈ లోకంలో బలులు ఏమిటి? துதிப்பது, தேவனை துதிப்பது, ஆராதிப்பது, దేవుడు స్తుతించడం, ఆరాధించడము, தேவனுடைய வசனத்தில் நடப்பது, దేవుడు వాక్యానుసారం నడుచుకోవడము, மற்றவர்கள் இரக்கமாக இருப்பது, విగ్రహం కనికరంగా చూపడము, மற்றவர்களுக்கு நன்மை ఇతరులకు செய்வது. మేలు చేయడము, நாம் தேவனுக்கு பொருத்தனை படிகள் செலுத்துவது, దేవునికి మొక్కుబడి బలులు చెల్లించుకోవడము, தசமா காணிகளை நமக்கு நாம் தருவது, దశంభాగాలు కానుకలు ఇవ్వడము, இப்படி தேவன் விரும்புகிற நீதியின் படிகள் செலுத்தி நாம் தேவன் மேல் நாம் என்ன செய்ய நம்பிக்கையாக இருக்க வேண்டும். ఇలాగ మన నీతియుక్తమైన బలులు దేవుడికి అప్పగించి అర్పించి మన దేవుడికి నమ్మకం ఉంచాలి. அப்போ தேவன் நம்மை பார்த்து சொல்றார், అప్పుడు దేవుడు మనం చూసి చెప్తాడు. இப்ப நாம் எல்லாரும் சேர்ந்து படித்து முடிக்க போகிறோம். ఇప్పుడు మనందరం కలిసి చదివి మనం ముగించబోతున్నాం. The book of Psalm chapter 50 verse 5. సంగీతం 50 5వ వచనాన్ని பார்க்கும்போது కీర్తనలు 51 కీర్తన 5వ వచనం చూసినప్పుడు, బాల్యార్పణము చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని. இப்ப நான் பக்துలను படிக்கிறோம், அதுக்குள்ள என்ன செய்யணும்? எண்ணெய், அதாவது எண்ணெய் கூட்டுகள் என்று சொல்வாங்க. అంటే భక్తులు అని మనం చదువుతున్నాము, భక్తులు అని చోట నన్ను అని చదువుదాం. மீண்டும் படிப்போம். మరలా చదువుదాం. பலியினாலே என்னோடு உடன்படிக்கை பண்ணின బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకునిన எண்ணெய் கூட்டுகள் என்பார். నన్ను ఆయన సమకూర్చుడి అని చెప్తాడు. எனவே நாம் தேவனோடு நாம் வந்து என்ன செய்யணும்? உடன்படிக்கை செய்ய வேண்டும். మన దేవునితో మనం మొక్కుబడి చేసుకోవాలి, நீதியின் படிகளை செலுத்த வேண்டும். నీతియుక్తమైన బలి చెల్లించాలి. நம்பிக்கையாக இருக்கும்போது தேவனுடைய இயேசுவுடைய வருகைகள் మనం అలాగ ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు గారి రాకడలో நம்முடைய தூதர்களை வைத்து நம்ம என்ன செய்வார்? அவருக்கு முன்பாக கூட்டுவார். ఆయన దూతలను పంపించి ఆయనతో మనం సమకూరుస్తారు. எனவே இன்னைக்கு நாம் வந்து பொருத்தனை குறித்து நாம் பார்த்தோம். ఈ రోజు మనము మొక్కుబడి గురించి చూసాము. யார் எந்த காலத்தில் தவறி இருக்கிறீர்களோ, ఎవరైతే ఏ కార్యాలు తప్పిపోయి ఉన్నారో, யார் நீங்க செய்ய போகிறீர்களோ, ఎవరైతే ఇక మీద మొక్కుబడి చేయబోతున్నారో, சத்தியத்தை உணர்ந்து கொண்டு அதன்படி நடக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ஆமென். ఆమేన్. நாம் கேட்ட வசனங்களை ஒப்புக்கொண்டுதான் ஜெபிப்போம். మనము విన్న వాక్యం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. ஆமென். ఆమేన్. స్తోత్రం నాన్న, పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి రాజా, ఈ దినం కూడా నాన్న మేము మొక్కుబడిని గురించి రాజా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా అవును తండ్రి రాజా, మేము ఎవరెవరం రాజా ఎలాంటి హృదయాలు కలిగి ఉన్నామో, ఎలాంటి కార్యాలు నాన్న మేము చెప్పి చేయకుండా ఉన్నామో అది మీకు తెలుసు ప్రభా. అయ్యా మీరు మీ దాసుని మరుగుపరిచి నాన్న మీరు ప్రత్యక్షమే మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును రాజా నాన్న, అయ్యా మొక్కుబడి అంటే ఏంటో నాన్న వివరించారు ప్రభా. అయ్యా తండ్రి రాజా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితుల్లో నాన్న మేము మొక్కుబడి చేసుకుంటున్నామో అయ్యా తండ్రి మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా మా జీవితంలో నాన్న ఈ కార్యం సాధ్యం కాదు అనుకున్నప్పుడు రాజా ఆ కార్యాన్ని రాజా మీరు సాధ్యపరచడం కొరకు రాజా ప్రభా మేము మొక్కుకుంటున్నాం ప్రభా. అయ్యా యొక్క జీవితాన్ని రాజా మా ఎదుట ఉంచారు ప్రభా. అతడు నాన్న బలహీనుడు ప్రభా, అతనికి రాజా ఆ యొక్క యుద్ధం సాధ్యం కాదు నాన్న, కానీ రాజా యుద్ధంలో నాన్న అతన్ని జయం పొందేటట్టుగా చేశారు ప్రభా. అప్పుడు నాన్న తన ఇంటి నుండి ఎదురొచ్చే అయ్యా ఏదైనా తండ్రి రాజా తను రాజా మొక్కుకొని దాన్ని అర్పిస్తానని చెప్పాడు ప్రభా.
తనిచ్చిన మాట ప్రకారంగానే రాజా తన కుమార్తె తన ఎదుట వచ్చినప్పటికీ రాజా అయ్యా తండ్రి రాజా మీ దగ్గర మొక్కుకున్న ఆ మొక్కుబడిని తను చెల్లించాడు ప్రభా. అలాంటి వైరాగ్యం మాలో నింపండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ కార్యాలు మేము తలంచో చెప్పు అయ్యా మేము చేయకుండా ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా మా జీవితాల్లో నాన్న కష్టాలు అయ్యా తండ్రి రాజా శ్రమలు వచ్చినప్పుడు నాన్న రాజా మేము అనేక కార్యాలు రాజా అందులో నుండి నాన్న మేము బయటికి రావడానికి మేము మా నోటితో ఒప్పుకుంటున్నాం ప్రభా. కానీ రాజా అది రాజా ఆ కష్టాల నుండి శ్రమల నుండి మీరు విడిపించిన తరువాత అయ్యా మేము తండ్రి వాటిని చెల్లించాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా మనిషి యొక్క జీవితాన్ని రాజా మా ఎదుట తీసుకొచ్చారు ప్రభా. అవును తండ్రి గొలుసులతో బంధింపబడి అయ్యా తను రాజా నాన్న బబులోనికి వెళ్తున్నప్పుడు రాజా అయ్యా అతను మనపూర్వకంగా తను తాను తగ్గించుకొని రాజా ప్రార్థించినప్పుడు ప్రార్థన చేస్తుండగానే తన్ని రాజా మరలా ఎత్తులేని రప్పించారు ప్రభా. అలాంటి గొప్ప దేవుడు నాన్న రాజా అతను చెప్పినట్టుగానే రాజా మరలా తన జీవితాన్ని మార్చుకున్నాడు ప్రభా. అలాగ మా జీవితాలను రాజా మేము మార్చుకోవడానికి కృపను దయచేయండి రాజా. అవును రాజా ఇదిగో నాన్న ఈ లోపల నాన్న ఆశీర్వాదం కొరకు నాన్న రాజా అయ్యా తండ్రి రాజా మేము మొక్కుకొని అనేక సందర్భాల్లో మొక్కుకొని ఉంటాం ప్రభా. అయ్యా తండ్రి రాజా ఇదిగో మేము మర్చిపోయే వారుగా కాకుండా అన్న ఎలాగైతే నాన్న తండ్రి రాజా తన జీవితంలో ప్రభా అయ్యా తండ్రి రాజా తనకు పుట్టబోతున్న బిడ్డను రాజా మీకు తండ్రి రాజా సమర్పిస్తానని అయ్యా తండ్రి మొక్కుకున్నది రాజా. అలాగనే తండ్రి తన మాటను నెరవేర్చింది నాన్న రాజా. దానికి తండ్రి రాజా రెండింతలుగా రాజా ఆ తర్వాత నాన్న తండ్రి రాజా అయ్యా తండ్రి రాజా ఆమెకు కుమార్తెను మీరు అనుగ్రహించారు ప్రభా. అయ్యా అలాంటి గొప్ప దేవుడు నాన్న మేము కూడా నాన్న మాట ఇచ్చి తప్పేవారుగా ఉండకుండా రాజా అయ్యా తండ్రి రాజా మేము నాన్న తండ్రి చెప్పిన మాట అది నాన్న రాజా మాకు తండ్రి రాజా సందర్భంలో అది చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా నాన్న ఆ కార్యం నెరవేర్చడానికి రాజా మీ కృపను మాకు దయచేయండి రాజా. అయ్యా తండ్రి రాజా ఆత్మీయ తండ్రి రాజా ఆశీర్వాదాల కొరకు నాన్న మేము నాన్న అనేక సందర్భాల్లో మొక్కుకొని ఉంటాం ప్రభా. మీ కొరకు అది చేస్తాము ఇది చేస్తాము సువార్త చెప్తాము అయ్యా ఇలా నడుచుకుంటాము నిజంగా ఉంటాము అయ్యా అనేక విషయాలు మేము చెప్పుకుంటాం రాజా. కానీ వాటన్నింటిలో నాన్న మేము తప్పిపోయి రాజా అయ్యా మేము మర్చిపోయి ఉండొచ్చు ప్రభా. దయతో మమ్మల్ని ఈ రోజు మీరు క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి రాజా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాన్ని ఎరిగిన దేవుడు రాజా ఏ కార్యాలు మేము పొరపాటు కలిగి ఉన్నామో అయ్యా మీరు మమ్మల్ని దయతో క్షమించి నాన్న దావీదు చెప్తున్నాడు ప్రభా. ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున నేను నిన్ను తండ్రి రాజా ప్రార్థిస్తానని చెప్తున్నాడు ప్రభా. అయ్యా తండ్రి రాజా 7 మార్లు రాజా ఒక రోజుకి నాన్న నేను నిన్ను స్తుతిస్తానని చెప్తున్నాడు ప్రభా. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రభా ఏ విషయాలు మేము వెనుకబడి ఉన్నామో ఏ కార్యాలు మేము చెప్పి చేయకుండా ఉన్నామో అలాగ మేము ఉండకుండా రాజా మేము చెప్పిన కార్యాలు రాజా మీకు తండ్రి రాజా నెరవేర్చేవారుగా మొక్కుబడులు చెల్లించేవారుగా మమ్మల్ని మార్చండి. అవును ప్రభా నాన్న మేము తండ్రి బుద్ధిహీనులుగా అయ్యా తండ్రి మొక్కుకున్న తర్వాత తెలియకుండా ఈ కార్యం చేసామని రాజా మేము నాన్న అయ్యా తండ్రి చెప్పకుండా రాజా అయ్యా తండ్రి రాజా మా యొక్క దేహములకు రాజా అయ్యా తండ్రి కష్టం మేమే రప్పించుకోకుండా ప్రభా అయ్యా మేము చెప్పిన మొక్కుబడిని మేము చెల్లించే వారుగా మమ్మల్ని మార్చండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధిలోకి వచ్చి నాన్న మీకు యుక్తమైన బలులు చెల్లించి యెహోవా యందు నమ్మిక ఉంచుడని మీ మాటలు చెప్తున్నాయి రాజా. అలాగే మేము జీవించుటకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో నన్న తండ్రి రాజా అయ్యా తండ్రి రాజా నాన్న మీకు మొక్కుపోయిన వారిని మీతో నిబంధన చేసిన వారిని అయ్యా మీరు సమకూరుస్తానని చెప్పారు రాజా. అలాంటి తండ్రి రాజా భాగ్యములు మేము పొందడానికి రాజా మీ కృపను మాకు దయచేయమని మమ్మల్ని మా అందరినీ రాజా మీ పాదములకు సమర్పిస్తూ రాజా నాన్న మొక్కుకొని దాన్ని మేము నెరవేర్చకుండా రాజా అయ్యా మీకు విరోధమైన కార్యం మేము చేయకుండా అయ్యా తండ్రి రాజా మేము నాన్న అయ్యా మొక్కుకొని అనుకున్న ప్రతి కార్యమును రాజా నెరవేర్చడానికి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటూ మా తండ్రి లోక జీవితంలోను ఆత్మీయ జీవితంలోనూ రాజా మేము నాన్న తండ్రి రాజా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి కార్యమును అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాకని మీ మాటలు సెలవిస్తున్నాయి రాజా. ఈ రోజు నాన్న మీరు మీ ఆత్మ ద్వారా మీ దాసు ద్వారా మాట్లాడిన ప్రతి మాటను మేము అర్థం చేసుకొని మా మనోనేత్రములు తెరవబడి రాజా మేము ముందుకు సాగడానికి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ రాజా మీ పాదాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆత్మావే కర్తరి స్తుతి. నా ప్రాణమా యెహోవాను సంతించుము. నేను మూలమైన పరిశుద్ధ నామమున నా అంతరమున సమస్తమైన పరిశుద్ధనామమును సంతించుము. నేను ఆత్మావే కర్తరి నా స్తుతి. ప్రాణమా యెహోవాను సంతించుము. அவர் செய்த சகலமும் மறவாதே. நான் చేసిన ఉపకం దేని మరొకము. ఆమేన్. ఆమేన్. నమ్ కర్తరాగియ యేసు కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు பிதாவாகிய தேவனுக்கும் మన తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధుడ ఐక్యமும் பாதுகாவலும் పరిశుద్ధాత్మ ఐక్యత కాపుదలియు நாம் அனைவரோடும் అందరితోనూ உலகில் சகல பங்கிருந்து లోకం సకల పరిశుద్ధులతోడే ఉండి நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகை பரிந்தம் మన ప్రభువైన యేసు రాకడ పర్యంతము நம்மை காத்து ரட்சிப்பதாக. కాచి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 Praise God. Glory to God. God bless you all.